హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఆడిట్ ఆఫ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఈ చాప్టర్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ అండ్ పాస్ట్ ఎగ్జామ్స్ క్వశ్చన్ని డిస్కషన్ చేద్దాము. సో అందులో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ ఫస్ట్ క్వశ్చన్? డిపాజిట్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఆఫ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ DICGC ఈజ్ డాష్ డాష్ డాష్. ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ టు డిపాజిటర్ ఫర్ బోత్ NBFCs అండ్ బ్యాంక్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నామంటే, ఏదైతే ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉంటుందో ఈ దానిలో DICGCలో ఆ ఫెసిలిటీ అనేది, డిపాజిట్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ అనేది వీళ్ళకి అవైలబిలిటీ లేదు. ఎవరైతే డిపాజిటర్స్ ఉంటారో, బోత్ NBFCs అండ్ బ్యాంక్స్ కానీ NBFC వాళ్ళు కానీ ఈ ఫెసిలిటీ తీసుకోవడానికి రాదు. సో నాట్ అవైలబుల్ టు డిపాజిటర్స్ ఆఫ్ both NBFC and banks ki not available. Next, second question, CR Limited is NBFC has been operating for last 10 years. So last 10 years నుంచి వర్క్లో ఉంది CR. అండ్ కంపెనీ వచ్చేసి రిజిస్టర్డ్ వచ్చేసి RBIతో రిజిస్టర్ చేసుకుంది. కంపెనీ యొక్క అసెట్స్ బేస్ వెరీ స్ట్రాంగ్ ఉన్నవి, ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి అండ్ ప్లానింగ్ టు గెట్ లిస్టెడ్. సో కంపెనీకి ఏమనుకుంటుంది, లిస్టెడ్ చేసుకోవాలి అనుకుంటుంది. ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 31st March 2019కి కంపెనీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని క్లోజ్ చేసింది. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని స్టాట్యుటరీ ఆడిట్ కోసం ప్రిపేర్ చేసింది ఇన్ ద టైమ్లీ మేనర్లో. తర్వాత the auditors of the company have started their field work. It has been observed by the auditor that the company various term loans which have been given to various parties have become overdue in terms of installment including interest for a period of 5 months. So overdue ఉంది terms of installments అనేది including interest అనేది. As per the auditors, these term loans should be considered by the company for making provisions at the rate of 20% of total outstanding. ఎంత ఉంది టోటల్ అవుట్స్టాండింగ్? 20% ఉంది. However, the management has considered a provision at the rate of 0.3%. సో ప్రొవిజన్ ఎంత కన్సిడర్ చేస్తుంది? 0.3% కన్సిడర్ చేస్తుంది. సో టర్మ్ లోన్స్ ఎంత ఉన్నవి? టర్మ్ లోన్స్కి 20% ఉంది అండ్ మేనేజ్మెంట్ ప్రొవిజన్ వచ్చేసి అట్ ద రేట్ ఆఫ్ 0.3% చేస్తున్నారు టోటల్ దానిలో. సో ఆడిటర్ ఏమనుకుంటున్నా అంటే 20% కావాలని కన్సిడర్కి, బట్ మేనేజ్మెంట్ చేస్తున్నది ఓన్లీ 0.3% చేస్తుంది. ప్లీజ్ అడ్వైజ్ ద ఆడిటర్ అండ్ ద మేనేజ్మెంట్ రిగార్డింగ్ దిస్ మ్యాటర్, కన్సిడరింగ్ దట్ NBFC నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ దట్ ఈస్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ నాన్ బ్యాంకింగ్ టేకింగ్ కంపెనీ అండ్ డిపాజిట్ టేకింగ్ డైరెక్షన్స్ 2016 ఆర్ అప్లికబుల్ టు దిస్ NBFC. మనకి ఎంత ఉండాలి అంటే ప్రొవిజన్ షుడ్ బి అట్ 10% ఉండాలి. ఎంత ఉండాలి? ప్రొవిజన్ 10% ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3rd, యువరాజ్ లిమిటెడ్ వచ్చేసి ఒక NBFC ఉంది. ఇందులో వచ్చేసి అదర్ దెన్ నిధి కంపెనీ, ఇది నిధి కంపెనీ కాదు. అండ్ మాస్టర్ డైరెక్షన్స్ ఆఫ్ NBFC ఆడిట్ రిపోర్ట్ డైరెక్షన్స్ని కన్సిడర్ చేస్తున్నాము. ఈ NBFC వచ్చేసి ఎగ్జిస్టెన్స్ 11 years నుంచి ఎగ్జిస్టెన్స్లో ఉంది. దాని యొక్క ఆపరేషన్స్ అనేది, దీని యొక్క నెట్వర్క్ వచ్చేసి 299 crores. అండ్ NBFCకి న్యూ స్టాట్యుటరీ ఆడిటర్ వచ్చినాడు 31st March 2022 నుంచి. The audit report including CARO of the NBFC was clean for the financial year. సో CARO అప్లికబుల్ అవుతుంది అంటే ఎస్, CARO ఈజ్ అప్లికబుల్. ఎందుకు అప్లికబుల్ అంటే బ్యాంక్స్కి CARO అప్లికబుల్ కాదు, బట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి CARO అప్లికబిలిటీలోకి వస్తుంది. ఓకే, కమ్ టు ద పాయింట్. కంపెనీ వచ్చేసి ప్లానింగ్ డిస్కషన్ విత్ ద ఆడిటర్ ఆఫ్ ద కంపెనీ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఎండెడ్ 31st March 2022 గురించి డిస్కషన్ చేస్తున్నావు, ప్లానింగ్ చేస్తున్నావు. అండ్ ఈ రైజరే ఒక పాయింట్ని రైజ్ చేసినాడు, అప్లికబిలిటీ ఆఫ్ న్యూ సెట్టింగ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇండియా AS ఆన్ ద NBFC ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 31st 2022కి. సో అండ్ ఈ హాస్క్డ్ మేనేజ్మెంట్ టు ఎన్ష్యూర్ ఇన్ హిట్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ షుడ్ బి అకార్డింగ్ టు ఇట్. సో ఇండియా ASని అప్లై చేయాలి అనుకుంటున్నారు, మేనేజ్మెంట్కి డిస్కస్ చేసినారు. దిస్ కమ్స్ యాజ్ బిగ్ సర్ప్రైజ్ టు ద మేనేజ్మెంట్ హూ హ్యాడ్ అసెస్డ్ దట్ ఇండియా AS వుడ్ నాట్ బి అప్లికబుల్ టు దిస్ NBFC. సో మేనేజ్మెంట్ ఇంతవరకు ఏమనుకుంటుంది, ఇండియా AS అప్లికబుల్ కాదు అని అనుకుంటున్నారు. బట్ ఆడిటర్ ఏమంటున్నారు అంటే NBFCకి కూడా ఇండియా AS అప్లికబిలిటీ వస్తుందని అనుకుంటున్నారు అని చెప్పినాడు. దెర్ ఈజ్ ఎ బిగ్ డిస్కనెక్ట్ of this matter between the auditor and the management. Please help by resolving this matter. So India AS applicability వస్తుందా రాదా ఈ NBFCకి అంటే ఇండియా AS అనేది మామూలుగా అప్లికబిలిటీ కాదు ఫర్ ద ఫైనాన్షియల్ 31st March 2022కి. హెన్ ద వ్యూ స్టాట్యుటరీ ఆడిటర్ అనేవాడు కరెక్ట్ కాదు. వీళ్ళకి తీసుకొని అంటే రిమైనింగ్ కంపెనీస్కి తీసుకొని వచ్చినా కానీ NBFCకి ఇంకా ఇప్పటికీ సస్పెండ్లో ఉంది, అంటే ఈ ఆడిటర్ ఇప్పటికీ రాంగ్. సో బోత్ మేనేజ్మెంట్ అండ్ స్టాట్యుటరీ ఆడిటర్ ఆర్ నాట్ కరెక్ట్. ఇద్దరు కరెక్ట్ కదా అంటే
management is correct because Ind AS is only applicable to NBFC, which is also a Nidhi company. In this case, CARO being applicable, Ind AS not applicable to this NBFC. And if the management does not agree with the view of the statutory order, then they should give adverse opinion. Adverse opinion అట్లా ఏమి ఇయ్యరు. నెక్స్ట్ Ind AS would not be applicable for the financial year. So financial year ended 31st March 2022 and hence the view is not correct. So option D is correct. Ind AS would not be applicable for financial year ended 31st March 2022 and hence the view of statutory order is not correct. Next 50 test determination is popularly used in NBFC కంపెనీలో మనం యూజ్ చేస్తాము. 50:50 రేషియో ఉండాలి అనేది నెక్స్ట్ ఎన్బిఎఫ్సి కంపెనీలో యూజ్ చేస్తాం ఎక్కువగా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇన్ ఏ క్లాస్ ఆఫ్ కంపెనీ క్యారింగ్ ఆఫ్ ద బిజినెస్ ఎన్బిఎఫ్సి ద ఆడిటర్ నీడ్స్ టు రిపోర్ట్ అండర్ క్యారో. సో క్యారోలో రిపోర్ట్ చేయాలి. వెదర్ ద రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ అప్లైడ్ అండర్ సెక్షన్ 45 IA ఆఫ్ ద ఆర్బీఐ యాక్ట్, ఇండియన్ యాక్ట్ 1934 ఈఫ్ రిక్వైర్డ్. సో మనం క్యారోలో రిప్లై చేసుకోవాలా, క్యారోలో మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఒక పాయింట్ ఉంటుంది, ఏది క్లాస్ 16 ఆఫ్ పేరా 3 ఆఫ్ క్యారో 2020. క్యారోలో టోటల్గా 4 పేరాస్ ఉంటాయి. 4th పేరాలో థర్డ్ పేరాలో 16th క్లాస్లో మనం డిస్కస్ చేస్తాము ఎన్బిఎఫ్సి గురించి. అక్కడ ఏం చెప్తుంది అంటే ఆర్బీఐ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ కావాలా, the auditor is required to report whether the company is required to be registered under section 45 IA of the RBI Act 1934. If so, registration కావాల్సి ఉంటే whether the registration has been obtained, registration obtain చేసిందా అనేది చెప్పాలి. Now audit procedure and reporting. The auditor should examine the transactions of the company with relation to the activities covered under the RBI Act and directions related to the NBFC, non-banking financial company. The auditor actually examine చేయాలి ట్రాన్సాక్షన్ కి సంబంధించి of the company with relation to the activities covered under ఆర్బీఐ యాక్ట్. సో ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉంటావో ఆ ట్రాన్సాక్షన్ యాక్టివిటీస్ అన్నీ ఎట్లా కవర్ చేసుకోవాలి, ఆర్బీఐ యాక్ట్, ఆర్బీఐ డైరెక్షన్స్ని ఫాలో అవుతూ చేయాలి. అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు షుడ్ బి ఎగ్జామిన్ టు అసర్టైన్ చేయాలి. ఫస్ట్ ఆ కంపెనీ అనేది ఫైనాన్షియల్ అసెట్స్ వచ్చేసి మోర్ దెన్ 50% ఉండాలి. ఏవి టోటల్ అసెట్స్లో, అండ్ ఇన్కమ్ ఫ్రమ్ ఫైనాన్షియల్ అసెట్స్, ఈ ఫైనాన్షియల్ అసెట్స్ నుంచి వచ్చే ఇన్కమ్ మోర్ దెన్ 50% ఉండాలి ఆ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ తీసుకోవాలి. టోటల్ ఇన్కమ్లో మోర్ దెన్ 50% ఇన్కమ్ వచ్చేసి ఫైనాన్షియల్ అసెట్ నుంచి రావాలి. అండ్ మోర్ దెన్ టోటల్ అసెట్లో మోర్ దెన్ 50% ఫైనాన్షియల్ అసెట్స్ ఉన్నవా లేవా, రెండు ఉన్నవా లేదా అని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ దీని తర్వాత కంపెనీ హ్యాస్ నెట్ ఓన్డ్ ఫండ్స్ యాజ్ రిక్వైర్డ్ ఫర్ ద రిజిస్ట్రేషన్ హ్యాస్ ఎన్బిఎఫ్సి. నెట్ ఓన్డ్ ఫండ్స్ ఎంత కావాలి అనేది అంత ఉండాలి. మ్యాక్సిమం మనకి 2 crores అనేది ఉండాలి, అప్పుడు మనం రిజిస్ట్రేషన్ కంపల్సరీగా వస్తుంది. అండ్ వెదర్ ద కంపెనీ హ్యాస్ అప్టైన్ ద రిజిస్ట్రేషన్ యాజ్ ఎన్బిఎఫ్సి, ఇఫ్ నాట్ రీజన్ షుడ్ బి స్టార్ట్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ అండ్ డాక్యుమెంటెడ్. సో ఎన్బిఎఫ్సి రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ తీసుకోకుంటే ఎందుకు రిజిస్ట్రేషన్ తీసుకోలేదు అనేది అడగాలి. దాన్ని మనం డాక్యుమెంటేషన్ కూడా ప్రొవైడ్ చేయాలి. ద ఆడిటర్ షుడ్ రిపోర్ట్ ఇన్కార్పొరేటింగ్ ద ఫాలోయింగ్. 3 పాయింట్లు మనం చూసుకోవాల్సినది. ఒకటి, రిజిస్ట్రేషన్ అండర్ ద సెక్షన్ 45 IA కావాల్సి ఉందా, వెదర్ ద రిజిస్ట్రేషన్ ఈజ్ రిక్వైర్డ్, ఆర్ ఈఫ్ సో వెదర్ ఇట్ హ్యాస్ బీన్ అప్టైన్డ్ ద రిజిస్ట్రేషన్ అప్టైన్ చేసిందా, ఆర్ ఇఫ్ ద రిజిస్ట్రేషన్ ఈజ్ నాట్ అప్టైన్డ్ ద రీజన్ దేర్ ఆఫ్. సో అప్టైన్ చేసుకోకుంటే రీజన్ ఏమిటనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6th one, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్రాడ్ బై ఎన్బిఎఫ్సి. సో ఎన్బిఎఫ్సిలో ఫ్రాడ్ చెప్పాలి అంటే ఫేర్ వాల్యూ, మనం ఏవి ఫేర్ వాల్యూ, ఎన్సిఐ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ని ఫేర్ వాల్యూకి తీసుకోవడం. సో ఆర్ మార్కెట్ వాల్యూలోకి తీసుకోవడం. మార్కెట్ వాల్యూ ఆర్ ఫేర్ వాల్యూ రెండు ఒకటే అవుతుంది. సో ఎన్సిఐకి ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్రాడ్స్ ఎన్బిఎఫ్సి. సో ఫ్రాడ్ని మనం క్లాసిఫై చేయాలి అంటే మార్కెట్ ఆర్ ఫేస్ వాల్యూ తీసుకోవాలి. ఎన్సిఐ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ని. ఇప్పుడు ఎం అంటే ఏమి, ఎఫ్ అంటే ఏమి, వి అంటే ఏమి, ఎన్ అంటే ఏమి, సి అంటే ఏమి, ఐ అంటే ఏమి, అవి చెప్తే చాలు మనకి ఏం అర్థమైపోతుంది, ఫ్రాడ్స్ని మనము ఎన్బిఎఫ్సిలో ఎట్లా క్లాసిఫై చేస్తామనేది తెలుస్తుంది. సో నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫేర్ మార్కెట్ వాల్యూ వేయడంలో మనము ఫ్రాడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్రాడ్ బై ఎన్బిఎఫ్సి ఇన్ ఆర్డర్ టు హ్యావ్ అన్ యూనిఫార్మిటీ ఇన్ ద రిపోర్టింగ్. సో యూనిఫార్మిటీ ఉండడం కోసం రిపోర్టింగ్లో ఫ్రాడ్స్ని వీళ్ళు బైఫరికేషన్ చేసినారు, మెయిన్లీ ఆన్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఇండియన్ పెనల్ కోడ్స్. సో ఇండియన్ పెనల్ కోడ్స్ని యూజ్ చేసాం. సో ఫస్ట్ది ఏమి, మిస్ అప్రాప్రియేషన్ అండ్ క్రిమినల్ బ్రీచ్. సో మిస్ అప్రాప్రియేషన్ అండ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. సో
మిస్అప్రాప్రియేషన్ అండ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. సో మనకి ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో మన మీద ట్రస్ట్ చేసి మన అమౌంట్స్ని పంపిస్తుంటారో, మనం అమౌంట్స్ని ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేసి మళ్ళీ వీళ్ళకి రిటర్న్స్ని ప్రొవైడ్ చేయాలి. సో మనం ఆ ట్రస్ట్ ఏదైతే ఉందో వాళ్ళ మీద ఆ ట్రస్ట్ క్రిమినల్ బ్రీచ్ చేయకూడదు వాళ్ళ యొక్క ట్రస్ట్ని. సో వాళ్ళ యొక్క ట్రస్ట్ని బ్రీచ్ చేయకూడదు, మిస్అప్రాప్రియేషన్ చేయకూడదు వాళ్ళు ఇచ్చిన ఫండ్స్ని. నెక్స్ట్ fraudulent encashment of through the forged instruments, manipulation of books of account or through fictitious account. సో ఫ్రాడ్లెంట్గా ఎన్కాష్మెంట్ చేసుకోకూడదు. ఇవి ఫోర్జ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి ఆర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని మ్యానిపులేషన్ చేసి ఆర్ ఫిక్స్టీషియస్ అకౌంట్ని యూజ్ చేసి ఆర్ ప్రాపర్టీని కన్వర్షన్ చేసి. సో ఫ్రాడ్లెంట్ ఎన్కాష్మెంట్ త్రూ ఫోర్జ్డ్ ఇన్స్ట్రుమెంట్, మ్యానిపులేషన్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ ఫిక్స్టీషియస్ అకౌంట్ అండ్ కన్వర్షన్ ఆఫ్ ప్రాపర్టీస్. సో ఇవి చేయకూడదు. సో ఫస్ట్ వచ్చేసి మిస్అప్రాప్రియేషన్ అండ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఉండకూడదు. ఫ్రాడ్లెంట్ ఎన్కాష్మెంట్ త్రూ ఫోర్జ్డ్ ఇన్స్ట్రుమెంట్స్, మ్యానిపులేషన్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ఫోర్జ్డ్ ఫిక్స్టీషియస్ అకౌంట్ అండ్ కన్వర్షన్ ఆఫ్ ప్రాపర్టీ ఉండకూడదు. నెక్స్ట్ అన్ఆథరైజ్డ్ క్రెడిట్ ఫెసిలిటీస్ ఎక్స్టెండెడ్ ఫర్ రివార్డ్ ఆర్ ఫర్ ఇల్లీగల్ గ్రాటిఫికేషన్స్. సో అన్ఆథరైజ్డ్ క్రెడిట్ ఫెసిలిటీస్ అనేది ఉండకూడదు రివార్డ్కి ఆర్ ఇల్లీగల్ గ్రాటిఫికేషన్స్కి. అన్ఆథరైజ్డ్ క్రెడిట్ ఫెసిలిటీ అనేది ఉండకూడదు ఎక్స్టెండెడ్ ఫర్ రివార్డ్ ఆర్ ఫర్ ఇల్లీగల్ గ్రాటిఫికేషన్. నెక్స్ట్ నెగ్లిజెన్స్ అండ్ క్యాష్ షార్టేజ్. సో నెగ్లిజెన్స్ అండ్ క్యాష్ షార్టేజ్ అనేది ఉండకూడదు, క్యాష్లో నెగ్లిజెన్స్ అనేది ఉండకూడదు. సో నెక్స్ట్ చీటింగ్ అండ్ ఫోర్జరీ. నెక్స్ట్ ఇర్రెగ్యులారిటీ, చీటింగ్ చేయడము, ఫోర్జరీ చేయడం ఉండకూడదు. నెక్స్ట్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్. సో ఇప్పుడు మనం మొత్తం ఏం చెప్పినాము, ఎంఆర్ఎఫ్ ద మార్కెట్ వాల్యూ ఆర్ ఫేస్ వాల్యూ, మార్కెట్ వాల్యూ ఆర్ ఫేర్ వాల్యూ ఆఫ్ ఎన్పిఐ. సో ఎం ఏం చెప్పినా మ్యానిపులేషన్ అండ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఎఫ్ ఫర్ ఫ్రాడ్లెంట్ ఎన్కాష్మెంట్ ద త్రూ ఫోర్జ్డ్ ఇన్స్ట్రుమెంట్ చేసి కానీ, మ్యానిపులేషన్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్ చేసి కానీ, ఆర్ ఫిక్స్టీషియస్ అకౌంట్ ఆర్ కన్వర్షన్ ఆఫ్ ప్రాపర్టీ. ఆర్ యూ unauthorized credit facilities towards extended for reward or for illegal gratifications. NCI negligent and cash shortages ఉండకూడదు, చీటింగ్ అండ్ ఫోర్జరీ ఉండకూడదు, irregularities in foreign exchange transactions ఉండకూడదు. Any other type of fraud not coming under the specific head above. So cases of negligence and cash shortages and irregularities in foreign exchange transactions so referred to in item D and F above are to be reported as fraud if the intention to cheat or defraud is suspected proved. However, the following cases where fraudulent intention is not suspected proved at the time of detection will be treated as fraud and reported accordingly. So cases of cash shortages more than 10,000 unte, so cash shortage అనేది more than 10,000 ఉన్న or cases of cash shortage more than 5,000 undi అది detected by management, auditor, inspecting officer or not reported in occurrence by the person handling cash. సో ఈ రెండు కేసెస్కిలో మనం ఏమంటాం, వీటిని ఫ్రాడ్గా ట్రీట్ చేస్తాము. ఒకటి క్యాష్ షార్టేజ్ వచ్చేసి మోర్ దెన్ 10,000 ఉన్న ట్రాన్సాక్షన్స్ని ఫ్రాడ్గా డిసెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మోర్ దెన్ 5,000 ఉండి అండ్ అవి డిటెక్ట్ చేసినారు ఎవరు, మేనేజ్మెంట్ కానీ, ఆడిటర్ కానీ, ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ కానీ, వాటిని మళ్ళీ డిటెక్ట్ చేసి ఎవరు డీల్ చేసినారు, పర్సన్ హ్యాండ్లింగ్ క్యాష్ ఎవరునో ఆ పర్సన్ని మళ్ళీ అది రిపోర్ట్ చేయలేదు, వాటిని కూడా మనం ఫ్రాడ్ కింద తీసుకోవాలి. ఎన్బిఎఫ్సి హ్యావింగ్ ఓవర్సీస్ బ్రాంచెస్ ఆఫీసెస్ should report all frauds perpetrated at such branch offices also to the RBI as per prescribed format and procedure. సో నీకు ఓవర్సీస్ బ్రాంచెస్ కన్నా ఉంటే, వేరే కంట్రీస్లో నీకు బ్రాంచెస్ కన్నా ఉంటే నువ్వు ఆర్బీఐకి రిపోర్ట్ చేయాలి ప్రిస్క్రైబ్ ఫార్మాట్లో, ప్రిస్క్రైబ్ ప్రొసీజర్లో. క్వశ్చన్ నెంబర్ 7th one. What is there in question number 7th one? Averial and Company LLP are the auditor of NBFC, that is Investment and Credit Company. In this context, please explain what verification procedures should be performed in relation to audit of NBFC Investment and Credit Company. So, శివం ఎల్ఎల్పి ఒకటి ఉంది, ఆడిటర్ ఎన్బిఎఫ్సి ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రెడిట్ కంపెనీకి. సో ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ అండ్ క్రెడిట్ కంపెనీకి మనం మెంబరు, ఒక ఎన్బిఎఫ్సి హ్యావ్ లెఫ్ట్ ఫ్రమ్, ఒక మెంబర్ లెఫ్ట్ అయినారు అండ్ న్యూ మెంబర్ తీసుకున్నాము డిస్కషన్కి ప్రీవియస్ టీమ్ మెంబర్స్ని హూ విల్ ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ ఫ్రమ్ రిగార్డింగ్ వెరిఫికేషన్ ప్రొసీజర్ టు బి ఫాలోడ్. ఇన్ దిస్ కాన్సెప్ట్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వెరిఫికేషన్ ప్రొసీజర్ షుడ్ బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆడిట్ ఆఫ్ ఎన్బిఎఫ్సి ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రెడిట్ కంపెనీ. సో సింపుల్ ఏమంటే మనం ఎన్బిఎఫ్సిని ఆడిట్ చేయాలి, ఏది అది ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రెడిట్ కంపెనీని మనం
ఆడిట్ చేయాలి, ఏమేమి పాయింట్స్ మనం పెట్టుకోవాలి. సమ్ పాయింట్స్ దట్ మే బి కవర్డ్ ఇన్ ద ఆడిట్ ఆఫ్ ఎన్బిఎఫ్సి ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రెడిట్ కంపెనీకి. సో ఫస్ట్ ఫిజికలీ వెరిఫై. ఏం చేయాలి? ఫిజికల్గా వెరిఫై చేయాలి. ఏంటి వెరిఫై చేయాలి? ఆల్ షేర్స్ అండ్ సెక్యూరిటీస్ హెల్డ్ బై ద ఎన్బిఎఫ్సి. సో ఏవైతే షేర్స్ ఉంటావో, ఏవైతే సెక్యూరిటీస్ ఉంటావో వాటన్నిటి మనం ఫిజికల్గా వెరిఫై చేయాలి, హెల్డ్ బై ద ఎన్బిఎఫ్సి. వేర్ ఎనీ సెక్యూరిటీ ఈజ్ లాడ్జ్డ్ విత్ అన్ ఇన్స్టిట్యూషన్ ఆర్ బ్యాంక్ ఆర్ సర్టిఫికేషన్ ఫ్రమ్ ద బ్యాంక్ ఆర్ ఇన్స్టిట్యూషన్ టు దట్ ఎఫెక్ట్ మస్ట్ బి వెరిఫైడ్. సో ఫిజికలీ వెరిఫై చేయాలి ఆల్ సెక్యూరిటీస్, షేర్స్ అండ్ సెక్యూరిటీస్ హెల్డ్ బై ద బ్యాంక్, హెల్డ్ బై ద ఎన్బిఎఫ్సి. అవి సెక్యూరిటీస్ అనేది ఎక్కడైనా లాడ్జ్ కానీ, అంటే ఇన్స్టిట్యూషన్లో ఉన్నని, బ్యాంక్లో ఉన్నని ఆ సర్టిఫికేట్ ఉంటే, వేరే చోట ఉంటే వాటి దగ్గర నుంచి మనం ఏం తీసుకోవాలి? సర్టిఫికేట్ తీసుకోవాలి. టు దట్ ఎఫెక్ట్ మస్ట్ బి వెరిఫైడ్. నెక్స్ట్, వెదర్ ద ఎన్బిఎఫ్సి ఈజ్ నాట్ అడ్వాన్స్డ్ ఎనీ లోన్ అగైనెస్ట్ సెక్యూరిటీస్ ఆన్ ఇట్స్ ఓన్ షేర్స్. సో ఓన్ షేర్స్కి అడ్వాన్సెస్ ఇవ్వకూడదు. సో ఓన్ షేర్స్కి అడ్వాన్సెస్ ఇవ్వకూడదు, అది చెక్ చేయాలి ఎన్బిఎఫ్సి అనేది. నెక్స్ట్, వెరిఫై దట్ డివిడెండ్ ఇన్కమ్ వేర్ ఎవర్ ద డిక్లేర్డ్ బై ద ఏ కంపెనీ హ్యాస్ బీన్ డ్యూలీ రిసీవ్డ్ బై అన్ ఎన్బిఎఫ్సి అండ్ ఇంట్రెస్ట్ వేర్ ఎవర్ డ్యూ హ్యాస్ బీన్ డ్యూలీ అకౌంటెడ్ ఫర్ ఇట్. సో డివిడెండ్ కంపెనీ ఏ డిక్లేర్ చేసింది అది చూసుకోవాలి, డ్యూలీ రిసీవ్ చేసుకోవాలి ఎన్బిఎఫ్సి అనేది. అండ్ ఇంట్రెస్ట్ వేర్ ఎవర్ డ్యూ ఉందో, ఎక్సెప్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఎన్పిఎఫ్ పక్కన పెడితే, అకౌంటింగ్ చేసుకోవాలి ప్రాపర్గా. సో డిక్లేర్ చేసిందే మనకి రైట్ టు రిసీవ్, ఎప్పుడైతే రైట్ టు రిసీవ్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అయిందో అప్పుడు మనం డివిడెండ్ని బుక్ చేసుకోవాల్సి వస్తుంది. సో అట్లా బుక్ చేసిందా లేదా చెక్ చేసుకోవాలి. ఒక ఎక్సెప్ట్ ఎన్పిఏ కంపెనీకి, ఎన్పిఏ ఉన్నప్పుడు ఏం తీసుకోవాలి? ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ రిసిట్ రియలైజేషన్ అయినప్పుడు మాత్రమే బుక్ చేసుకోవాలి. నెక్స్ట్, ఎన్బిఎఫ్సి ప్రొవిడెన్షియల్ నామ్స్ డైరెక్షన్స్ రిక్వైర్ డివిడెండ్ ఇన్కమ్ ఆన్ షేర్స్ ఆఫ్ కంపెనీ అండ్ యూనిట్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ టు బి రికగ్నైజ్డ్ అండ్ క్యాష్ బేసిస్. హౌఎవర్ ఎన్బిఎఫ్సి, సో ఎన్బిఎఫ్సి ప్రొవిడెన్షియల్ నామ్స్ డైరెక్షన్స్ ప్రకారం రిక్వైర్ డివిడెండ్ ఇన్కమ్ ఆన్ షేర్స్ ఆఫ్ కంపెనీ అండ్ యూనిట్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ బి రికగ్నైజ్డ్ అండ్ క్యాష్ బేసిస్. హౌఎవర్ ఎన్బిఎఫ్సికి ఒక ఆప్షన్ ఉంటుంది డివిడెండ్ ఇన్కమ్కి అక్రూవల్ బేసిస్లో. ఎప్పుడు? ఇదే సేమ్ హ్యాస్ బిన్ డిక్లేర్డ్ బై ద బాడీ కార్పొరేట్ ఇన్ ఇట్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్. అంటే దానికి రైట్ టు రిసీవ్ పేమెంట్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి ఉంటే, అండ్ ఇన్కమ్ ఫ్రమ్ బాండ్స్ ఆర్ డిబెంచర్స్ ఆఫ్ కార్పొరేట్ బాడీస్ టు బి అకౌంటెడ్ ఆన్ అక్రూవల్ బేసిస్ ఓన్లీ ఇఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఆన్ ద ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ప్రీ డిటర్మైన్డ్ అండ్ ఇంట్రెస్ట్ ఈజ్ సర్వ్డ్ రెగ్యులర్లీ అండ్ నాట్ ఇన్ ఎరియర్. సో మనకి రైట్ టు ఎస్టాబ్లిష్మెంట్ ఉండాలి, అండ్ ఈ ఇంట్రెస్ట్కి సంబంధించి అయితే ప్రీ డిటర్మైన్డ్ రేట్ ఉండాలి, అది రెగ్యులర్గా పేమెంట్ చేస్తుండాలి, ఎరియర్స్ ఏమి ఉండకూడదు. అట్లాంటి కేసెస్లో మాత్రమే మనం అక్రూవల్ బేసిస్లో రికగ్నైజ్ చేసుకోవచ్చు. రిమైనింగ్ కేసెస్లో మనం అక్రూవల్ బేసిస్లో రికగ్నైజ్ చేసుకోకూడదు. ఓన్లీ రియలైజేషన్ అప్పుడు ఆయన మాత్రమే చెక్ చేసుకోవాలి. ఇది మనం చెక్ చేయాలి, అంటే బుక్స్ అకౌంటింగ్ ఎట్లా చేస్తుంది ఇంట్రెస్ట్కి అనేది. నెక్స్ట్, టెస్ట్ చెక్ బిల్స్ కాంటాక్ట్స్ నోట్స్ రిసీవ్డ్ ఫ్రమ్ బ్రోకర్స్. సో విత్ రిఫరెన్స్ టు ద ప్రైస్ వైస్ స్టాక్ మార్కెట్ కొటేషన్స్ అండ్ ద రెస్పెక్టివ్ డేట్స్. సో బ్రోకర్స్ దగ్గర నుంచి క్రెడిట్ కాంటాక్ట్ నోట్లు, బిల్స్ నోట్ని తీసుకొని ప్రైస్ ఏమి ఇస్తున్నారో అనేది చెక్ చేసుకోవాలి. అండ్ ఆ స్టాక్ మార్కెట్ రెస్పెక్టివ్ డేట్లో స్టాక్ మార్కెట్లో ఎంత ఉంది రేట్ అనేది చెక్ చేయాలి. నెక్స్ట్, వెరిఫై ద బోర్డ్స్ నోట్స్, బోర్డ్ మినిట్స్ ఫర్ పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎట్లా పర్చేజ్ చేస్తుంది, ఎట్లా సేల్ చేస్తుంది, దానికోసం బోర్డ్ మినిట్స్ని చూసుకో. అసర్టైన్ ఫ్రమ్ ద బోర్డ్స్ రిజర్వేషన్ ఆర్ అబ్టైన్ ఏ మేనేజ్మెంట్ సర్టిఫికెట్ టు ద ఎఫెక్ట్ దట్ ద ఇన్వెస్ట్మెంట్ సో అక్వైర్డ్ ఆర్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో ఆ మేనేజ్మెంట్ సర్టిఫికేట్ నుంచి వాళ్ళు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ అనేది కరెంట్ ఇన్వెస్ట్మెంటా ఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చెక్ చేయాలి. నెక్స్ట్, చెక్ వెదర్ ద ఇన్వెస్ట్మెంట్ హ్యావ్ బీన్ వాల్యూడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఎన్బిఎఫ్సి prudential norms, directions and advocate provisions for fall in the market value of securities wherever applicable have been made there against as required by the directions. So ఇన్వెస్ట్మెంట్ అనేది వాల్యూ చేస్తున్నది అట్లా ప్రుడెన్షియల్ ఎన్బిఎఫ్సి ప్రుడెన్షియల్ నామ్స్ ఎట్లున్నాయి డైరెక్షన్స్కి సంబంధించి అడ్వకేట్ ప్రొవిజన్ చేసిందా లేదా మార్కెట్ వాల్యూ ఆఫ్ సెక్యూరిటీస్ని బేస్ చేసుకొని వేరెవర్ అప్లికబుల్ అయితే అక్కడ రిక్వైర్డ్ డైరెక్షన్స్ ఏమి అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్, అప్టెన్ లిస్ట్ ఆఫ్ సబ్సిడరీస్ ఏమి, లిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏమున్నాయి అండ్ ఎవరెవరితో మనం డిస్కషన్ చేస్తున్నాము అండ్ ఈ యొక్క సబ్సిడరీస్ ఏమి, గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏమి డ్యూరింగ్ ద ఇయర్, అసర్టైన్ ద బేసిస్ ఫర్ అరైవింగ్ అట్ ద ప్రైస్ పేడ్ ఫర్ అక్విజిషన్ ఆఫ్ సచ్ షేర్స్. సో హౌ మచ్ అమౌంట్ దే ఆర్ పేయింగ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ షేర్స్. నెక్స్ట్, అప్టైన్ ద లిస్ట్ ఆఫ్ సబ్సిడరీస్ ఏమున్నాయి, గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏమున్నాయి, వాటికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ ఏమి చేసినాము డ్యూరింగ్ ద ఇయర్లో, అండ్ బేసిస్ ఆఫ్ ప్రైస్ అమౌంట్స్ మనం ఎలా పేమెంట్ చేస్తున్నాము, ఎంత పేమెంట్ చేస్తున్నాము,
whether investment is unquoted debentures. So debentures lo unquoted debentures bonds have not been treated as investment but has term loan or other credit facilities for the purpose of income recognition and asset classification. So unquoted debentures bonds ఏమైనా ఉంటే వాటిని ఇన్వెస్ట్మెంట్గా ట్రీట్ చేయకూడదు. నెక్స్ట్ an auditor will have to ascertain whether the requirement of A13, that is accounting for investment, or other accounting standards as applicable to the extent they are not inconsistent with the directions have been duly complied with NBFC in respect of shares, securities held through depository. Then సో ఏవైతే షేర్స్ సెక్యూరిటీస్ డిపాజిటరీలో ఉన్నాయని చెప్తే వాటికి సంబంధించి కన్ఫర్మేషన్ని తీసుకోవాలి ఫ్రమ్ డిపాజిటరీ రిగార్డింగ్ ద షేర్స్ అండ్ సెక్యూరిటీస్ హెల్డ్ బై ఇట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఎన్బిఎఫ్సి. సో ఏవైతే హెల్డ్ ఉన్నావో అవి కన్ఫర్మేషన్ తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. అండ్ an auditor will have to ascertain whether the requirement of A13 follow అయినా లేదా చూసుకోవాలి. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ షేర్స్ సెక్యూరిటీస్ హెల్డ్ త్రూ డిపాజిటరీ అబ్టైన్ ఏ కన్ఫర్మేషన్ సర్టిఫికేట్ని తీసుకోండి. నెక్స్ట్ వెరిఫై దట్ సెక్యూరిటీస్ ఆఫ్ ద సేమ్ టైప్ ఆర్ క్లాస్ ఆర్ రిసీవ్డ్ బ్యాక్ బై ద లెండర్ ఆర్ పేడ్ బై ద బారోవర్ at the end of the specified period together with all corporate benefit thereof. So that is dividends, rights, bonus, interest or any other rights or benefit acquiring ఇవన్నీ ఉన్నవా లేవా చెక్ చేసుకోండి. రిసీవ్డ్ బ్యాక్ రెండర్స్కి పేమెంట్ చేయడానికి, బారోవర్కి పేమెంట్ చేయడానికి, స్పెసిఫైడ్ పీరియడ్ ఆఫ్ టుగెదర్ ఆల్ కార్పొరేట్ బెనిఫిట్స్ ఉన్నవా లేదా చెక్ చేసుకోండి. సెక్యూరిటీకి సంబంధించి బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి మనకి, డివిడెండ్ వచ్చేది, రైట్స్ వచ్చేవి, బోనస్ వచ్చేది, ఇంట్రెస్ట్ వచ్చేది. అండ్ ఇవన్నీ మనకి ఆ రెస్పెక్టివ్ కంపెనీ నుంచి వస్తావా లేదా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న కంపెనీ నుంచి అవి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వెరిఫై ఛార్జెస్ రిసీవ్డ్ ఆర్ పేడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సెక్యూరిటీస్ లెండ్ ఆర్ బారోడ్. సో ఛార్జెస్ ఎంత పే చేస్తున్నాం, ఛార్జెస్ మనకెంత రిసీవ్ అవుతున్నాయి అని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ అబ్టైన్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద అప్రూవ్డ్ ఇంటర్మీడియట్. సో అప్రూవ్డ్ ఇంటర్మీడియట్ నుంచి కన్ఫర్మేషన్ తీసుకోవాలి రిగార్డింగ్ సెక్యూరిటీస్ డిపాజిటెడ్ విత్ బారోడ్ ఫ్రమ్ ఇట్ at the year end. సో ఎంటర్ డిపాజిట్ చేస్తాం వాల్యూ ఆఫ్ సెక్యూరిటీస్ అండ్ వాటికి సంబంధించి అప్రూవ్డ్ ఈ ఇంటర్మీడియట్ నుంచి డిపాజిట్ బారో తీసుకోవాలి. నెక్స్ట్ హ్యాస్ అన్ ఆడిటర్ షుడ్ ఎగ్జామిన్ వెదర్ ఈచ్ లోన్ ఆర్ అడ్వాన్స్ హ్యావ్ బీన్ ప్రాపర్లీ శాంక్షన్డ్. హీ షుడ్ వెరిఫై ద కండిషన్స్ అటాచ్డ్ టు ద శాంక్షన్స్ ఆఫ్ ఈచ్ లోన్ ఆర్ అడ్వాన్సెస్. దట్ ఈస్ లిమిట్ ఆఫ్ బారోయింగ్ ఎంత, నేచర్ ఆఫ్ సెక్యూరిటీ, ఇంట్రెస్ట్, టర్మ్స్ ఆఫ్ రీపేమెంట్ ఎంత ఉన్నాయి, వాటికి ప్రాపర్గా శాంక్షన్ చేస్తున్నా లేదా, ప్రాపర్గా కండిషన్స్ని అటాచ్ చేస్తున్నా లేదా, శాంక్షన్కి సంబంధించి శాంక్షన్ కండిషన్స్ని చెక్ చేసుకోవాలి, లిమిట్స్ ఏమున్నాయని చెక్ చేయాలి. నెక్స్ట్ ఆడిటర్ షుడ్ వెరిఫై ద సెక్యూరిటీ ఆప్టెండ్. సో లోన్స్ ఆర్ బారోయింగ్, లోన్స్ ఇస్తున్నప్పుడు సెక్యూరిటీస్ తీసుకుంటున్నాయా, అగ్రిమెంట్ ప్రకారం ఉన్నవా లేదా, ఇఫ్ ఎనీ విత్ ద కన్సర్న్ పార్టీస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద అడ్వాన్సెస్ గివెన్. హీ మస్ట్ అసర్టైన్ ద నేచర్ అండ్ వాల్యూ ఆఫ్ సెక్యూరిటీస్ అండ్ నెట్ వర్త్ ఆఫ్ ద బారోవర్ ఆర్ గ్యారంటీ టు డిటర్మైన్ ద ఎక్స్టెంట్ టు విచ్ అన్ అడ్వాన్స్ వుడ్ బి కన్సిడర్ రిలయజబుల్. అప్టైన్ బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద కన్సర్న్ పార్టీస్. సో కన్సర్న్ పార్టీస్ నుంచి బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ని తీసుకోవాలి. నెక్స్ట్ హ్యాస్ రిగార్డెడ్ బిల్ డిస్కౌంటింగ్. వెరిఫై దట్ ప్రాపర్ రికార్డ్స్ ఆర్ డాక్యుమెంట్స్ హ్యావ్ బీన్ మెయింటైన్డ్ ఫర్ ఎవ్రీ బిల్ డిస్కౌంటెడ్ ఆర్ రీడిస్కౌంటెడ్ బై ద ఎన్బిఎఫ్సి. Test check some transactions with reference of the documents maintained and ascertain whether the discounting charges wherever due have only accounted from by NBFC. Check whether NBFC has not lent or invested in excess of specified limit to any single borrower or group of borrower as per NBFC prudential norm directions. Next, as an auditor prakaram should verify whether the NBFC has advocate system of proper appraisal and follow up of loans and advances. So loans and advances proper persons ki istunaru, proper ga follow up unda leda check cheyali. In addition to analyze the strength of recovery performance to ascertain that the NBFC does not have unduly high level of NPS. So NPS ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. And next, check verification of loans and advances including bills purchased or discounted made by the NBFC into standard assets, substandard, doubtful assets, loss of assets. ఇట్లా బైఫర్కేషన్ ప్రాపర్గా చేస్తుందా లేదా, అడ్వకేసీ ఆఫ్ ప్రొవిజన్స్ని ప్రాపర్గా చేస్తుందా లేదా, రిక్వైర్డ్ యాజ్ పర్ ఎన్బిఎఫ్సి ప్రుడెన్షియల్ నామ్స్ డైరెక్షన్స్ ప్రకారం. సో అబౌట్ చెక్ లిస్ట్ ఈజ్ నాట్ ఎగ్జాస్టివ్, ఇట్ ఈస్ ఓన్లీ ఇల్లిస్ట్రేటివ్. అంటే మనం ఇక్కడ చెప్పినది 20 చెప్పినాం కదా, ఈ 20 ఒకటే కాదు, ఇంకా చెప్పుకుంటా పోతే ఇంకా మొత్తం బుక్స్ మొత్తం అవి వస్తాయిరా బాబు, చాలే అని చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. మిస్టర్ జీ హ్యాస్ బీన్ అపాయింటెడ్ హ్యాస్ అన్ ఆడిటర్ ఆఫ్ ఎల్ఎంపీ లిమిటెడ్ ఎన్బిఎఫ్సి రిజిస్టర్ విత్ ఆర్బీఐ. సో ఎన్బిఎఫ్సి ఆర్బీఐతో రిజిస్టర్ అయిన దానికి నువ్వు ఇప్పుడు ఆడిటర్గా అపాయింట్ అయినావు. జీ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ వెదర్ ద ఫార్మాట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్డ్ బై ఎల్ఎంపీ యాజ్ పర్ నోటిఫికేషన్ ఇష్యూడ్ బై ఎంసీఏ డేటెడ్ 11
October 2018. The notification prescribed the format of Division 3, Division under Schedule 3 of the Companies Act 2013 applicable to NBFC comply with India. Yes, Mr. G wants to know the difference in the presentation requirement between Division 2 and Division 3 of Schedule 3 of the Companies Act. Help Mr. G. So Division 2లో ఏముంది, Division 3లో ఏముంది అనేది చెప్తే, Division 2లో వచ్చేసి ఇండియా ఏఎస్ అదర్ దెన్ ఎన్బిఎఫ్సికి సంబంధించి, Division 3 వచ్చేసి ఇండియా ఏఎస్ యాజ్ ఎన్బిఎఫ్సిగా తీసుకున్నప్పుడు ఇక్కడ ఏముంటాయంటే డిఫరెన్స్, ఇక్కడనేమో లిక్విడిటీ పొజిషన్గా తీసుకోవడానికి వస్తుంది, ఇక్కడనేమో లిక్విడిటీ అప్లై కాదు, ఇక్కడనేమో ఫైనాన్షియల్ అసెట్ నాన్ ఫైనాన్షియల్ అసెట్ తీసుకుంటాము, ఇక్కడనేమో ఓన్లీ కరెంట్ అసెట్ నాన్ కరెంట్ అసెట్స్గా తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ మెటీరియాలిటీ అంటే ఇన్కమ్, టోటల్ ఇన్కమ్ పైన ఐ థింక్ 10% 1% అనుకుంటాను. అండ్ నార్మల్ కేసులో అయితే 1% ఆర్ 10 lakhs విచ్ ఎవర్ ఈజ్ హైయర్ తీసుకుంటాము. ఇట్లా మనకి సపరేట్ చేయాల్సి వస్తుంది. సో డిఫరెన్స్ బిట్వీన్ ఎన్బిఎఫ్సి బిట్వీన్ Division 2 అండ్ Division 3కి సంబంధించి ద మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ Affairs, the wide notification dated October 11, 2018 instructed introduced Division 3 schedule and Division 3 under Schedule 3 of Companies Act 2013, where in a format for preparation of financial statement by NBFC comply with NDIS has been prescribed. The presentation requirement under Division 3 for NBFCs are similar to Division 2 టు లార్జ్ ఎక్స్టెంట్, ఎక్సెప్ట్ కొన్ని కేసెస్తో ఆల్మోస్ట్ లార్జ్ ఎక్స్టెంట్ మొత్తం సేమ్ ఉన్నాయి. బట్ ఎక్సెప్ట్ ఒక 4 పాయింట్లు తప్ప, ఓన్లీ 4 పాయింట్లు. ఒకటి, నా ఎన్బిఎఫ్సి హ్యాస్ బీన్ అలౌడ్ టు ప్రజెంట్ ద ఐటమ్స్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ ఇన్ ఆర్డర్ టు దేర్ లిక్విడిటీ. సో లిక్విడిటీ పొజిషన్ల ప్రకారం రాసుకోవచ్చు. లిక్విడిటీ ప్రకారం అంటే ఏమి, ఫస్ట్ నాకు క్యాష్ రిలైజబుల్ అవుతుంది, క్యాష్, నాన్ క్యాష్, దాని తర్వాత ఇల్లిక్విడ్ క్యాషెస్ రిలైజబుల్ కావు లేట్గా, అట్లా లిక్విడిటీ పొజిషన్ ప్రకారంగా రాసుకోవచ్చు. విచ్ ఈస్ నాట్ అలౌడ్ టు కంపెనీస్ రిక్వైర్డ్ టు ఫాలో Division 2. Division 2లో లేదు లిక్విడిటీగా రాసుకోవడానికి. అడిషనల్లీ ఎన్బిఎఫ్సి ఆర్ రిక్వైర్డ్ టు క్లాసిఫై ఐటమ్స్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఇంటూ ఫైనాన్షియల్ అండ్ నాన్ ఫైనాన్షియల్, వేర్ హ్యాస్ అదర్ కంపెనీస్ ఆర్ రిక్వైర్డ్ టు క్లాసిఫై ఐటమ్స్ ఇంటూ కరెంట్ అండ్ నాన్ కరెంట్. సో ఫస్ట్ పొజిషన్ ఏమి లిక్విడిటీ పొజిషన్ లాగా రాసుకోవచ్చు. అండ్ తర్వాత దీనిలో వచ్చేసి ఫైనాన్షియల్ అసెట్, నాన్ ఫైనాన్షియల్ అసెట్స్ అని రాసుకుంటాము. ఏది డివిజన్ 3గా చేస్తున్నప్పుడు. అండ్ Division 2లో ఏమి లిక్విడిటీ రాదు, అండ్ వాళ్ళు కరెంట్ అసెట్స్, నాన్ కరెంట్ అసెట్స్గా రాసుకుంటారు. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇది బ్యాలెన్స్ షీట్కి సంబంధించిన పాయింట్. నెక్స్ట్ సెకండ్, ఎక్స్పెండిచర్స్ వస్తాయి. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్గా మనం వస్తే, రిక్వైర్డ్ టు సపరేట్లీ డిస్క్లోజ్ బై వే ఆఫ్ నోట్స్ ఎనీ ఐటమ్ అదర్ ఇన్కమ్స్ ఆర్ అదర్ ఎక్స్పెండిచర్ విచ్ ఈస్ ఎక్సీడ్ టోటల్ ఇన్కమ్. ఓన్లీ టోటల్ ఇన్కమ్ పైన 1% ఎక్సీడ్ అయితే, టోటల్ ఇన్కమ్ పైన 1% ఎక్సీడ్ అయితే ఆ అమౌంట్ని మనం సపరేట్గా డిస్క్లోజ్ చేయాలి. ఇక్కడ Division 3 వాళ్ళు. Division 2 వాళ్ళు ఎట్లా అంటే, నార్మల్ కేసెస్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ విచ్ ఎక్సీడ్స్ 1% ఆఫ్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఆర్ 10 lakhs విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్, వాటిని మనం సపరేట్గా డిస్క్లోజ్ చేయాలి. సో సపరేట్ డిస్క్లోజర్కి ఇట్లా అక్కడ ఓన్లీ 1% కేసు మాత్రమే చూస్తాము Division 3లో. ఇక్కడ 1% ఆర్ 10 lakhs విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. సో దాని ప్రకారంగా మనం సపరేట్ డిస్క్లోజర్ చేయాల్సి వస్తుంది. సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ సపరేట్ డిస్క్లోజర్, పిఎన్ఎల్కి సంబంధించిన పాయింట్ చూడండి ఇది. నెక్స్ట్, ఎన్బిఎఫ్సి ఆర్ రిక్వైర్డ్ టు సపరేట్లీ డిస్క్లోజ్ అండర్ రిసీవబుల్స్ ద డెట్ డ్యూ ఫ్రమ్ ఎనీ ఎల్ఎల్పి ఇన్ విచ్ ఇట్స్ డైరెక్టర్ ఈజ్ ఏ పార్ట్నర్ ఆర్ మెంబర్. సో రిసీవబుల్స్, బ్యాలెన్స్ షీట్లో రిసీవబుల్స్ ఏమైనా ఉంటే, అండర్ రిసీవబుల్స్లో ఏమన్నా మనకి ఎల్ఎల్పి డైరెక్టర్కి కన్నా మనం ఏమన్నా లోన్స్ డ్యూస్ డెత్ అయినా ఉంటాయి. మామూలుగా లోన్స్ ఇస్తే లోన్స్ అని అడ్వాన్స్లో చూపించుకోవాలి నార్మల్ కేసులో. బట్ ఈ కేసులో మనం రిసీవబుల్స్లో చూపించుకోవచ్చు. ఎవరైతే డైరెక్టర్ ఆఫ్ ఎల్ఎల్పి డైరెక్టర్ ఉండి పార్ట్నర్ ఉంటాడో ఆర్ మెంబర్ ఉంటాడో ఆ పర్సన్కి కానీ మనం ఇచ్చి ఉంటే డెట్ డ్యూ ఫ్రమ్ ఎల్ఎల్పి ఇన్ విచ్ ఇట్స్ డైరెక్టర్ ఈజ్ ఏ పార్ట్నర్ ఆర్ మెంబర్ ఉన్నప్పుడు. నెక్స్ట్, ఎన్బిఎఫ్సి ఇది ఆల్సో రిక్వైర్డ్ టు డిస్క్లోజ్ ఐటమ్స్ కంప్రమైజింగ్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ అండ్ OCI ఆన్ ద ఫేస్ ఆఫ్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో మామూలు మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని వేసి ఇంకేమన్నా చెత్త చెదారం ఉంటే కింద ఫుట్ నోట్స్ కింద వేస్తుంటుంది. ఆ నోట్స్ టు అకౌంట్లో ప్రొవైడ్ చేస్తుంటుంది నార్మల్ కేసులో. బట్ ఇప్పుడున్న న్యూ Division 3 ప్రకారం ఆన్ ద ఫేస్ ఆఫ్ స్టేట్మెంట్లోనే, ఆన్ ద ఫేస్ ఆఫ్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోనే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కింద NCI అనేది రాసేయచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ నోట్స్ టు అకౌంట్స్ యూజ్ చేయకుండా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9th one, శుభమ్ అండ్ అసోసియేట్స్ ఉన్నారు. గోయింగ్ టు స్టార్ట్ ఆడిట్ ఆఫ్ ఎన్బిఎఫ్సి. దే ఆర్ నాట్ పర్ఫార్మ్ మచ్ వర్క్ ఆఫ్ ఎన్బిఎఫ్సి ఇన్ పాస్ట్ ఇయర్. యు ఆర్ రిక్వైర్డ్ టు రిక్వైర్మెంట్ రిలేటెడ్ టు రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఎన్బిఎఫ్సి విచ్ అన్ ఆడిటర్ నీడ్ టు కీప్ ఇన్ హిస్ మైండ్ వైల్ ప్రిపేరింగ్ ఆడిట్ ఆఫ్ ఎన్బిఎఫ్సి విచ్ వుడ్ హెల్ప్ ఇన్ దిస్ ఫార్మ్.
సో మనం ఏం చెప్పాలి, ఈ ఫమ్ అనేది కొత్తగా ఎన్బిఎఫ్సిని ఆడిట్ చేయడానికి పోతుంది. ఎన్నో క్వశ్చన్ ఇది, 9th క్వశ్చన్. సో ఆడిట్ చేయకపోతున్నారు. ఆ ఆడిట్ చేయకపోతున్నప్పుడు ఏ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి, రిజిస్ట్రేషన్ పాయింట్స్ ఏం గుర్తుపెట్టుకోవాలి, అండ్ దాని తర్వాత ఏమేమి చేయాలి అనేది చెప్తే. సో and work of NBFC in past year. You are required to explain requirement related to registration and regulations of NBFC which an auditor need to kept in his mind while planning the audit of NBFC which would help in this form. So, first, an auditor should know following points regarding registration and regulations of NBFC. So under section 45IA of RBI Act 1934 ప్రకారం, సో ఏం చెప్తున్నాము, సెక్షన్ 45IA of RBI Act 1934 ప్రకారం no NBFC shall commence or carry out business non-banking financial institution without obtaining a certificate of registration issued by RBI. సో సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. అండ్ అడికొకటే కాదు హ్యావింగ్ నెట్ ఓన్డ్ ఫండ్స్ 25 lakhs or that is 2 crores since April 1999. సో ఎంత ఉండాలి, ఇప్పుడు మనకి నెట్ ఓన్డ్ ఫండ్స్ అంటే మనకు నెట్ వర్త్ అనుకోవచ్చు. ఎంత ఉండాలి, నెట్ ఓన్డ్ ఫండ్స్ 25 lakhs ఉండాలి. అవి 2 crores since 1919, నాట్ ఎక్సీడింగ్ 200 lakh rupees. సో మినిమంగా మనం 25 lakhs స్టార్ట్ చేసుకోవాలి. అండ్ ఆ అమౌంట్ అనేది 200 lakhsని ఎక్సీడ్ కాకూడదు. సో అప్ టు 2 crores అనేది ఉండాలి. As RBI by notification in the official gazette specify. So registration of net owned funds was revised upward to 2 crores from new NBFC seeking grant of registration. సో ఇప్పుడు లేటెస్ట్ ప్రకారం నీవు రిజిస్ట్రేషన్ తీసుకోవాలి అంటే 2 crores ఎక్సీడ్ అయిందంటే నువ్వు కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. వితౌట్ ఇంతకుముందు లాస్ట్లో 25 lakhs నుంచి 2 crores వరకు పెట్టుకుంటే, ఇప్పుడు 2 crores ఎక్సీడ్ అయినప్పుడు కంపల్సరీ నువ్వు రిజిస్ట్రేషన్ తీసుకోవాలి యాజ్ పర్ ఆర్బీఐ డైరెక్షన్స్ ప్రకారం, యాజ్ బై ఆర్బీఐ రెగ్యులేషన్స్ ప్రకారం. నెక్స్ట్ అది ఫస్ట్ పాయింట్ చెప్తున్నాము. నెక్స్ట్ అప్పర్ లిమిట్ ఇన్ రిలేషన్స్ ఆఫ్ నెట్ ఓన్డ్ ఫండ్స్ రిక్వైర్మెంట్ ఫర్ కమెన్సింగ్ ఎన్బిఎఫ్సి బిజినెస్ యాజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 2 crores to 100 crores యాజ్ పర్ ఫైనాన్స్ బిల్. సో 2 crores ఎక్సీడ్ అయింది, 100 crores లోపల ఉండాలి. అప్పుడు నువ్వు కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉందా లేదా అనేది చెక్ చేయాలి ఆడిటర్ ఫస్ట్ పోతానే. నెక్స్ట్ ద కంపెనీ ఇన్కార్పొరేటెడ్ అండర్ ద కంపెనీస్ యాక్ట్ అండ్ డిజైర్ టు కమెన్స్ బిజినెస్ ఆఫ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఏదైతే కంపెనీ ఇన్కార్పొరేట్ చేస్తుందో అండ్ ఆ కంపెనీ వచ్చేసి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కమెన్స్ చేయాలి అనుకుంటుందో, సెక్షన్ 45IA of RBI Act 1934 కెన్ అప్లై టు RBI ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫామ్ అలాంగ్ విత్ నెసెసరీ డాక్యుమెంట్ ఫామ్ రిజిస్ట్రేషన్స్. సో ఈ RBI 45IA ప్రకారం RBI యాక్ట్లో రిజిస్ట్రేషన్ని చెక్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకుందా లేదా, నెసెసరీ డాక్యుమెంట్స్ ఉన్నవా లేదా, రిజిస్ట్రేషన్కి చెక్ చేయాలి. నెక్స్ట్ ఆర్బీఐ ఇష్యూ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్టర్ సాటిస్ఫైయింగ్ ఇట్సెల్ఫ్ దట్ కండిషన్స్ ఎన్యూమరేటెడ్ అండర్ సెక్షన్ 45IA ఆఫ్ RBI Act 1934 ఆర్ సాటిస్ఫైడ్. సో సెక్షన్ ప్రకారం ఆర్బీఐ అన్ని కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తే అప్పుడు సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది ఇస్తుంది ఎవరు, ఆర్బీఐ. Next, however, to abut dual regulations, certain categories of NBFC which are regulated by other regulatory are exempted from requirement of registration with RBI. సో కొన్ని కేసెస్లో కొన్ని ఫామ్లో కన్నా మనం పెట్టుకుంటే ఆర్బీఐ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ వెంచర్ క్యాపిటల్ ఫండ్గా మనం స్టార్ట్ చేస్తే, ఆర్ మెర్చెంట్ బ్యాంక్ కంపెనీస్గా మనం స్టార్ట్ చేస్తే, ఆర్ స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్గా మనం స్టార్ట్ చేస్తే రిజిస్టర్ విత్ SBI registered with SEBI and insurance company holding a valid certificate of registration issued by IRDA. These companies are notified under section 406 of Companies Act 2013 and chit companies are defined in class B of section 2 of Chit Fund Act 1982 are housing finance company regulated by National Housing Board. ఉన్నప్పుడు the RBI has issued directions to NBFC on acceptance of public deposits. సో ఆర్బీఐ ఏం చేస్తుంది, డైరెక్షన్స్ని ఇష్యూ చేస్తుంది టు ఎన్బిఎఫ్స్కి పబ్లిక్ డిపాజిట్ని యాక్సెప్ట్ చేయడానికి. ఆ ప్రుడెన్షియల్ నామ్స్ని ఇష్యూ చేస్తుంది లైక్ క్యాపిటల్ అడ్వకేసీ, ఇన్కమ్ రికగ్నిషన్, అసెట్ క్లాసిఫికేషన్, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్, రిస్క్ ఎక్స్పోజర్ నామ్స్ అండ్ అదర్ మెజర్స్ టు మానిటర్ ద ఫైనాన్షియల్ సాల్వెన్సీ అండ్ రిపోర్టింగ్ బై
ఎన్బిఎఫ్సి. సో ఈ డైరెక్షన్స్ అన్ని ఫాలో అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. డైరెక్షన్స్ ఫర్ ఆల్సో బి ఇష్యూడ్ టు ఆడిటర్స్ టు రిపోర్ట్ నాన్ కంప్లైన్సీ విత్ ఆర్బీఐ యాక్ట్ అండ్ రెగ్యులేషన్స్ టు రిజర్వ్ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ షేర్ హోల్డర్స్. ఆడిటర్స్కి కూడా గైడెన్స్ నోట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇవన్నీ మనం ఇట్లాంటి కేసెస్ ఏమైనా ఉంటే రిపోర్ట్ చేయాలి అని వాటిని కూడా చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం మొత్తానికి మనం ఏం చూసుకున్నాము, స్టార్టింగ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి అంటే 2 crores and 100 crores మిడిల్లో ఉంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, అప్లై చేసుకొని ఉండాలి. 45 అయ్యే ప్రకారం సాటిస్ఫై చేసి ఉంటే ఆర్బీఐ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇస్తుంది. సో సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఉందా లేదా చెక్ చేయాలి. కొన్ని కేసెస్లో ఎగ్జామ్షన్ ఉంటాయి. వెంచర్ క్యాపిటల్ ఫండ్గా, మర్చెంట్ బ్యాంకింగ్ కంపెనీగా, స్టాక్ బ్రోకింగ్ కంపెనీగా, సెబీ ఇన్సూరెన్స్ హోల్డింగ్, సెబీ దగ్గర రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సి వస్తుంది మళ్ళీ వాళ్ళు. సో దాని ప్రకారం తీసుకున్నారా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్బీఐ ఇష్యూ చేసిన డైరెక్షన్స్ని ఫాలో అవుతున్నారా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ డిఫైన్ ఎన్బిఎఫ్సి. ఆల్సో గివ్ బ్రీఫ్ డిస్కషన్ అబౌట్ టైప్స్ ఆఫ్ ఎన్బిఎఫ్సి కవరింగ్ ఎనీ 5 ఎన్బిఎఫ్సి. సో మనం ఒక 5 ఎన్బిఎఫ్సి గురించి డిస్కషన్ చేయాలి ఇక్కడ. సో ఎన్బిఎఫ్సిలో ఏవేవి ఎన్బిఎఫ్సి ఉంటాయి అంటే, ఎన్బిఎఫ్సిస్ అంటే ఏవైతే మనకి సెక్షన్ 45I ఆర్బీఐ యాక్ట్ డిఫైన్ చేసింది. ఏమంటే ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. ఇందులో టైప్స్ వచ్చేసి, ఒకటి ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ విచ్ ఈజ్ ఏ కంపెనీ, ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్గా పెట్టి ఒక కంపెనీ రన్ చేస్తుంటారు అది. నెక్స్ట్ సెకండ్ ఇది నాన్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్ విచ్ ఈజ్ ఏ కంపెనీ, ఏ నాన్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్ విచ్ ఈజ్ ఏ కంపెనీ అండ్ విచ్ హ్యాస్ ఇట్స్ ప్రిన్సిపల్ బిజినెస్ ద రిసీవింగ్ ఆఫ్ డిపాజిట్స్ అండ్ ఎనీ స్కీమ్స్. సో ఏమైనా స్కీమ్స్ని రిసీవ్ చేసుకుంటుంటే, డిపాజిట్స్ని రిసీవ్ చేసుకుంటుంటే అండర్ ఎనీ స్కీమ్ ఆర్ అరేంజ్మెంట్ ఆర్ ఎనీ అదర్ మేనర్ ఆర్ లెండింగ్ ఎనీ మేనర్. సో ఇన్స్టిట్యూషన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ కంపెనీ కానీ, సో ఇక్కడ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ కంపెనీ కానీ, ఆర్ నాన్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఈజ్ ఏ కంపెనీ, ఏ నాన్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్ విచ్ ఈజ్ ఏ కంపెనీ ఆర్ విచ్ హ్యాస్ ప్రిన్సిపల్ బిజినెస్ రిసీవింగ్ డిపాజిట్స్ స్కీమ్ అండర్ ఎనీ స్కీమ్ ఆర్ అరేంజ్మెంట్ ఇన్ ఎనీ మేనర్ ఆర్ లెండింగ్ ఇన్ ఎనీ మేనర్. సో డిపాజిట్స్ ఏమైనా తీసుకుంటే, స్కీమ్స్ అండ్ అరేంజ్మెంట్స్ ఏమైనా ఉంటే, మనీ లెండింగ్ ఏదైనా మేనర్లో లెండింగ్ చేస్తుంటే ఈ కేసెస్లో ఎన్బిఎఫ్సి తీసుకుంటాము. నెక్స్ట్ సచ్ అదర్ ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ క్లాస్ ఆఫ్ సచ్ ఇన్స్టిట్యూషన్స్ హ్యాస్ బ్యాంక్ with previous approval of central government and by notification in the official gazettes. సో సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అప్రూవల్ తీసుకునేటివి కానీ ఆర్ అఫీషియల్ గెజెట్లో ఎన్బిఎఫ్సిగా చేసేటివి కానీ వీటన్నిటిని మనం నాన్ బ్యాంకింగ్ కంపెనీ అంటాము. టైప్స్ ఆఫ్ ఎన్బిఎఫ్సి, కంప్లయన్స్ అండ్ రెగ్యులేటరీ ప్రాస్పెక్టివ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 45IF. రీడ్ విత్ సెక్షన్ 45IC ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ 1934 యాజ్ అమెండెడ్ ఇన్ 1997. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఎన్బిఎఫ్సి ఇదే కంపెనీ రిజిస్టర్ అండర్ ద యాక్ట్. సో రిజిస్టర్ అయింది. ఎంగేజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ loans and advances, acquisition of shares, stocks, bonds, debentures, securities issued by the government or local authorities or other marketable securities is like nature లో కానీ, లీజింగ్ కానీ, హైరింగ్ కానీ, ఇన్సూరెన్స్ బిజినెస్ కానీ, ఆర్చిడ్ బిజినెస్ కానీ ఇవన్నీ ఉండాలి. మొత్తం ఫైనాన్షియల్ అసెట్స్లో డీల్ చేసి ఉండాలి. ఫైనాన్షియల్ అసెట్స్ అంటే ఏమేమి వస్తాయి మనకి, షేర్, స్టాక్స్, బాండ్స్, డిబెంచర్స్, సెక్యూరిటీస్ ఏవైతే గవర్నమెంట్ అథారిటీ ఇష్యూ చేస్తుందో ఆర్ మార్కెటబుల్ సెక్యూరిటీస్లో ఉంటుంది. వాటిలో మనం ఏం డీల్ చేయొచ్చు, లీజింగ్ చేయొచ్చు, హైరింగ్ చేయొచ్చు, హైర్ పర్చేస్ చేయొచ్చు, ఇన్సూరెన్స్ బిజినెస్ చేయొచ్చు, చిట్ ఫండ్ బిజినెస్ చేయొచ్చు. ఇవన్నీ మనం చేయొచ్చు. ఇవన్నీ ఫైనాన్షియల్ అసెట్స్ కింద వస్తాయి. ఈ ఫైనాన్షియల్ అసెట్స్లో మనం కన్నా డీల్ చేస్తూ ఉంటే, ఇవన్నీ మనం డీల్ చేస్తుంటే ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అవుతుంది. అండ్ విచ్ డస్ నాట్ ఇన్క్లూడ్ అన్ ఇన్స్టిట్యూషన్ which is a principal business is the agricultural activity, industrial activity or purchase or sale of goods or providing services, purchase or sale, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఈ బిజినెసెస్ చేయకూడదు. ఇది అగ్రికల్చర్ యాక్టివిటీ కానీ, ఇండస్ట్రియల్ యాక్టివిటీ కానీ, మనం గూడ్స్ని, సర్వీసెస్ని పర్చేస్ చేయడం, సేల్ చేయడం కానీ, ఆర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ చేయడం కానీ ఇట్లాంటివి చేయకూడదు. నెక్స్ట్ ఏ నాన్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్ విచ్ ఈజ్ ఏ కంపెనీ అండ్ హ్యాస్ ప్రిన్సిపల్ బిజినెస్ ఆఫ్ రిసీవింగ్ డిపాజిట్ అండర్ ఎనీ స్కీమ్ ఆర్ అరేంజ్మెంట్ ఇన్ వన్ లంసమ్ ఆర్ ఇన్ ఇన్స్టాల్మెంట్ బై వే ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఆర్ ఇన్ ఎనీ అదర్ మ్యాటర్ ఇది ఆల్సో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ, రెసిడ్యుయల్ నాన్ బ్యాంకింగ్ కంపెనీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. సత్యం ప్రైవేట్ లిమిటెడ్ ఇదే కంపెనీ
ఎంగేజ్ ఇన్ ట్రేడింగ్ యాక్టివిటీస్. సో ఏదాంట్లో ఉంది, ట్రేడింగ్ యాక్టివిటీస్లో ఉంది. ఇట్ ఆల్సో హ్యాడ్ మేడ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ షేర్స్ అదర్ కంపెనీస్ అండ్ అడ్వాన్స్ లోన్స్ టు గ్రూప్ కంపెనీస్ అమౌంటింగ్ టు more than 50% of total assets. However, trading income constitutes majority of its total income. Whether company is an NBFC. సో మనకి NBFC కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ అసెట్స్ ఉన్న టోటల్ అసెట్లో మోర్ దెన్ 50% ఫైనాన్షియల్ అసెట్స్ ఉండాలి. ఉన్న టోటల్ ఇన్కమ్లో మోర్ దెన్ 50% ఆఫ్ టోటల్ ఇన్కమ్ అనేది త్రూ ఫైనాన్స్ అసెట్స్ నుంచి రావాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు, ట్రేడింగ్ యాక్టివిటీ ఉందంట అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ షేర్స్ ఉన్నాయి అదర్ కంపెనీస్లో, లోన్స్ అండ్ అడ్వాన్స్లో గ్రూప్స్ అమౌంటింగ్ టు మోర్ దెన్ 50% ఇన్వెస్ట్మెంట్ చేసినాం టోటల్లో, అంటే ఫైనాన్షియల్ అసెట్స్ మోర్ దెన్ 50% ఉన్నాయి. అండ్ ట్రేడింగ్ ఇన్కమ్ కాన్స్టిట్యూట్ మెజారిటీ ఆఫ్ ఈస్ టోటల్ ఇన్కమ్. సో ట్రేడింగ్ ఇన్కమ్ ఏముంది, మెజారిటీ ఇన్కమ్గా ఉంది. వెదర్ ద కంపెనీ ఎన్బిఎఫ్సి అవుతుందా కాదా అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఇన్ ఆర్డర్ టు క్లాసిఫై యాజ్, సో ట్రేడింగ్ ఇన్కమ్ ఉందంటే ఇది ఎన్బిఎఫ్సిగా ట్రీట్ చేయకూడదు. అది ఫైనాన్షియల్ అసెట్స్కి సంబంధించిన ఇన్కమ్మే మోర్ దెన్ 50% ఉండాలి. సో ఇన్ ఆర్డర్ టు ఐడెంటిఫై ఏ పర్టికులర్ కంపెనీ హ్యాస్ ఏ ఎన్బిఎఫ్సి, ఇట్ విల్ కన్సిడర్ బోత్ అసెట్స్ అండ్ ఇన్కమ్ ప్యాటర్న్ రెండు కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. యాజ్ ఎవిడెన్స్ ఫ్రమ్ ద లాస్ట్ ఆడిటెడ్ బ్యాలెన్స్ షీట్ ప్రకారం ఆఫ్ ద కంపెనీ టు డిసైడ్ ఇట్స్ ప్రిన్సిపల్ బిజినెస్. సో ప్రిన్సిపల్ బిజినెస్ని డిసైడ్ కావడానికి ద కంపెనీ విల్ బి ట్రీటెడ్ హ్యాజ్ ఎన్బిఎఫ్సి వెన్, ఇప్పుడు మనం ఎన్బిఎఫ్సిగా తీసి చేసుకుంటాము వెన్ కంపెనీ హ్యాస్ ఫైనాన్షియల్ అసెట్స్ కాన్స్టిట్యూట్ మోర్ దెన్ 50% ఆఫ్ టోటల్ అసెట్స్. సో టోటల్ అసెట్స్లో 50% ఫైనాన్షియల్ అసెట్స్ ఉండాలి. నెట్ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్స్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ ఫైనాన్షియల్ అసెట్స్ కాన్స్టిట్యూట్ మోర్ దెన్ 50% ఆఫ్ గ్రాస్ ఇన్కమ్. సో మోర్ దెన్ 50% వచ్చేసి ఫైనాన్షియల్ అసెట్సే ఉండాలి, ఫైనాన్షియల్ ఇన్కమే ఉండాలి, ఫైనాన్షియల్ అసెట్స్ పైన ఇన్కమే ఉండాలి. నెక్స్ట్, ఏ కంపెనీ విచ్ ఫుల్ఫిల్స్ బోత్ దిస్ క్రైటీరియా షిల్ క్వాలిఫై హ్యాజ్ ఎన్బిఎఫ్సి అండ్ వుడ్ రిక్వైర్ టు బి రిజిస్టర్ హ్యాజ్ ఎన్బిఎఫ్సి బై ఆర్బీఐ ఇన్ ద గివెన్ కేస్. తో Satyam Private Limited is fulfilling the criteria on the asset side, but however is not fulfilling the criteria of the income side, the company cannot classified as NBFC. సో రెండు కండిషన్స్ని సాటిస్ఫై చేస్తున్నాయి, మనం ఎన్బిఎఫ్సిగా ట్రీట్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 12? యు ఆర్ అపాయింటెడ్ has an auditor of NBFC registered with RBI and which is accepting holding public deposits. You are considering your reporting requirement in addition to your report made under section 143 of the Companies Act. So 143 కింద మీరు రిపోర్ట్ చేస్తున్నారు ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ ఎన్బిఎఫ్సి యాజ్ పర్ ప్రిస్క్రైబ్డ్ డైరెక్షన్స్. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వాట్ పాయింట్స్ ఆర్ యు ఆర్ రిక్వైర్డ్ టు నో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సపరేట్ రిపోర్ట్ టు బి గివెన్ బై యువర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ టు ఈ దిస్ ఎన్బిఎఫ్సి. సో 143 కింద మనం ఏమేమి డైరెక్షన్స్ని ఫాలో కావాల్సి వస్తుంది. మెటీరియల్ టు బి ఇన్క్లూడెడ్ ఇన్ ద ఆడిట్ రిపోర్ట్ టు ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. The audit report on the account of NBFC shall include statement on the following matters. సో ఈ ఫాలోయింగ్ మ్యాటర్స్ పైన మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఏం డిస్కస్ చేయాల్సి వస్తుంది? ఒకటి, ఫస్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మీద ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడు? ఆల్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి మాట్లాడినప్పుడు. ఒకవేళ ఆ ఎన్బిఎఫ్సి అనేది యాక్సెప్టింగ్ ఆర్ హోల్డింగ్ పబ్లిక్ డిపాజిట్స్ ఉంటే పబ్లిక్ డిపాజిట్స్ గురించి డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఆ కంపెనీ అనేది పబ్లిక్ డిపాజిట్స్ ఆర్ వాటిని తీసుకోకుండా ఉంటే అప్పుడు వాటి గురించి డిస్కషన్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ మనం ఏం చెప్తామంటే ఇన్ కేస్ ఆఫ్ ఆల్ ఎన్బిఎఫ్సిస్ అన్నిటి గురించి మాట్లాడేటప్పుడు కండక్టింగ్ ఎన్బిఎఫ్సి ఫైనాన్షియల్ యాక్టివిటీ వితౌట్ వ్యాలిడ్ సర్టిఫికేట్. సో వ్యాలిడ్ సర్టిఫికేట్ లేకుండా గ్రాంట్ ఆర్బీఐ వ్యాలిడ్ సర్టిఫికేట్ ఇష్యూ చేయకుండా మీరు కన్నా ఫైనాన్సింగ్ యాక్టివిటీ చేస్తుంటే అది అఫెన్స్ కింద వస్తుంది అండర్ చాప్టర్ 5 ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ 1934. అండ్ దేర్ ఫోర్ ఇఫ్ ద కంపెనీ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ యాజ్ డిఫైన్డ్ ఇన్ సెక్షన్ 45IA ఆఫ్ ద ఆర్బీఐ యాక్ట్ అండ్ మీటింగ్ ద ప్రిన్సిపల్ బిజినెస్ క్రైటీరియా, దట్ ఈస్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఇన్కమ్ ప్యాటర్న్ రెండు సాటిస్ఫై చేయాలి. ఫైనాన్షియల్ అసెట్స్, ఇన్కమ్ ప్యాటర్న్ అంటే ఉన్న టోటల్ అసెట్స్లో 50% మోర్ దెన్ 50% అసెట్స్ ఫైనాన్షియల్ అసెట్స్ ఉండాలి. ఉన్న ఇన్కమ్లో మోర్ దెన్ 50% ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి ఫైనాన్షియల్ అసెట్స్ పైన రావాలి. హ్యాడ్ లేడ్ డౌన్ బై వైడ్ ఆర్బీఐ ప్రెస్ రిలీజ్ డేటెడ్ ఆన్ April 1999 and directions issued by DNBR. Auditor shall examine whether the certificate of registration obtained. సో సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ తీసుకున్నామా లేదా ఫ్రమ్ ఆర్బీఐ దగ్గర నుంచి, అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్, ఇన్ కేస్ ఆఫ్ కంపెనీ హోల్డింగ్ COR, దట్ ఈస్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ issued by the RBI, whether that company is entitled to continue to hold such a certificate of registration in terms of its principal business criteria. సో
అప్లికబుల్ 30 ఇయర్కి అంటే 31st మార్చ్కి ఓసారి చెక్ చేయాలి. ఎవ్రీ ఇయర్ చెక్ చేయాలి. అయితే సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ తీసుకుందా, ఆ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కంటిన్యూ అవుతుందా, కంటిన్యూ కాదని. అట్లా ఎట్లా చెక్ చేసుకోవాలి అంటే సేమ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఇన్కమ్ ప్యాటర్న్ని చెక్ చేయాలి. అండ్ థర్డ్, వెదర్ ద ఎన్బిఎఫ్సి బ్యాంకింగ్ ఈజ్ మీటింగ్ ద రిక్వైర్డ్ నెట్ ఓన్డ్ ఫండ్స్ రిక్వైర్మెంట్ యాజ్ లెట్ డౌన్ ఇన్ మాస్టర్ డైరెక్షన్స్. సో నెట్ ఓన్డ్ ఫండ్స్ అనేది సాటిస్ఫై చేస్తుంది. నెట్ ఓన్డ్ ఫండ్ కండిషన్స్ అనేది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ, నాన్ సిస్టమాటిక్ ఇంపార్టెంట్ నాన్ డిపాజిట్ టేకింగ్ కంపెనీ డైరెక్షన్స్ని అండ్ మాస్టర్ డైరెక్షన్స్ని, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ, సిస్టమాటికలీ ఇంపార్టెంట్ నాన్ డిపాజిట్ టేకింగ్ కంపెనీ అండ్ డిపాజిట్ టేకింగ్ కంపెనీ డైరెక్షన్స్. సో ఈ డైరెక్షన్స్ అన్నీ చూసుకోవాలి. ఏం చెప్పినాము, ఈ డైరెక్షన్స్ అనేది మీకు అర్థం కాకుంటే సింపుల్ ఎన్బిఎఫ్సి డైరెక్షన్స్ అని రాసేయండి ఫస్ట్. తర్వాత సిస్టమాటిక్ 2 తీసుకోవాలి. ఇక్కడ ఒకటి సిస్టమాటిక్గా, ఇక్కడ వచ్చేసి నాన్ సిస్టమాటిక్గా. సో సిస్టమాటిక్గా ఇంపార్టెంట్ ఉన్న డైరెక్షన్స్, నాన్ సిస్టమాటిక్గా ఇంపార్టెంట్ ఉన్న డైరెక్షన్స్, డిపాజిట్ డైరెక్షన్స్ ఇవి ఫాలో కామని చెప్పడమే. 2016 అండ్ నోట్ ఎవ్రీ ఎన్బిఎఫ్సి షెల్ సబ్మిట్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఇట్స్ స్టాట్యుటరీ ఆడిటర్. సో ఏదైతే ఎన్బిఎఫ్సి ఉంటుందో కంపల్సరీ దాని యొక్క సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ స్టాట్యుటరీ ఆడిటర్కి సబ్మిట్ చేయాలి. బిజినెస్ ఆఫ్ ఎన్బిఎఫ్సి హోల్డింగ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ 45 IA ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ అండ్ ఈజ్ ఎలిజిబుల్ టు హోల్డ్ ఇట్. సో సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ తీసుకున్నాము, అది హోల్డ్ చేసుకోవడానికి మాకు ఉంది అని చెప్పాలి, ఎలిజిబుల్ అని. నెక్స్ట్ ఏ సర్టిఫికేట్ ఫ్రమ్ ద స్టాట్యుటరీ ఆర్డర్ ఇన్ దిస్ రికార్డ్ విత్ రిఫరెన్స్ టు ద పొజిషన్ ఆఫ్ ద కంపెనీ యాజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద 31st March మే బి సబ్మిటెడ్ టు ద రీజనల్ ఆఫీస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్బిఎఫ్సి సూపర్విజన్స్ అండర్ హూజ్ జ్యూరిడిక్షన్ ద ఎన్బిఎఫ్సి ఈజ్ రిజిస్టర్డ్. సో రిజిస్టర్ ఆఫీస్, రీజనల్ ఆఫీస్ ఏదైతే జ్యూరిడిక్షన్లో వర్క్ చేస్తుందో ఆ జ్యూరిడిక్షన్లో రీజనల్ ఆఫీస్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది రిపోర్ట్. ఏది స్టాట్యుటరీ ఆడిటర్ యొక్క సర్టిఫికేట్ని. ఎప్పుడు విత్ ఇన్ 1 month ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అండ్ ఇన్ కేస్ నో లేటర్ దెన్ 30 December. సో 30 December లోపల ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఈ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ని రీజనల్ ఆఫీస్కి సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఫార్మాట్ ఆఫ్ స్టాట్యుటరీ ఆర్డర్ సర్టిఫికేట్ షుడ్ బి సబ్మిటెడ్ టు ఎన్బిఎఫ్సి హ్యాస్ బీన్ ఇష్యూడ్. ఈ డైరెక్షన్లో ఇందులో చెప్తారు. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఎన్బిఎఫ్సి కంపెనీస్ యాక్సెప్టింగ్ ఆర్ హోల్డింగ్ పబ్లిక్ డిపాజిట్స్. సో కంపెనీ అనేది ఎన్బిఎఫ్సి అనేది యాక్సెప్టింగ్ ఆర్ హోల్డింగ్ పబ్లిక్ డిపాజిట్స్ ఉంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ మ్యాటర్స్ ఎన్యుమరేటెడ్ ఏ అబో ద ఆడిటర్ షెల్ ఇంక్లూడ్ స్టేట్మెంట్ ఆన్ ద ఫాలోయింగ్ మ్యాటర్స్. సో ఫాలోయింగ్ మ్యాటర్స్ పైన స్టేట్మెంట్ని ఇస్తే వెదర్ ద పబ్లిక్ డిపాజిట్స్ యాక్సెప్టెడ్ బై ద కంపెనీ టుగెదర్ విత్ అదర్ బారోయింగ్స్ ఇండికేటెడ్ బిలో. సో పబ్లిక్ డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తుంటే కంపెనీ ఆ పబ్లిక్ డిపాజిట్స్తో పాటు అదర్ బారోయింగ్స్ని కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఫ్రమ్ పబ్లిక్ బై ఇష్యూ ఆఫ్ అన్సెక్యూర్డ్ నాన్ కన్వర్టబుల్ బాండ్స్ ఆర్ డిబెంచర్స్. సో అన్సెక్యూర్డ్ ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకోవాలి. అండ్ ఫ్రమ్ ఇట్స్ షేర్ హోల్డర్స్ నుంచి ఇఫ్ ఇట్ ఈస్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయితే షేర్ హోల్డర్స్ నుంచి ఏమైనా లోన్స్ అడ్వాన్సెస్ ఏమైనా తీసుకుందా అది చెక్ చేసుకోవాలి. అండ్ విచ్ ఆర్ నాట్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ పబ్లిక్ డిపాజిట్ ఇన్ ద ఎన్బిఎఫ్సి డైరెక్షన్స్ ఆర్ విత్ ఇన్ ద లిమిట్ అడ్మిషబుల్ బై ద కంపెనీ ఆర్ ఇన్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఎన్బిఎఫ్సి డైరెక్షన్స్. సో ఏవైతే పబ్లిక్ డిపాజిట్స్ అనేది ఎక్స్క్లూడ్ చేసి ఉండకూడదు, ఏది ఎన్బిఎఫ్సి డైరెక్షన్ ప్రకారం అట్లాంటి దానిలో ఉండాలి. నెక్స్ట్ వెదర్ ద పబ్లిక్ డిపాజిట్స్ హెల్డ్ బై ద కంపెనీ ఎక్సెస్ ఆఫ్ క్వాంటమ్ ఆఫ్ such deposits permissible to it under the provisions of NBFC acceptance of public deposit directions 2016 are regularized in the manner provided in the said direction. Next, whether the NBFC is accepting public deposit without minimum investment grade credit rating from the an approved credit rating agency as per provisions of NBFC public directions 2016. Next, whether the capital advocacy ratio, that is CAR ratio అనేది capital advocacy ratio has disclosed in the return submitted to the bank in terms of non-banking financial company, systematically important non-banking taking company and deposit taking company directions has been correctly determined and whether such ratio is in compliance with minimum CRAR prescribed thereon in respect of non-banking financial company referred to in class 3 above. So whether the credit rating of each fixed deposit schemes that have been assessed by one credit rating agency listed on NBFC. So credit rating agency అనేది ప్రాపర్గా తీసుకుంటూ ఉండాలి ఎన్బిఎఫ్సికి సంబంధించి. నెక్స్ట్ వెదర్ ద అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ డిపాజిట్స్ అవుట్స్టాండింగ్ హ్యాజ్ ఎట్ ఎనీ పాయింట్ డ్యూరింగ్ ద ఇయర్ హ్యాజ్ ఎక్సీడెడ్ ద లిమిట్ స్పెసిఫైడ్ బై సచ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ చెప్పిన దాని ప్రకారం డిపాజిట్స్ అవుట్స్టాండింగ్ అనేది
లిమిట్స్ అనేది ఎంత స్పెసిఫై చేసింది, దాన్ని ఎక్సీడ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వెదర్ ద కంపెనీ హ్యాస్ వైలేటెడ్ ఎనీ రిస్ట్రిక్షన్స్ ఆన్ యాక్సెప్టెన్స్ ఆఫ్ పబ్లిక్ డిపాజిట్ హ్యాస్ ప్రొవైడెడ్ ఇన్ ఎన్బిఎఫ్సి. సో పబ్లిక్ డైరెక్షన్స్ని ఏమైనా డైరెక్షన్స్ని వైలేషన్ చేసిందా, రిస్ట్రిక్షన్స్ ఉందా ఎన్బిఎఫ్సికి సంబంధించి అది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వెదర్ ద కంపెనీ హ్యాస్ డిఫాల్టెడ్ ఇన్ పేయింగ్ టు ఇట్స్ డిపాజిటర్స్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్స్ అమౌంట్ డిపాజిట్ ఆఫ్టర్ సచ్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్స్. సో ఏమన్నా బికేమైన డ్యూ అయినవి పేమెంట్ చేసి లేదా. అండ్ వెదర్ ద కంపెనీ హ్యాస్ కంప్లైడ్ విత్ ప్రుడెన్షియల్ నామ్స్ అంటే ఏవి అకౌంటింగ్ స్టాండర్డ్స్ అసెట్ని స్టాండర్డ్గా నాన్ స్టాండర్డ్గా సబ్ స్టాండర్డ్గా లాస్ అసెట్స్గా డౌట్ఫుల్ అసెట్స్గా ఇట్లా ప్రాపర్గా క్లాసిఫికేషన్ చేసిందా, క్లాసిఫికేషన్ చేయలేదా. వెదర్ ద కంపెనీ హ్యాస్ కంప్లైడ్ విత్ లిక్విడ్ అసెట్స్ రిక్వైర్మెంట్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద బ్యాంక్ ఎక్సర్సైజ్ పవర్స్ అండర్ సెక్షన్ 45 IB ఆఫ్ ద యాక్ట్. వెదర్ ద డీటెయిల్స్ ఆఫ్ డెసిగ్నేటెడ్ బ్యాంక్ ఇన్ విచ్ అప్రూవ్డ్ securities are held in communicated to the office concerned RBI norms, non-banking financial returns directions. So whether the company has furnished to the RBI within the stipulated period the return on deposit specified in NBFC 1 to non-banking financial company returns directions. Whether the company has furnished to the RBI within a stipulated period the quarterly return on prudential norms as specified in the NBFC డైరెక్షన్స్. నెక్స్ట్ వెదర్ ఇన్ కేస్ ఆఫ్ ఓపెనింగ్ న్యూ బ్రాంచెస్, ఒకవేళ న్యూ బ్రాంచెస్ని ఓపెన్ చేస్తుంటే, ఆఫీసెస్ని ఓపెన్ చేస్తుంటే, డిపాజిట్ ఏమైనా కలెక్ట్ చేస్తుంటే, ఆ క్లోజ్ చేస్తుంటే ఎగ్జిస్టింగ్ బ్రాంచెస్ని డిపాజిట్ ఏమైనా కలెక్ట్ చేసింది, అపాయింట్ చేసింది ఎవరైనా ఏజెన్సీ, కంపెనీ యాజ్ కంప్లైడ్ విత్ ద రిక్వైర్మెంట్ కంటెంట్ ఇన్ ఎన్బిఎఫ్సి డైరెక్షన్స్, పబ్లిక్ డిపాజిట్ డైరెక్షన్స్ని చూసుకోవాలి. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ నాట్ యాక్సెప్టింగ్ పబ్లిక్ డిపాజిట్, సో పబ్లిక్ డిపాజిట్ని యాక్సెప్ట్ చేయకుండా అట్లాంటి కేసెస్లో ఏమి ఫస్ట్ స్టేట్మెంట్ తీసుకోవాలి. ఫాలోయింగ్ మ్యాటర్స్కి సంబంధించి ఏమని, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ హ్యాస్ పాస్ ద రెజల్యూషన్ ఫర్ నాన్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎనీ పబ్లిక్ డిపాజిట్. సో పబ్లిక్ డిపాజిట్ మేము యాక్సెప్ట్ చేయడం లేదనేది డైరెక్టర్ దగ్గర నుంచి రిజల్యూషన్ తీసుకోవాలి. ఏదైతే కంపెనీ హ్యాస్ యాక్సెప్టెడ్ ఎనీ పబ్లిక్ డిపాజిట్ డూయింగ్ ద రిలవెంట్ పీరియడ్ ఆర్ ఇయర్. సో అట్లా చెప్పి ఈ డూయింగ్ రిలవెంట్ పీరియడ్ ఆర్ ఇయర్లో ఏమన్నా పబ్లిక్ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేసిందో చూడాలి. నెక్స్ట్ వెదర్ ద కంపెనీ హ్యాస్ కంప్లైడ్ విత్ ద ప్రుడెన్షియల్ నామ్స్ రిలేటింగ్ టు ఇన్కమ్ రికగ్నిషన్, అకౌంటింగ్ స్టాండర్డ్, అసెట్ క్లాసిఫికేషన్, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్. సో ప్రుడెన్షియల్ నామ్స్ని ఫాలో అయిందా, ఫాలో కాలేదా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ నాన్ డిపాజిట్ టేకింగ్ NBFC as defined in NBFC systematically important non-deposit taking company and deposit taking company directions. Whether the capital adequacy ratio form అయిందా, NBFC ఫామ్ని ఫిల్ చేయాలి. whether the company has furnished to the RBI the annual statement of capital funds, risk assets, exposure of assets, risk asset ratio NBS form 7 within stipulated period లో చూసుకోవాలి. whether the non-banking financial company has been correctly classified as NBFC microfinance institutions as defined in the NBFC non-systematically important non-deposit taking company directions 2016. The non-banking financial company systematically important non-deposit taking company and deposit taking company directions ni చూసుకోవాలి. Next in case of company engaged in business of non-banking financial institution not required to hold certificate of registration subject to certain conditions. So apart from the matters పైన ఏమైతే చెప్పినామో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఒకటి లేకుండా ఉంటుంది అండ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అవసరం లేదు. సో అట్లాంటి కేసులో ఏం తీసుకోవాలి, స్టేట్మెంట్ దట్ కంపెనీ కంప్లైయింగ్ విత్ ద కండిషన్స్ స్టిపులేటెడ్ బై ఆర్బీఐ ఏవైతే కండిషన్స్ చెప్పిందో ఆ కండిషన్ని ప్రకారంగా రన్ చేస్తుందా లేదా చెక్ చేసుకుంటే చాలు, సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. నెక్స్ట్ రీజన్ టు బి స్టేటెడ్ ఆఫర్ అన్ఫేవరబుల్ ఆర్ క్వాలిఫైడ్ స్టేట్మెంట్స్ వేర్ ద ఆడిటర్ రిపోర్ట్ ద స్టేట్మెంట్ రిగార్డింగ్ ఎనీ ఆఫ్ ద ఐటమ్స్ రిఫర్డ్ టు ఇన్ పేరా 3 అవో ఆర్ అన్ఫేవరబుల్ ఉంటాయి. సో ఇప్పుడు మనం పైన చెప్పినటువంటి పేరా 3 ప్రకారం చూసుకోవాల్సినవి, ఈ పేరా 3 ప్రకారం అన్ఫేవరబుల్ ఉంటాయి ఆర్ క్వాలిఫైడ్ ఉంటాయి. The auditor report shall also state the reasons for such unfavorable or qualified statements as the case may be, where the auditor is unable to express any opinion on any of the items referred to in para above. Each report shall be indicated such fact together with reasons. సో ఏ ఫేవరబుల్ ఏదో ఒకటి చెప్పాలి, అన్ఫేవరబుల్ ఆర్ క్వాలిఫైడ్ ఏదో ఒకటి చెప్పాలి. అండ్ ఒకవేళ అది కూడా ఎక్స్ప్రెస్ చేయలేకుంటే రీజన్స్ని కూడా చెప్పాలి. ఇవన్నీ పేరా 3లో చెప్పినవి చూడండి, ఇవన్నీ పేరా 3లో మనం డిస్కస్ చేసినవి, ఇంతవరకు చెప్పినవి పేరా 3లో ఉన్నవి. సో మనకి ఎక్సెప్షనల్ రిపోర్ట్ని ఇవ్వాల్సి వస్తుంది. ఈ పేరా 3 అనేది అన్ఫేవరబుల్ ఆర్ లాస్ట్ పాయింట్ ఉంది కదా, ఎక్కడ పోయింది, పేరా 3. సో పేరా 3కి అన్ఫేవరబుల్ క్వాలిఫైడ్ ఉన్నప్పుడు మనం ఎక్సెప్షన్ రిపోర్ట్ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఈ డైరెక్షన్స్ని కన్నా ఫాలో కాకుంటే ఆర్ షెడ్యూల్స్ని ఫాలో కాకుంటే ఆ కేసెస్లో. సో మనం నెక్స్ట్ క్వశ్చన్లోనే చెప్తాం చూడండి, పైన చెప్పినటువంటి పేరా 3లో ఉన్నటివి అవన్నీ ఫాలో కానప్పుడు ఏమి ఇవ్వాలి మనము, అన్ఫేవరబుల్ ఆర్ క్వాలిఫైడ్ ఉన్నప్పుడు
రీజన్స్ని చెప్పాలి. నెక్స్ట్ కమన్ అండ్ కో LLP, a firm of chartered accountant, was appointed as auditor of an NBFC. The audit work has been completed. The audit team, which was involved in the field work, came across various observations during the course of audit of this NBFC and have also limited understanding about the exceptions which are required to be reported in the audit report. They would like to understand in details regarding the obligations on part of the auditor in respect of exceptions in his report so that they can conclude their work. Please explain. So obligation of auditor to submit an exception report to RBI. So application audit report, auditor ఎక్సెప్షన్ రిపోర్ట్ని సబ్మిట్ చేయాలనుకుంటే ఆర్బీఐకి. వేర్ ఇన్ ద ఇన్స్టెంట్ కేస్ ఎన్బిఎఫ్సి ఫైనాన్షియల్ కంపెనీ ద స్టేట్మెంట్ రిగార్డింగ్ ఎనీ ఐటమ్స్ రిఫర్డ్ ఇన్ పేరా 3. సో పైన అబోవ్లో చెప్పినాం కదా పేరా 3లో అవి అన్ఫేవరబుల్ ఉన్న క్వాలిఫైడ్ ఉన్న ఒపీనియన్ ఆఫ్ ద ఆడిటర్ ఆఫ్ ద కంపెనీ నాట్ కంప్లీట్. సో ఆడిటర్ ఒక ఒపీనియన్ ప్రకారం అవి అయినా కంప్లీట్ కాలేదు అంటే ఏవి కంప్లీట్ కాలేదు? ప్రొవిజన్స్ ఆఫ్ చాప్టర్ 3B ఆఫ్ ఆర్బీఐ యాక్ట్. సో చాప్టర్ 3B ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ ప్రొవిజన్స్ని కంప్లీట్ కాలేదని తెలిసిన ఆర్ ఎన్బిఎఫ్సి కంపెనీ యాక్సెప్టింగ్ పబ్లిక్ డిపాజిట్ డైరెక్షన్స్. సో పబ్లిక్ డిపాజిట్ని యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ఆ పబ్లిక్ డిపాజిట్ డైరెక్షన్స్ని కంపల్సరీ ఫాలో కావాలి, అది కంప్లీట్ కాలేదని తెలిసిన ఆర్ ఎన్బిఎఫ్సి ఫైనాన్సింగ్ కంపెనీ. ఎన్బిఎఫ్సిలో 2 టైప్స్ బైఫర్గేషన్ చేసుకుంటాము. ఒకటి నాన్ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ నాన్ డిపాజిట్ టేకింగ్ కంపెనీగా చూసుకుంటాము అండ్ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ నాన్ డిపాజిట్ టేకింగ్ కంపెనీగా డిస్కస్ చేసుకుంటాము. సో రెండిట్లో డైరెక్షన్స్ని ఫాలో కాకుండా ఉంటే అండ్ ఇట్ షెల్ బి అబ్లిగేషన్ ఆఫ్ ద ఆడిటర్ టు మేక్ ఏ రిపోర్ట్ కంటైనింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ సచ్ అన్ఫేవరబుల్ ఆర్ క్వాలిఫైడ్ స్టేట్మెంట్. ఏవైతే నువ్వు అన్ఫేవరబుల్ ఉందో ఆర్ క్వాలిఫైడ్ స్టేట్మెంట్ ఇస్తున్నావో అండ్ ఆర్ అబౌట్ నాన్ కంప్లైంట్ యాజ్ ద కేస్ మే బీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద కంపెనీ టు ద కన్సర్న్ రీజనల్ ఆఫీస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్బిఎఫ్సి సూపర్విజన్స్ ఆఫ్ ఆర్బీఐ అండర్ హూజ్ jurisdiction the register office of the company is located as per first schedule to the non-banking financial company acceptance of public deposit directions 2016. So the duty of the auditor shall be report only on the contravention of the provisions of RBI Act 1934 and directions, guidelines, instructions in subpara 1 and such report shall not contain any statement with respect to compliance of any these provisions. Next, Karma Private Limited, a non-deposit taking non-systematically important NBFC registered with RBI. The statutory author of the required to give a report to the board of directors what shall be the content of audit report to be considered. సో ఆడిట్ రిపోర్ట్లో ఏం కన్సిడర్ చేసుకోవాలి అంటే ఫస్ట్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ గురించి ఫస్ట్ పాయింట్ మనం చెప్పాలి, సబ్మిట్ చేయాలి అంటే. సో నాన్ డిపాజిట్ టేకింగ్ నాన్ సిస్టమాటికల్ ఇంపార్టెంట్ ఎన్బిఎఫ్సి ఈజ్ రిక్వైర్డ్ టు సబ్మిట్ separate report to board of directors to matters. First, conduct of NBFC without valid certificate of ఆర్బీఐ ప్రకారం వితౌట్ సర్టిఫికేట్ లేకుండా వాళ్ళు కన్సిడర్ బిజినెస్ని చేస్తుంటే అది అఫెన్స్ కింద వస్తుంది. ఇఫ్ ద కంపెనీ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ బిజినెస్ ఆఫ్ నాన్ ఫైనాన్సింగ్ యాజ్ డిఫైన్డ్ ఇన్ 45 ఆర్ మీటింగ్ ప్రిన్సిపల్ బిజినెస్ ఈజ్ లెట్ డౌన్ ఆర్బీఐ ప్రెస్ రిలీజ్ అండ్ డైరెక్షన్స్ని చూసుకోవాలి. ఆడిటర్ షల్ ఎగ్జామిన్ వెదర్ ద కంపెనీ హ్యాస్ అబ్టైన్డ్ ద సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ ద ఆర్బీఐ. సో ఆర్బీఐ నుంచి సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ తీసుకుందా అది చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ కంపెనీ హోల్డింగ్ certificate of registration issued by the RBI, whether the company is entitled to continue to hold such a certificate of registration in terms of principal business criteria. So financial assets and income pattern ఈ రెండింటిని కన్సిడర్ చేసుకోవాలి. హ్యాస్ ఆన్ 31st March ఆఫ్ ద అప్లికబుల్ ఇయర్కి ఎవ్రీ ఇయర్ చెక్ చేసుకోవాలి. ఏముంటుంది ఫైనాన్షియల్ అసెట్స్ ఇన్కమ్ క్రైటీరియాలో ఫైనాన్షియల్ అసెట్స్ టోటల్ అసెట్స్లో మోర్ దెన్ 50% అసెట్స్ వచ్చేసి ఫైనాన్షియల్ అసెట్స్ ఉండాలి. టోటల్ ఇన్కమ్లో మోర్ దెన్ 50% ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి ఫైనాన్షియల్ అసెట్స్ నుంచి రావాలి. నెక్స్ట్, వెదర్ ద ఎన్బిఎఫ్సి ఈజ్ మీటింగ్ ద రిక్వైర్డ్ నెట్ ఓన్డ్ ఫండ్స్ రిక్వైర్మెంట్ యాజ్ లెట్ డౌన్ ఇన్ మాస్టర్ డైరెక్షన్ ఎన్బిఎఫ్సిస్ నాన్ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ నాన్ డిపాజిట్ టేకింగ్ డైరెక్షన్స్ 2016 మాస్టర్ డైరెక్షన్స్ ఎన్బిఎఫ్సి సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ డిపాజిట్ డైరెక్షన్స్. అపార్ట్ ఫ్రమ్ ద ఆస్పెక్ట్స్ ఎన్యూమరేటెడ్ అబౌవ్ ద ఆడిటర్ షిల్ ఇన్క్లూడ్ స్టేట్మెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేమ్లీ. సో ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవాలి దాంతో పాటు ఏది సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్తో పాటు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఏవైనా రిజిస్ట్రేషన్ పాస్ చేసినారా అంటే ఏవి పబ్లిక్ డిపాజిట్ యాక్సెప్ట్ చేయకూడదు అని ఆర్ నెక్స్ట్ ఏమన్నా యాక్సెప్ట్ చేసినారా డ్యూరింగ్ ద ఇయర్లో రిలవెంట్ పీరియడ్లో అవి చూసుకోవాలి. అండ్ కంపెనీ అనేది ప్రుడెన్షియల్ నామ్స్ని ఫాలో అవుతుందా ఫాలో కాలేదా. ప్రుడెన్షియల్ నామ్స్ అంటే స్టాండర్డ్, సబ్ స్టాండర్డ్, డౌట్ఫుల్,
ఇట్లా ప్రాపర్గా బైఫర్కేషన్ చేస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. వేర్ ద ఆడిటర్ రిపోర్ట్ ద స్టేట్మెంట్ రిగార్డింగ్ ఎనీ ఆఫ్ ద ఐటమ్స్ రిఫర్డ్ ఆఫ్ ద మ్యాటర్ అబో స్పెసిఫైడ్ అన్ఫేవరబుల్ కానీ ఆర్ క్వాలిఫైడ్ కానీ వస్తే ద ఆడిటర్ రీజన్ని కూడా స్పెసిఫై చేసి అన్ఫేవరబుల్కి ఆర్ క్వాలిఫైడ్కి వేర్ ద ఆడిటర్ ఈజ్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ ఎనీ ఒపీనియన్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద ఐటమ్స్ రిఫర్డ్ అబో ఈజ్ రిపోర్ట్ షెల్ బి ఇండికేటెడ్ సచ్ ఫ్యాక్ట్ టుగెదర్ విత్ రీజన్ దేర్ ఆఫ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13-1. Krishna Limited, Krishna Private Limited is primarily into the business of selling computer parts. However, the company is fulfilling principal business criteria as at the balance sheet date, that is financial assets more than 50% of total assets and finance income more than 50% of gross total income. What shall be obligation of the statutory auditor in such scenario? సో ఎప్పుడైతే ఇన్ ద గివెన్ కేసులో కృష్ణ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఫుల్ఫిల్లింగ్ చేసింది ప్రిన్సిపల్ బిజినెస్ క్రైటీరియా అంటే ఏమి, ఫైనాన్షియల్ అసెట్స్ అనేది మోర్ దెన్ 50% ఆఫ్ టోటల్ అసెట్లు, మోర్ దెన్ 50% ఫైనాన్షియల్ అసెట్స్ ఉండడము, ఆర్ గ్రాస్ టోటల్ ఇన్కమ్లో మోర్ దెన్ 50% ఆఫ్ ఇన్కమ్ అనేది గ్రాస్ టోటల్ ఇన్కమ్లో మోర్ దెన్ 50% ఇన్కమ్ అనేది ఫైనాన్షియల్ అసెట్స్ నుంచి రావాలి, ఫైనాన్షియల్ ఇన్కమ్ అయి ఉండాలి. ద కంపెనీ విచ్ ఫుల్ఫిల్ బోత్ దిస్ క్రైటీరియా షుల్ క్వాలిఫై యాజ్ అన్ ఎన్బిఎఫ్సి అండ్ హెన్స్ is required to obtain certificate of registration with Reserve Bank of India. In such scenario, the statutory auditor has an obligation to submit exception report to RBI on the following matters. So, following matters పైన RBI exception report ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఏవే మ్యాటర్స్ పైన అంటే ఫస్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఎనీ ఆఫ్ ద ఐటమ్స్ రిఫర్డ్ ఇన్ పారా 3 ప్రకారం రిపోర్ట్స్ ఇవన్నీ అన్ఫేవరబుల్ క్వాలిఫైడ్ ఏమైనా ఉన్నవా వాటి గురించి, కొన్ని కంప్లీట్ కాలేదు ప్రొవిజన్స్ ఆఫ్ చాప్టర్ 3B ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ అవి ఫాలో కాకుండా, ఆర్ ఎన్బిఎఫ్స్ వచ్చేసి పబ్లిక్ డిపాజిట్లో ఉండి దాని యొక్క డైరెక్షన్స్ని ఫాలో కాకుండా ఉంటే, ఆర్ ఎన్బిఎఫ్స్ వచ్చేసి సిస్టమాటికలీ ఇంపార్టెంట్ ఆర్ నాన్ సిస్టమాటికలీ ఇంపార్టెంట్. సో సిస్టమాటికలీ ఇంపార్టెంట్ కానీ నాన్ సిస్టమాటికలీ ఇంపార్టెంట్ కానీ ఉంది. వీటి యొక్క డైరెక్షన్స్ని కానీ ఫాలో కాకుండా ఉంటే, డిపాజిట్ టేకింగ్ కంపెనీ ఉంటే వాటి డైరెక్షన్ని చూసుకోవాలి. అండ్ ఇట్ షెల్ బి అబ్లిగేషన్ ఆఫ్ ద ఆడిటర్ టు మేక్ ఏ రిపోర్ట్ కంటైనింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ సచ్ అన్ఫేవరబుల్ ఆర్ క్వాలిఫైడ్ స్టేట్మెంట్ అండ్ ఆర్ అబౌట్ ద నాన్ కంప్లైన్స్ హ్యాడ్ ద కేస్ మే బి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద కంపెనీ టు ద కన్సర్న్ రీజనల్ ఆఫీస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ నాన్ బ్యాంకింగ్ సూపర్విజన్ ఆఫ్ ద ఆర్బీఐ అండర్ whose jurisdiction the register office of the company is located as per first schedule to the NBFC accepting public deposit directions 2016. Next, the duty of the auditor under sub-para shall be report only on contravention of provisions of the RBI Act 1934 and directions, guidelines, instructions of para 1 of such report shall not contain any statement with respect to complaints of any of these provisions. Next, question number 16-1. What is there in question number 16-1? COM and LLP are auditor of NBFC. Some of the team members of the audit team who have audited this NBFC have left the firm, and new team members are discussion provisions of team members who are still continuing the firm regarding verification of procedures. Please explain the what verification procedures should be followed in NBFC. So NBFC లో మనం ఏమేమి ప్రొసీజర్ని చూసుకోవాలంటే, ఫిజికల్ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఫస్ట్ షేర్స్ సెక్యూరిటీస్ చెక్ చేసుకోవాలి, ఎంత లార్జ్ అనేవి, బ్యాంక్స్ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి, ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఈ ఏమైనా అడ్వాన్సెస్ నాట్ అడ్వాన్స్డ్ ఎనీ అగైనెస్ట్ ఓన్ షేర్స్ పైన అడ్వాన్సెస్ ఇవ్వకూడదు. అండ్ డివిడెండ్ ఇన్కమ్ డిక్లేర్ చేసి ఉంటే రిసీవ్ అయినప్పుడు మాత్రమే బుక్ చేసుకోవాలి. రైట్ టు డివిడెండ్ ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాతనే రాసుకోవాలి. అండ్ ఇన్ సమ్ కేసెస్లో ఆప్షన్ ఉంటుంది అక్రూవల్ బేసిస్లో, ఏవైతే కార్పొరేట్ మనకి యాన్యువల్ జనరల్ మీటింగ్లో రైట్ టు రిసీవ్ వచ్చిందో, ఆర్ ఇంట్రెస్ట్ వచ్చేసి ప్రీ డిటర్మైన్డ్ రేట్స్ ఏమైనా ఉంటే అండ్ వాటి రెగ్యులర్గా ఉంటే అట్లాంటి కేసెస్లో కాంటాక్ట్ నోట్స్ బ్రోకర్ దగ్గర నుంచి కాంటాక్ట్ నోట్స్ని తీసుకోవాలి. అండ్ వాటి యొక్క ప్రైస్ అనేది అందులో ఎట్లుంది అండ్ స్టాక్ మార్కెట్లో ఎట్లుంది. తర్వాత బోర్డ్ మీటింగ్స్ అంటే సేల్ ఆఫ్ పర్చేజ్ కానీ సేల్ కానీ ఇన్వెస్ట్మెంట్ని చేస్తున్నప్పుడు ఎట్లా చేస్తున్నా అనేది చెక్ చేసుకోవాలి. జస్ట్ సెకండ్. సో షేర్స్ సెక్యూరిటీ చేస్తున్నప్పుడు, తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఇన్వెస్ట్మెంట్ అనేది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా చెక్ చేసుకోవాలి.
ఎన్బిఎఫ్సి నామ్స్ ఫాలో అవుతుందా లేదా, అండ్ సబ్సిడరీ లిస్టింగ్ సబ్సిడరీస్ ఏమున్నాయి, హోల్డింగ్స్ ఏమున్నాయి, వాటి గురించి చెక్ చేసుకోవాలి. అండ్ వాళ్ళకి కాస్ట్ అమౌంట్స్ ఎట్లా తీసుకుంటున్నారో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు వాటిని చెక్ చేసుకోవాలి. బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ తీసుకోవాలి కన్సర్న్ పార్టీ దగ్గర నుంచి. బిల్స్ డిస్కౌంట్స్ ఏమైనా ఉన్నాయా, బిల్స్ డిస్కౌంట్ ఉంటే ఎట్లా డిస్కౌంటింగ్ చేస్తున్నారు, అండ్ తర్వాత డిబెంచర్స్ అన్కోటెడ్ డిబెంచర్స్ ఏమైనా ఉన్నాయా వాటిని చెక్ చేసుకోవాలి. అండ్ ఛార్జెస్ ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారో, ఛార్జెస్ ఎట్లా పే చేస్తున్నారో వీటి గురించి. అండ్ అప్టెన్ ఇంటర్మీడియరీ ఏమైనా ఉన్నాయా, ఇంటర్మీడియరీ నుంచి బారోయింగ్స్ ఏమైనా ఉన్నాయా వాటి గురించి. నెక్స్ట్ తర్వాత అసెట్స్ అగ్రిమెంట్స్ ఏమైనా ఉన్నాయా వాటి గురించి. అండ్ బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ కన్సర్న్ పార్టీ నుంచి, డిస్కౌంటింగ్ గురించి. ఎన్బిఎఫ్సి ప్రుడెన్షియల్ నామ్స్తో స్టాండర్డ్, సబ్ స్టాండర్డ్, లాస్ అసెట్స్, డౌట్ఫుల్ అసెట్స్ ఇట్లా ప్రాపర్గా వెరిఫై చేస్తున్నాయా లేదా, క్లాసిఫికేషన్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అనేది ప్రాపర్గా క్లాసిఫై చేస్తున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో ఈ 20 పాయింట్స్ అనేది ఇవి ఎగ్జాస్టివ్ డెఫినేషన్, ఓన్లీ ఈ 20నే కాదు ఇంకా ఎక్కువనే ఉంటాయి. సో అలా నేను డిస్కస్ చేసిన కాబట్టి ఫాస్ట్ వచ్చినాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. Mr. G has been appointed as an auditor of LMB Limited, NBFC company registered with RBI. Mr. G is concerned about whether the format of financial statements, so schedule 2 డివిజన్ 2, డివిజన్ 3 ఫార్మాట్స్ ఎట్లుంటాయి. డివిజన్ 2లో వచ్చేసి మామూలుగా రెండు ఒకటే, లార్జ్ ఎక్స్టెంట్ ఏం డిఫరెన్స్ ఉండదు ఎక్సెప్ట్ ఈ 4 కేసెస్ ఒకటి డివిజన్ 2 ఇక్కడ మనం పక్కకు రాసుకుంటే బెస్ట్ ఏమో. డివిజన్ 2 అండ్ డివిజన్ 3 రెండిట్లో మనకి ఏం డిఫరెన్స్ వస్తుంది అంటే, ఇక్కడ లిక్విడిటీ పొజిషన్లో రాసుకోవచ్చు, ఇక్కడ లిక్విడిటీ అనేది రాదు. అండ్ ఇక్కడ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ నాన్ ఫైనాన్షియల్ అసెట్స్గా తీసుకుంటాము. ఇక్కడ కరెంట్ అసెట్, నాన్ కరెంట్ అసెట్స్గా మనం తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఏమైనా ఇన్కమ్స్ కానీ ఏమైనా ఎక్స్పెండిచర్ కానీ సపరేట్ డిస్క్లోజర్ కావాలి. ఇక్కడ 1% ఆఫ్ టోటల్ ఇన్కమ్, 1%, 1% కంటే ఎక్కువ ఉంటే 1% ఆఫ్ టోటల్ ఇన్కమ్లో చూసుకుంటే, ఇక్కడనేమో 1% ఆర్ 10 lakhs విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకుని దాని ప్రకారం మనం సపరేట్ డిస్క్లోజర్ చేయాల్సి వస్తుంది. అండ్ డివిడెండ్ ఇక్కడ వీటి తర్వాత రెవెన్యూ తర్వాత ట్రేడ్ రిసీవబుల్స్ ఏమైనా ఉంటే అవి ఇంక్రీజింగ్ సపరేట్ డిస్క్లోజర్ చేయాల్సి వస్తుంది. ఏమైనా ట్రేడ్ రిసీవబుల్స్ మీకు క్రెడిట్ రిస్క్ ఎక్కువ ఉంటే వాటిని. అండ్ కండిషన్స్ రిస్ట్రిక్షన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అటాచ్డ్ టు స్టాట్యుటరీ రిజర్వ్స్ వాటిని ప్రకారం. తర్వాత రిసీవబుల్స్లో చూపించుకోవచ్చు మనం ఏమైనా ఎల్ఎల్పికి కానీ అడ్వాన్సెస్ ఇచ్చింటే, ఇక్కడ లోన్స్ అండ్ అడ్వాన్సెస్లోనే మనం చూపించుకోవాలి. ఇక్కడ రిసీవబుల్స్లో చూపించుకోవచ్చు ఆ మెంబర్ ఆర్ ఈ డైరెక్టర్ ఎవరైతే మనకి వీళ్ళు ఉంటే వీళ్ళ పర్సన్సే ఆ ఎల్ఎల్పిలో ఉంటాయి. నెక్స్ట్ సపరేట్ డిస్క్లోజర్ ఆఫ్ ట్రేడ్ రిసీవబుల్స్ విచ్ హ్యావ్ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ క్రెడిట్ రిస్క్, సపరేట్గా మనం డిస్క్లోజ్ చేసుకోవచ్చు ఏవైతే క్రెడిట్ రిస్క్ ఎక్కువ ఉంటాయి. నా కండిషన్స్ ఆర్ రిస్ట్రిక్షన్స్ ఆఫ్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ అటాచ్డ్ టు స్టాట్యుటరీ రిజర్వ్స్ హౌ టు బి సపరేట్లీ డిస్క్లోజ్ ఇన్ ద నోట్స్ హ్యాస్ స్టిపులేటెడ్ బై ద రిలవెంట్ స్టాట్యూస్. సో రిలవెంట్ స్టాట్యూస్ ప్రకారం సపరేట్గా డిస్క్లోజ్ చేసుకోవచ్చు. అది డిఫరెన్స్ అనేది డివిజన్ 2కి డివిజన్ 3కి. నెక్స్ట్ అభిమన్యు ఫైనాన్స్ లిమిటెడ్, ఇది ఎన్బిఎఫ్సి, సో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అండ్ వాస్ బిజినెస్ యాక్సెప్టింగ్ పబ్లిక్ డిపాజిట్స్ అండ్ గివింగ్ లోన్స్ వచ్చేసి 2015 నుంచి. కంపెనీ వచ్చేసి నెట్ ఓన్డ్ ఫండ్స్ ఎంత ఉన్నాయి, 150 lakhs ఉన్నాయి, అంటే లెస్ దెన్ 200 lakhs. And was not having registration from RBI applied for it on 30 March 2022. The company appointed Mr. Kabra as its statutory auditor for the year 21-22. Advised the auditor with reference to the audit procedure to be taken and reporting requirement on the same view CARO 2020. సో మనకి క్యారో 2020లో క్లాస్ 16 ఆఫ్ పారా 3 ఆఫ్ క్యారో 2020 డిస్కస్ చేసేది. ఎన్బిఎఫ్సి సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి ఆర్బీఐ దగ్గర నుంచి సెక్షన్ 45 అయ్యే ప్రకారంగా. ఎప్పుడైతే అది రిజిస్ట్రేషన్ తీసుకోలేదా అనేది మనం చెప్పాల్సి వస్తుంది. సో ద ఆడిటర్ ఈజ్ రిక్వైర్డ్ టు ఎగ్జామిన్ whether the company is engaged in the business which is attracting requirement of registration. The registration is required where the financing activity వచ్చేసి financing principal business of the activity financing activity principal business లో ఉంటే. The RBI restrict companies from carrying on the business of non-banking financial institution without obtaining certificate of registration అప్టైన్ చేయకుంటే. నెక్స్ట్ ఆర్బీఐ ఆడిట్ ప్రొసీజర్స్ అండ్ రిపోర్టింగ్. ద ఆడిటర్ షుడ్ ఎగ్జామిన్ ద ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద కంపెనీ విత్ రిలేషన్ టు ద యాక్టివిటీస్ కవర్ అండర్ ద ఆర్బీఐ యాక్ట్ అండ్ డైరెక్షన్స్ రిలేటెడ్ టు ద ఎన్బిఎఫ్సి. సో ట్రాన్సాక్షన్స్ని చూడాలి ఫస్ట్, యాక్టివిటీస్ ఏవి కవర్ అయినాయి ఆర్బీఐ యాక్ట్లో అండ్ డైరెక్షన్స్ ఏవి కవర్ అయినాయి ఎన్బిఎఫ్సికి సంబంధించి వాటిని చెక్ చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఫైనాన్షియల్ అసెట్స్
అసెట్స్ టోటల్ అసెట్స్లో మోర్ దెన్ 50% అసెట్స్ వచ్చేసి ఫైనాన్షియల్ అసెట్స్ ఉండాలి. టోటల్ ఇన్కమ్లో మోర్ దెన్ 50% ఇన్కమ్ వచ్చేసి ఫైనాన్షియల్ అసెట్స్ యొక్క ఇన్కమ్ ఉండాలి, దట్ ఈస్ ఫైనాన్స్ ఇన్కమ్ ఉండాలి. నెక్స్ట్ కంపెనీ అనేది నెట్ ఓన్డ్ ఫండ్స్ అనేది యాజ్ పర్ రిక్వైర్డ్ రిజిస్ట్రేషన్ ఎన్బిఎఫ్సికి ఉండాలి. నెట్ ఓన్డ్ ఫండ్స్ అనేది తర్వాత కంపెనీ అనేది సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ తీసుకోయిందా తీసుకోలేదా, తీసుకోలేకుంటే రీజన్ ఏమనేది తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇన్కార్పొరేటింగ్ ద ఫాలోయింగ్ అంటే 3 చూసుకోవాలి మెయిన్గా. ఒకటి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ సెక్షన్ 45 అయ్యే ప్రకారం అండ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆప్టెన్ చేసుకుంటే చూడాలి, ఆప్టెన్ చేసుకోకుంటే రీజన్ని తెలుసుకోవాలి. నెక్స్ట్ వేర్ హ్యాస్ in the instant case Abhimanya Finance Limited is a non-banking company and was a business of accepting public deposits giving loans to the since 2015. The company having net worth to fund 150 lakhs until less than comparison to prescribed limit 2 crores. So and was also not having registration certificate from RBI. The auditor is required to report the same as per class 16 of para 3 of CARO 2020. So ప్రిపేర్ 2 crores ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేదు కాబట్టి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేదు అనేది క్యారోలో మెన్షన్ చేయాలి క్యారో ప్రకారంగా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19th. యు ఆర్ అపాయింటెడ్ హ్యాజ్ అన్ ఆడిటర్ ఆఫ్ ఎన్బిఎఫ్సి విచ్ హ్యాస్ అన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ రిజిస్టర్ విత్ ఆర్బీఐ. వాట్ షిల్ బి ద స్పెషల్ పాయింట్ కవర్డ్ ఫర్ ద ఆడిట్ ఆఫ్ ఎన్బిఎఫ్సి ఇన్ కేస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి మనం ఏం చూసుకోవాలి, అన్ని ఇందాక మనం ఏవైతే 20 పాయింట్స్ చెప్పినామో ఆ 20 పాయింట్స్కి 20 పాయింట్స్ కాదు, ఇది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కదా, సారీ. సో ఏం చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అంటే ఏమి, సెక్యూరిటీస్ని షేర్స్ని పర్చేస్ చేస్తుంటుంది, సేల్ చేస్తుంటుంది. సో ఫిజికలీ వెరిఫై ఆల్ ద షేర్స్ అండ్ సెక్యూరిటీస్ హెల్డ్ బై ఎన్బిఎఫ్సి వేర్ ఎనీ సెక్యూరిటీస్ లాడ్జ్డ్ విత్ ద ఇన్స్టిట్యూషన్ ఆర్ బ్యాంక్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద బ్యాంక్ ఆర్ ఇన్స్టిట్యూషన్ టు దట్ ఎఫెక్ట్ మస్ట్ బి వెరిఫైడ్. నెక్స్ట్ ఎన్బిఎఫ్సి prudential norms stipulated that NBFC should not lend more than 15% of its owned fund to any single borrower. సో 15% ఓన్ చేయకూడదు సింగిల్ బారోవర్. అండ్ ఒకవేళ సింగిల్ గ్రూప్ ఆఫ్ బారోవర్స్ ఉంటే, సింగిల్ గ్రూప్ ఆఫ్ బారోవర్స్ అంటే ఏమి, ఒక కేటగిరీ ఆఫ్ గ్రూప్ ఆఫ్ బారోవర్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్ బేస్డ్ గ్రూప్ ఆఫ్ ఉంటే, సింగిల్ గ్రూప్ బారోవర్స్ ఉంటే వాళ్ళు 40% ఓల్ చేయకూడదు. సో ఒకటే పర్సన్ గాన ఓన్ చేయకూడదు 15%కి మించి. అండ్ సింగిల్ గ్రూప్ ఆఫ్ బారోవర్స్ ఉంటే 25%కి మించి చేయకూడదు. నెక్స్ట్ ద సీలింగ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ షేర్స్ బై ఎన్బిఎఫ్సి ఈజ్ ఏ సింగిల్ ఎంటిటీ అండ్ అగ్రిగేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏ సింగిల్ గ్రూప్ ఆఫ్ ఎంటిటీ హ్యాస్ బీన్ ఫిక్స్డ్ అట్ 15% and 25%. మోర్ ఓవర్ కాంపోజిట్ లిమిట్ ఆఫ్ క్రెడిట్ టు అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సింగిల్ గ్రూప్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఎంటిటీ హ్యాస్ బీన్ ఫిక్స్డ్. ఒకవేళ కాంపోజిట్గా చేసుకుంటే, వేరే క్యాస్ట్ వాళ్ళు కానీ కాంపోజిట్గా చేసుకుంటుంటే అందులో సింగిల్ మొత్తం కలిపి సింగిల్గా వచ్చే అంటే అందులో ఒకరు అట్లా సింగిల్గా తీసుకుంటూ ఉంటే 25%, మొత్తం కలిపి తీసుకుంటే 40% క్రాస్ కాకూడదు. వెరిఫై దట్ credit facility is extended and investment made by the concerned NBFC or in accordance with prescribed terms. సో ఏవైతే క్రెడిట్ని ఫెసిలిటీస్ని ఇస్తామో, ఇన్వెస్ట్మెంట్ ఇస్తామో అవి ఈ కన్సర్న్ ఎన్బిఎఫ్సి నామ్స్ ప్రకారమే ఉన్నాయా చెక్ చేసుకోవాలి. నౌ వెరిఫై whether the NBFC had not advanced any loans against the security of its own shares. సో ఓన్ షేర్స్ పైన అడ్వాన్సెస్ని ఇవ్వకూడదు, అది చూసుకోవాలి. తర్వాత ఇంకా మనం రెగ్యులర్గా చెప్పే పాయింట్ డివిడెండ్ ఇన్కమ్ చూసుకోవాలి. ఆ డివిడెండ్ ఇన్కమ్ అనేది రైట్ టు రిస్క్ వచ్చినప్పుడే బుక్ చేసుకోవాలి. ఇంట్రెస్ట్ అనేది ప్రీ డిటర్మైన్ ఉంటే అక్రూవల్ కేసెస్లో రాసుకోవచ్చు, ప్రీ డిటర్మైన్ ఉంటే అండ్ రెగ్యులర్గా పేమెంట్ చేస్తూ ఉంటే. అండ్ ఇన్వెస్ట్మెంట్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్కి బోర్డ్ ఆఫ్ రిజర్వేషన్ ఉందా లేదా, మేనేజ్మెంట్ సర్టిఫికేట్ని తీసుకోండి అండ్ బిల్స్ క్రెడిట్ నోట్స్ని తీసుకోండి. బ్రోకర్ దగ్గర నుంచి ప్రైస్ ఎంత రిఫరెన్స్ చేస్తున్నారు వాళ్ళు అండ్ స్టాక్ మార్కెట్లో ఎంత ప్రైస్ ఉందో చూసుకోండి. అండ్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎట్లా చేస్తున్నారు, నామ్స్ డైరెక్షన్స్ని చూసుకోండి. అడ్వకేటివ్ ప్రొవిజన్స్ని చూసుకున్నారా, ఎప్పుడైనా మార్కెట్ ప్రైస్ ఫాల్ అయితే వాటిని చెక్ చేసుకోవాలి. అండ్ లిస్ట్ ఆఫ్ సబ్సిడరీస్ ఏమున్నాయి, గ్రూప్ ఎంటిటీస్ ఏమున్నాయి, మేనేజ్మెంట్ దగ్గర నుంచి తీసుకోవాలి. వాళ్ళ దగ్గర ప్రైస్ ఎట్లా తీసుకుంటున్నాం అనేది అక్విజిషన్ ప్రైస్ అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ చెక్ వెదర్ ద ఇన్వెస్ట్మెంట్ ఈజ్ కోటెడ్ అన్కోటెడ్ బాండ్స్ హ్యావ్ నాట్ బీన్ ట్రీటెడ్ యాజ్ ద ఇన్వెస్ట్మెంట్ బట్ హ్యాస్ పర్ టర్మ్స్ of or other credit facility for the purpose of income recognition and asset classification. An auditor will have to ascertain whether the requirement of AS13 accounting for investment that extent they are not inconsistent with the directions have been duly complied with by the NBFC in respect of shared securities held by through a depository. Obtain confirmation from the depository regarding shared securities held by it on behalf of the NBFC. Next, in case of securities ఒకవేళ లెండ్ చేస్తుంటే ఆర్ బారోయింగ్ చేస్తుంటే సెక్యూరిటీ లెండింగ్ స్కీమ్ ఆఫ్ సెబీ చూసుకోవాలి, వెరిఫై చేసుకోవాలి. అగ్రిమెంట్ ఏవే అగ్రిమెంట్లో ఎంటర్ అవుతుంది, ఏ అగ్రిమెంట్లో ఉంది అనేది చూసుకోవాలి. అండ్ ఫీ ఎంత తీసుకుంటున్నా చెక్ చేసుకోవాలి. అండ్ సేమ్ క్లాస్ ఆఫ్
కంపెనీకి రిసీవ్డ్ బ్యాక్ బై ద లెండర్ ఆర్ పేడ్ అట్ ద బారోవర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద స్పెసిఫైడ్ పీరియడ్ చూసుకోవాలి. అంటే మనకి రిటర్న్స్ ఏమొస్తున్నాయి, బెనిఫిట్స్ ఏమొస్తున్నాయి ఒక కంపెనీ నుంచి, ఇంట్రెస్ట్, డివిడెండ్స్, బోనస్ అవన్నీ మనకు వస్తున్నాయా లేదా ప్రాపర్గా వాటిని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆప్షన్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద అప్రూవ్ ఇంటర్మీడియట్ సెక్యూరిటీస్, ఇంటర్మీడియట్ దగ్గర నుంచి మనం అప్రూవల్ తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. So question number 20. RCE Limited was set up under Companies Act 2013 and got itself registered as NBFC with RBI. So RBI తో రిజిస్టర్ చేసుకోండి. రిక్వైర్డ్ క్రైటీరియాని క్లారిఫై చేసింది. డ్యూరింగ్ 31st March 2019కి కంపెనీ ఆపరేషన్స్ని స్టార్ట్ చేసింది. కంపెనీ యొక్క టోటల్ అసెట్స్ వచ్చేసి 298 crores కంపెనీ యొక్క టోటల్ అసెట్స్. అవుట్ ఆఫ్ విచ్ ట్రేడ్ రిసీవబుల్స్, లోన్ రిసీవబుల్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసి 199. సో 299 అంటే 300 అనుకుంటే 300కి ఆఫ్ చేసుకుంటే 150. సో 150 కంటే ఎక్కువ ఉన్నవి ఫైనాన్షియల్ అసెట్స్. డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఎండెడ్ 31st March ద కంపెనీ ఆపరేషన్ జనరేటెడ్ టోటల్ ఇన్కమ్ వచ్చేసి 99.5 crores. అండ్ ద మేనేజ్మెంట్ ఆల్సో డిసైడెడ్ ద అసెట్స్ assessment and observe that income from its financial assets not much during the year and amounted only 60 crores. సో దీనిలో 50 more than 50% ఉంది 60 crores అంటే. సో ఫైనాన్షియల్ అసెట్స్ అనేవి more than 50 ఉన్నాయి, ఫైనాన్షియల్ ఇన్కమ్ అనేది more than 50 ఉంది. సో ఎన్బిఎఫ్సికి సాటిస్ఫై చేసింది కంపెనీ అనేది. సో ఓకే, to generate, it is required to generate better income in the coming year. Further, the company during the year also accepted and gave demand deposits which have been very efficient for the company. Management has planned to significantly increase these deposits in next 2 years. How that would help the overall functioning of the company. In this context above, please answer the following questions. సో వాళ్ళు కంపల్సరీ ఫస్ట్ ఫైనాన్షియల్ అసెట్ ఫైనాన్షియల్కి తీసుకున్నాం కాబట్టి వీళ్ళు డిమాండ్ డిపాజిట్ని యాక్సెప్ట్ చేయకూడదు, వీటిని చూసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ద కంపెనీ డస్ నాట్ మీట్ ద క్రైటీరియా. మీట్ అయిందిరా బాబు, కంపెనీ డస్ నాట్ మీట్ ద ఇది కాదు, కంపెనీ మీట్ ద క్రైటీరియా. ఓకే, ఇది కరెక్ట్. ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్ అండ్ ఇన్కమ్ హ్యాన్ ఎన్బిఎఫ్సి కెన్ ఓన్లీ యాక్సెప్ట్ డిమాండ్ డిపాజిట్స్ బట్ కెనాట్ గివ్ డిమాండ్ డిపాజిట్స్. సో in this case statutory auditor should report regarding the same. ఓన్లీ గివ్ డిమాండ్ డిపాజిట్స్. సో డిమాండ్ డిపాజిట్స్ని ఇవ్వచ్చు, బట్ ఇట్ కెనాట్ యాక్సెప్ట్ ద డిమాండ్ డిపాజిట్స్. సో యాక్సెప్ట్ చేయకూడదు. సో కంపెనీ మీట్ ద క్రైటీరియా ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్కమ్. ఓన్లీ గివ్ డిమాండ్ డిపాజిట్స్. సో ఎవరైనా డిమాండ్ చేస్తే వాళ్ళ యొక్క మెంబర్స్ వాళ్ళకి డిపాజిట్స్ని ఇవ్వచ్చు ఆన్ డిమాండ్. అంటే నాకు కావాలి సార్ అర్జెంట్ ఉందని ఎవరైనా మెంబర్ అడిగితే వాళ్ళకి ఇవ్వచ్చు. బట్ ఎన్బిఎఫ్సికి అర్జెంట్ కావాలని మెంబర్ దగ్గర నుంచి తీసుకోవద్దు. సో అర్జెంటుగా కావాలని తీసుకుంటుంది అంటే దీని దగ్గర ప్రాపర్ ఫండ్స్ అనేది లేవంటే ప్రాపర్ ప్రొవిజన్స్ని మెయింటైన్ చేయడం లేదు. సో అంత అర్జెన్సీలో ఏం చేయకూడదు. సో అది చూసుకోవాలి. సో కంపెనీ మీట్ ద క్రైటీరియా ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్ అండ్ ఇన్కమ్ అండ్ ఎన్బిఎఫ్సి కెన్ ఓన్లీ గివ్. సో ఇచ్చేదానిలో ఉండాలి. ఇవరే కరోనా, లైక్ ఎన్బిఎఫ్సి ఈజ్ లైక్ ఏ కరోనా. సో ఆల్వేస్ ఇవ్వడానికే ఉండాలి, తీసుకోవడానికి ఉండకూడదు. తీసుకోవడానికి ఉంటే స్టాట్యుటరీ ఆడిటర్ రిపోర్ట్ చేయాలి ఇన్ దిస్ రిగార్డ్ మ్యాటర్ పైన. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. సిఆర్ లిమిటెడ్ వచ్చేసి ఒక ఎన్బిఎఫ్సి ఉంది, హ్యాస్ బీన్ ఆపరేటింగ్ వచ్చేసి లాస్ట్ 10 years నుంచి ఆపరేటింగ్లో ఉంది. అండ్ కంపెనీ వచ్చేసి డ్యూటీ రిజిస్టర్ అయ్యి ఉంది. ఎక్కడ రిక్వైర్మెంట్ ఆఫ్ ఆర్బీఐలో. కంపెనీ అసెట్స్ వచ్చేసి వెరీ స్ట్రాంగ్, ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ ఉంది. ప్లానింగ్ టు గెట్ రిజిస్టర్డ్ ఇన్ రిక్వైర్డ్ వర్కింగ్లో 31st March 2019కి సంబంధించి company closed its books of account and prepared financial statement for the purpose of statutory auditor in a timely manner, and the auditor of the company have started their field work. It has been observed by the auditor the company various terms and loans ఉన్నవి given various parties కి ఇచ్చినాము. and overdue వచ్చేసి installments including principal paid వచ్చేసి 5 months ఉన్నాయి. as per the auditor these terms loans should be considered by the company for making provision at the rate of 20% of total outstanding amount. so ఆడిటర్ ఏమనుకుంటాడు, టోటల్ అవుట్ స్టాండింగ్ పైన 20% ప్రొవిజన్ చేయాలనుకుంటున్నాయి. బట్ మేనేజ్మెంట్ ఏమనుకుంటుంది 0.3% ప్రొవిజన్ చేసి చేయాలనుకుంటుంది. సో మనం 20% చేయాలా, ఆ 0.3% చేయాలంటే ఓన్లీ 10% చేస్తే చాలు ప్రొవిజన్ అనేది. సో ప్రొవిజన్ షుడ్ బి మేడ్ 10%. సో ప్రొవిజన్ షుడ్ బి మేడ్ 10%. సో ప్రొవిజన్ షుడ్ బి మేడ్ అట్ 10%. నెక్స్ట్ సిఆర్ఈ లిమిటెడ్ వచ్చేసి ఒక నాన్ బ్యాంకింగ్ కంపెనీ. ఇది ఆర్బీఐతో రిజిస్ట్రేషన్ రిక్వైర్మెంట్ కావాల్సి ఉంది 45 ఆర్బీఐ ప్రకారం. కంపెనీ ఎస్టాబ్లిష్డ్ నెట్ ఓన్డ్ ఫండ్స్ ఎంత 2 crores ఉన్నాయి. సో కంపెనీ మేనేజ్మెంట్ చేసి గ్రేట్ ఫోకస్ వచ్చేసి ఇంటర్నల్ కంట్రోల్ అండ్ ప్రాసెస్ పైన ఉంది. సో బూస్ట్ ఇనిషియల్ ఇయర్ సెట్ కంపెనీ ద మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ కన్సల్టేషన్ హూ హెల్ప్ ద మేనేజ్మెంట్ ఇన్ సెట్టింగ్ అప్ ద ప్రాసెస్ అండ్ కంట్రోల్స్. సో కంపెనీ వచ్చేసి
గ్రోయింగ్ వచ్చేసి ఓవర్ ద ఇయర్లో చూసుకుంటే దాని యొక్క అసెట్ బేస్ అనేది హ్యూజ్గా ఉంది. మేనేజ్మెంట్ ఇన్ హౌస్ ఫంక్షన్స్ ఎట్లున్నాయి, రివ్యూస్ ఎట్లున్నాయి, ప్రాసెస్ ఎట్లుంది అండ్ ఇంప్రూవ్మెంట్స్ ఎట్లున్నాయి, శాంక్షన్స్ ఎట్లున్నాయి చూసుకోవాలి. అండ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ సెటప్ ద మేనేజ్మెంట్ హ్యాస్ అష్యూర్డ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ఎన్బిఎఫ్సి యాజ్ right to principal. However, despite this, during the year ended 31st March 2019, the management across insurance of fraudulent encashment through forged instruments and fixed account involving 5 lakhs. So, ఎంత వచ్చింది, ఒక ఫ్రోజెడ్గా ఒక 5 lakhs తీసినారు. సో ద అమౌంట్ వాజ్ నాట్ సిగ్నిఫికెంట్ బట్ స్టిల్ ద మేనేజ్మెంట్ డిస్కస్ ద సేమ్ విత్ ద స్టాట్యుటరీ ఆడిటర్ ఆఫ్ దర్ నాలెడ్జ్. సో 5 lakhs ఫ్రాడ్లెన్స్ జరిగింది అని దాని గురించి ఆడిటర్తో డిస్కస్ చేస్తున్నారు. ద స్టాట్యుటరీ ఆడిటర్ ఆఫ్టర్ డిస్కషన్ త్రూ ద మేనేజ్మెంట్ దట్ మేనేజ్మెంట్ నీడ్ టు రిపోర్ట్ దిస్ మ్యాటర్ టు ఆర్బీఐ విత్ దిస్ మేనేజ్మెంట్ ఈజ్ నాట్ కంఫర్టబుల్. సో ఆడిటర్తో డిస్కస్ చేసి ఆడిటర్ ఏమన్నారంటే మీరు ఆర్బీఐకి రిపోర్ట్ చేయాలి దీని గురించి అని ఆడిటర్ చెప్తే, ఆడిటర్ చెప్పిన దానికి మేనేజ్మెంట్ అనేది కంఫర్టబుల్ లేదు. సో ఇప్పుడు మేనేజ్మెంట్ అనేది రిపోర్ట్ చేయాలా రిపోర్ట్ చేయకూడదు అనేది మనం చెప్పాలి. సో మేనేజ్మెంట్ షుడ్ రిపోర్ట్ దిస్ మ్యాటర్. సో రిపోర్ట్ చేయాలి కంపల్సరీ, రిపోర్ట్ దిస్ మ్యాటర్ టు ఆర్బీఐ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. ఎన్బీబీ లిమిటెడ్ ఈ ఒకటి ఎన్బిఎఫ్సి కంపెనీ ఉంది. ఆన్ విచ్ ప్రొవిజన్స్ ఉన్నాయి, ఎన్బిఎఫ్సి ప్రొవిజన్స్లో డైరెక్షన్స్ అప్లికబుల్ అయినవి కంపెనీకి హోల్డింగ్ పబ్లిక్ కంపెనీస్లో. డూయింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ద కంపెనీ అప్రెంట్ స్పెసిఫిక్ క్రెడిట్ రేటింగ్ తీసుకుని ఫిక్స్డ్ డిపాజిట్కి ఫ్రమ్ క్రిజల్ నుంచి. హవెవర్ డూయింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 31st March 2018కి కంపెనీ అప్టెండ్ మినిమం ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఫర్ ఇట్స్ ఫిక్స్డ్ డిపాజిట్ ఫ్రమ్ ఐసిఆర్ఏ లిమిటెడ్కి. డూయింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఎండెడ్ 31st March 2019 నో సచ్ గ్రేడ్ ఆర్ రేటింగ్ వాజ్ అప్టెండ్. ద రిపోర్ట్ ఫర్ ద స్టాట్యుటరీ ఆడిటర్ ఫర్ the past year have always been clean. Next, the statutory auditor of NBB Limited have completed their audit for the financial year ended 31st March 2019 as well and finalizing their audit report. The auditor discussed with the management that the financial year 31st March 2019. So, ఇక్కడ ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు యాక్సెప్టెన్స్ పబ్లిక్ డిపాజిట్ని యాక్సెప్ట్ చేసుకుంటుంది వితౌట్ అప్టైనింగ్ రిక్వైర్డ్ ఫండ్స్ స్పెసిఫైడ్ క్రెడిట్కి తీసుకుని. మేనేజ్మెంట్ ఈజ్ ఆఫ్ ద వ్యూ, మేనేజ్మెంట్ యొక్క వ్యూ ఏమి రిక్వైర్మెంట్కి ఫుల్ఫిల్ చేయడానికి సేమ్ హ్యాస్ వాజ్ అప్టైన్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ అండ్ ఫర్ ద 1 year if not taken that it should be fine. Please advise how to deal this matters. సో ఎట్లా డీల్ చేయాలంటే ఇక్కడ it would have been time fine if the rating was obtained in the financial year ended 31st March 2018 instead of minimum investment grade. Hence auditor should report this matter. No ఇది కాదు. And it does not make any difference whether rating or grade was obtained. Moreover, the same should have been obtained in current year also. And hence the auditor should report this matter. So ఏం పెద్ద డిఫరెన్స్ ఏమి రాదు రేటింగ్ గ్రేడింగ్ అప్టైన్ చేసుకోవడం వల్ల సేమ్ ఉన్నప్పుడు. సో ఆప్షన్ బి ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24th one. కేస్టేజీ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఆల్రెడీ మనం పైన ఒకటి చూసినాం క్వశ్చన్, సేమ్ క్వశ్చన్. సో ఫైనాన్సింగ్ కంపెనీ అదర్ దెన్ ఎన్బిఐ నిధి కంపెనీ. ఈ కంపెనీ వచ్చేసి ఎగ్జిస్టెన్స్ లాస్ట్ 11 years నుంచి ఉంది. దాని యొక్క నెట్వర్క్ ఎంత ఉంది, 299 crores ఉంది, అంటే 2 crores ఎక్సీడ్ అయింది. సో కంపల్సరీగా సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. సో ఎన్బిఎఫ్సికి న్యూ స్టాట్యుటరీ ఆడిటర్ని అపాయింట్మెంట్ చేసినారు. ఆడిట్ రిపోర్ట్కి చేస్తున్నాము, క్లీన్గా ఇస్తున్నాము. కంపెనీ ప్లానింగ్ ఏమంటే డిస్కషన్ విత్ ఆడిటర్ ఆఫ్ ద కంపెనీ ఫైనాన్షియల్ ఎండ్ 31st March 2019కి who raised point regarding the applicability of new set of accounting standards. సో ఇండియా ఏఎస్ గురించి మాట్లాడుతున్నాము, ఇండియా ఏఎస్ అప్లికబిలిటీ గురించి అడిగినాము, ఇండియా ఏఎస్ అప్లికబిలిటీ అవుతుంది అని చెప్పినాము. సో అప్పుడు మేనేజ్మెంట్ అనేది సర్ప్రైజ్ అయింది, ఇండియా ఏఎస్ మాకు అప్లికబుల్ కావడం ఏంది అని చెప్పడం. సో ఇండియా ఏఎస్ అప్లికబుల్ అయితే 31st March 2019కి అనేది మనం చెప్పాలి. సో ఇండియా ఏఎస్ ఈజ్ నాట్ అప్లికబుల్ 31st March 2019కి. హెన్స్ వ్యూ ఆఫ్ స్టాట్యుటరీ ఆడిటర్ ఈజ్ నాట్ కరెక్ట్, 2019కి అప్లికబిలిటీలోకి రాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. మిస్టర్ శ్రీపాల్ has been appointed as an auditor of ASG Limited, a NBFC company registered with RBI. Mr. Shripal is concerned about whether the format of financial statement prepared by ASG is for notification issued by the Minister of Corporate NCA ప్రకారం ఉందా లేదా నోటిఫికేషన్ అనేది. ఫార్మాట్ ఇన్ Division 3 under Schedule 3 of the company's applicable to NBFC complying with India. Yes, Mr. Shripal wants to know difference between the presentation of Division 2 and Division 3. Division 2 Division 3కి డిఫరెన్స్ చెప్పాలి అంటే Division 2 Division 3 రెండు వచ్చేసి లార్జ్లో చూసుకుంటే పెద్ద ఎక్స్టెంట్ ఏమి ఉండదు, జస్ట్ ఒక 4 ఎక్సెప్షన్ కేసెస్ ఉన్నాయి. 4 ఎక్సెప్షన్ కేసులో ఏం చెప్తారు, ఒక కేసులో వచ్చేసి లిక్విడిటీగా రాసుకోవచ్చు Division 3లో, ఇక్కడ లిక్విడిటీ రాసుకోవడానికి రాదు Division 2లో. సో Division 2 Division 3 ఇక్కడ లిక్విడిటీ రాసుకోవడానికి వస్తుంది, ఇక్కడ లిక్విడిటీ రాసుకోవడానికి రాదు. ఇక్కడ ఫైనాన్షియల్ అసెట్స్ నాన్ ఫైనాన్షియల్ అసెట్స్గా రాసుకుంటాం, ఇక్కడ కరెంట్ అసెట్ నాన్ కరెంట్ అసెట్స్గా రాసుకుంటాం. ఇక్కడ 1% ఆఫ్ టోటల్ రెవెన్యూ పైన ఉంటే స్పెషల్ డిస్క్లోజర్ చేస్తాము. ఇక్కడ 1% ఆర్ 10 lakhs గ్రేటర్ దెన్ ఉంటే మనం స్పెషల్ డిస్క్లోజర్ చేసుకుంటాము. నెక్స్ట్
ఇయర్ డిస్క్లోజ్ ద ఇన్కమ్స్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ అండ్ అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్. సో పిఎన్ఎల్లోనే మనం డిస్క్లోజ్ చేసుకుంటాము రెవెన్యూ, స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ ఓసిఐగా. ఇక్కడ ఓన్లీ ప్రాఫిట్ అండ్ లాస్లోనే రాసుకుంటాం. నోట్ టు అకౌంట్లో డిస్క్లోజ్ చేస్తాం ఏమన్నా చేస్తూ ఉంటే. అండ్ కండిషన్స్ అండ్ రిస్ట్రిక్షన్ డిస్ట్రిబ్యూషన్ అటాచ్డ్ టు స్టాట్యూటరీ. ఏమన్నా మనకి క్రెడిట్ రిస్క్ ఎక్కువ అనిపిస్తే ఇక్కడ మనం సపరేట్గా డిస్క్లోజ్ చేసుకోవచ్చు వాటి గురించి. అండ్ ట్రేడ్ రిసీవబుల్కి సంబంధించి. అండ్ ఒకవేళ మనం ఎల్ఎల్పిగా కానీ ఇస్తే మన యొక్క మెంబర్స్ మన యొక్క డైరెక్టర్ దానిలో ఉంటే మనం ట్రేడ్ రిసీవబుల్గా రాసుకోవచ్చు. అండ్ కండిషన్ అండ్ రిస్ట్రిక్షన్ డిస్ట్రిబ్యూషన్ ఏమైనా అటాచ్మెంట్ చేసినా ఉంటే స్టాట్యూటరీ రిజర్వ్స్ ఏమైనా ఉంటే మనం సపరేట్గా డిస్క్లోజ్ చేసుకోవచ్చు. ఇట్లా సపరేట్ డిస్క్లోజర్ ఆప్షన్ అనేది ఇక్కడ లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26th క్వశ్చన్. ఇన్ ద కోర్స్ ఆఫ్ స్టాట్యూటరీ బ్రాంచ్ ఆడిటర్. సో మీరు ఏం చేస్తున్నారు, బ్రాంచ్ ఆడిట్ని స్టాట్యూటరీ ఆడిటర్గా చేస్తున్నారు. Irregular balance sheet date, payment of overdue amounts, narrate the audit procedure to be carried out with special focus on the classification of advance and provisioning for non-performing of branches. So, as per the RBI guidelines program, if an account has been regularized before the balance sheet date by payment of overdue amount through genuine source, the account need to not be treated as NPA. So, RBI guidelines program రెగ్యులరైజ్ చేస్తుంటే బిఫోర్ బ్యాలెన్స్ షీట్కి పేమెంట్ ఓవర్ డ్యూ అమౌంట్ జెన్యూన్ సోర్స్ నుంచి వస్తే దాన్ని ట్రీటెడ్ చేసుకోకూడదు ఎన్పిఏగా. సో ఎన్పిఏగా ట్రీటెడ్ చేసుకోవచ్చు బిఫోర్ బ్యాలెన్స్ షీట్కి ఉన్నప్పుడు. ఓవర్ డ్యూ ఏమైనా ఉండి జెన్యూన్ సోర్స్ నుంచి వస్తే పేమెంట్ ఓవర్ డ్యూది. నెక్స్ట్ వేర్ ద సబ్సిక్వెంట్ టు రీపేమెంట్ బై ద బారోవర్ విచ్ ఈజ్ మేక్స్ అకౌంట్ రెగ్యులర్. అంటే మనకి విత్ ఇన్ ఏమన్నా అడ్జస్టింగ్ ఈవెంట్స్ వస్తే అడ్జస్టింగ్ ఈవెంట్స్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. జెన్యూన్ సోర్స్ నుంచి మనకు వస్తే అంటే ఇక్కడ లోన్ని క్లోజ్ చేయడానికి ఇంకొక లోన్ని ఓపెన్ చేసి అక్కడ నుంచి పంపించుంటే అది జెన్యూన్ సోర్స్ కాదు. సో సబ్సిక్వెంట్ టు రీపేమెంట్ బై ద బారోవర్ ద బ్రాంచ్ హ్యాస్ ప్రొవైడెడ్ ఫర్దర్ ఫండ్స్ టు ద బారోవర్. The auditor should carefully assess whether the repayment was out of genuine source or not. So genuine source నుంచి పేమెంట్ చేసినారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. Where the accounts indicate inherent weaknesses based on the data available, the account shall be determined as NPA. So బ్యాంక్ లిమిటెడ్కి చేస్తున్నప్పుడు ఎన్పిఏ ప్రొవిజన్స్ని చూసినప్పుడు మూడింటిని బాగా చూసుకోవాలి. ఒకటి జెన్యూన్ సోర్స్ నుంచి వచ్చిందా లేదా, ఎన్పిఏగా ట్రీట్ చేయకుండా ఉండడానికి జెన్యూన్ సోర్స్ వేరే లోన్స్ ఏమైనా ఇచ్చి ఇక్కడ క్లోజ్ చేస్తున్నా అది చూసుకోవాలి. అకౌంట్ ఇన్హెరెంట్ వీక్నెసెస్ ఏమైనా ఉన్నాయి వాటిని చూసుకోవాలి. డీమింగ్ ఎన్పిఏకి సంబంధించి. క్లారిఫికేషన్ అండ్ ప్రొవిజనింగ్. ఎగ్జామిన్ వెదర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ద మేడ్ బై ద బ్రాంచ్ ఈజ్ అప్రాప్రియేట్. సో క్లాసిఫికేషన్ ఏదైతే చేస్తుందో బ్రాంచ్ అది అప్రాప్రియేట్గా ఉండాలి. అండ్ పర్టికులర్లీ ఎగ్జామిన్ క్లాసిఫికేషన్ ఆఫ్ అడ్వాన్స్ వేర్ దర్ ఆర్ థ్రెట్ టు రికవరీ. సో థ్రెట్ ఉంటే రికవరీ చేయడానికి. నెక్స్ట్ ఎగ్జామిన్ whether the secured and unsecured portion of advance have been segregated correctly and provisions have been calculated properly. So secured unsecured portion of advances ఏమున్నాయి వాటిని సెగ్రిగేషన్ వచ్చేసి కరెక్ట్లీ సెగ్రిగేషన్ చేసినా లేదా ప్రొవిజన్స్ అనేది ప్రాపర్లీ క్యాలిక్యులేషన్ చేసినా లేదా చెక్ చేసుకోండి. ఇట్ ఈస్ షుడ్ బి ఎన్ష్యూర్ దట్ ద classification is made as per the position as on the date, and hence classification of all standard accounts be reviewed as on the balance sheet date. Next, the date of NPA is significant to determine that the classification and hence the specific care to be taken in this regard. So significant date of NPA significant చూసుకోండి. డిటర్మైన్ ద క్లాసిఫికేషన్ అండ్ ఎన్ స్పెసిఫిక్ కేర్ తీసుకోవాలి వీటికి సంబంధించి. నెక్స్ట్ ఎన్పిఏ షుడ్ బి రికగ్నైజ్ ఓన్లీ బేస్డ్ ఆన్ కాన్సెప్ట్ ఆఫ్ పాస్ట్ డ్యూ అండ్ ఓవర్ డ్యూ కాన్సెప్ట్ అండ్ నాట్ బేస్డ్ ఆన్ బ్యాలెన్స్ షీట్ డేట్. సో బ్యాలెన్స్ షీట్ డేట్ కాదు, పాస్ట్ డ్యూ ఏముంది అండ్ ఓవర్ డ్యూ ఏముంది ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం ఎన్పిఏగా తీసుకోవాలి. మనం బ్యాలెన్స్ షీట్ డేట్కు 180 days చూసుకుంటా నేను 90 days కూర్చుంటా అంటే కాదు, కూర్చోవద్దు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27th. CA Nadar is conducting statutory audit of RHL Limited. So NBFC it has branches in various parts of business. NBFC's పార్ట్స్ ఉన్నవి. కంపెనీకి వచ్చేసి ఫోకసింగ్ వచ్చేసి హౌస్ ఫైనాన్సింగ్ దానిలో ఫోకసింగ్ ఉంది. అండ్ హౌస్ స్టాండింగ్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ వర్త్ 150 crores. సో ఎంత ఉన్నాయి నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ 150 crores ఉంది. కంపెనీ హ్యాజ్ రిపోర్టెడ్ మిస్డ్ ఇంట్రెస్ట్ పేమెంట్ ఆఫ్ 15 crores. సో 15 crores ఆఫ్ ఇట్స్ డెట్ బికాస్ ఇన్అడ్వకేట్లీ లిక్విడిటీ. హ్యాజ్ ఎ రిజల్ట్ RHL లిమిటెడ్ ఫేస్డ్ ఏ సిరీస్ ఆఫ్ డౌన్ గ్రేడ్ బై రేటింగ్ ఏజెన్సీ ఆన్ ఇట్స్ డెట్ ఓవర్ పాస్ట్ 2 months. సో ఓవర్ పాస్ట్ 2 monthsలో డౌన్ గ్రేడ్ అయిపోయింది రేటింగ్ ఏజెన్సీస్తో చూసుకుంటే. రేటింగ్ వాజ్ కట్ డౌన్ to B from A4 implying that company was in default or expected to be default. సో కంపెనీ డిఫాల్ట్ లేకపోతుంది అని చెప్తున్నారు. వాట్ ఆస్పెక్ట్ CA Nadar should look into the relation to the activity by mobilizing public deposits, particularly in relation to downgrading of
credit facility by RHL Limited. So see another has to ascertain whether the company has complied with the following aspects in relation to the activity of mobilizing the public department. So see another వచ్చేసి అసర్టైన్ చేయాలి కంపెనీ అనేది కంప్లై అవుతుందా కంప్లై కావడం లేదా, మొబిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ యాక్టివిటీ కంప్లై అవుతుందా కంప్లై కావడం లేదా. ఫస్ట్ పాయింట్, the ceiling on quantum of public deposit has been linked to its credit rating has given by approved credit rating agency. సో పబ్లిక్ డిపాజిట్స్ సీలింగ్ చూసుకున్నప్పుడు దాని యొక్క క్రెడిట్ రేటింగ్ లింక్ అనేది ఎంత అండ్ అప్రూవ్డ్ ఎంత క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అనేది. ఇన్ ద ఈవెంట్స్ ఆఫ్ అప్గ్రేడింగ్ ఆర్ డౌన్గ్రేడింగ్ క్రెడిట్ రేటింగ్ ద ఆడిటర్ షుడ్ బేర్ ఇన్ మైండ్ దట్ ద ఎన్బిఎఫ్సి విల్ హ్యావ్ ఇంక్రీజ్ ఆర్ రెడ్యూస్ ఇట్స్ పబ్లిక్ డిపాజిట్ ఇన్ అకార్డెన్స్ విత్ రివైజ్డ్ క్రెడిట్ రేటింగ్. సో క్రెడిట్ రేటింగ్ ప్రకారం మనం ఎన్బిఎఫ్సి అనేది డిపాజిట్ని యాక్సెప్ట్ చేయడం, ఆ డిపాజిట్ని యాక్సెప్ట్ చేయకుండా ఉండడం చూసుకోవాలి. డిపాజిట్ని తగ్గించుకోవాలి ఎప్పుడైతే క్రెడిట్ రేటింగ్ తగ్గిపోతుంటాయి, డిపాజిట్ని ఇంక్రీజ్ చేసుకోవాలి ఎప్పుడైతే క్రెడిట్ రేటింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంటాయి. అసైనింగ్ టు ఇట్ విత్ ఇన్ స్పెసిఫైడ్ టైమ్ ఫ్రేమ్ అండ్ షుడ్ ఎన్ష్యూర్ దట్ ద ఎన్బిఎఫ్సి షేర్స్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద సేమ్ టు ద ఆర్బీఐ ఇన్ రైటింగ్. సో నా క్రెడిట్ రేటింగ్ ఇంత ఉంది, నేను ఇంత డిపాజిట్ని తీసుకుంటున్నాను అనేది ఇన్ రైటింగ్లో ఆర్బీఐకి వర్డ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డౌన్ గ్రేడింగ్, సో ఒకవేళ డౌన్ గ్రేడింగ్ అవుతుంటే ఆఫ్ క్రెడిట్ రేటింగ్ బిలో ద మినిమం స్పెసిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ నాన్ ఎన్బిఎఫ్సి బ్యాంక్ బీయింగ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రెడిట్ కంపెనీ హార్ ఫ్యాక్టర్ షెల్ రెగ్యులరైజ్ ద ఎక్సెస్ డిపాజిట్ యాజ్ ప్రొవైడెడ్ ఇయర్ అండర్. సో ఒక మినిమం స్పెసిఫై చేసిన దానికంటే కిందికి పడిపోతే అట్లాంటి కేసెస్లో ఆ కంపెనీ ఏం చేయాలంటే ఫస్ట్ ఇమ్మీడియట్గా కొత్త ఫ్రెష్ డిపాజిట్ని పబ్లిక్ డిపాజిట్ని యాక్సెప్ట్ చేయడం స్టాప్ చేయాలి. ఆర్ ఉన్న డిపాజిట్ని ఎగ్జిస్టింగ్ డిపాజిట్ని రెన్యూవింగ్ చేయకూడదు, అంటే రెన్యూవింగ్కి తీసుకోకూడదు, కొత్త ఫండ్ని యాడ్ చేయకూడదు, రెన్యూ చేయకూడదు. సెకండ్ పాయింట్, రిపోర్ట్ ద పొజిషన్ విత్ ఇన్ 15 వర్కింగ్ డేస్ టు ద కన్సర్న్ రీజనల్ ఆఫీస్ ఆఫ్ ఆర్బీఐ వేర్ ద ఎన్బిఎఫ్సి ఈజ్ రిజిస్టర్. సో ఎన్బిఎఫ్సి ఏదైతే రిజిస్టర్ అయిందో, ఏ ప్లేస్లో అయితే రిజిస్టర్ ఉందో అక్కడ రీజనల్ ఆఫీస్కి విత్ ఇన్ 15 డేస్ లోపల మనం రిపోర్ట్ చేయాలి. నెక్స్ట్, నో మెచ్యూర్డ్ పబ్లిక్ డిపాజిట్ షెల్ బి రిన్యూడ్ వితౌట్ ఎక్స్ప్రెస్ అండ్ వాలంటరీ కన్సెంట్ టు ద ఆఫ్ ద డిపాజిటర్. సో ఏ పబ్లిక్ డిపాజిట్ని నో మెచ్యూర్డ్ పబ్లిక్ డిపాజిట్ షెల్ బి రిన్యూ చేయకూడదు వితౌట్ ఎక్స్ప్రెస్ అండ్ వాలంటరీ కన్సెంట్ ఆఫ్ ద డిపాజిటర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28లో ఏం చేస్తారు, డూయింగ్ ద ఆడిట్ ఆఫ్ ఏఎంసీ ఫైనాన్స్ లిమిటెడ్ హ్యాస్ NBFC, the auditor found that fraud was committed by its employees amounting to 107.8 lakhs. The management of the company took several actions against employees and the auditor took all necessary steps to report the fraud. Which among the following steps auditor should take with respect to fraud committed by the employees of the NBFC? సో ఎవరు ఇక్కడ ఫ్రాడ్ చేసినది, ఎంప్లాయీస్ ఫ్రాడ్ చేసినారు. ఎంప్లాయీస్ ఫ్రాడ్ చేసినారంటే మనం కంపల్సరీగా CFMC అనేది ఒకటి ఉంటుంది, విత్ ఇన్ 3 weeks లోపల మనం ఇన్ఫామ్ చేయాలి. సో రిపోర్ట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్ షుడ్ బి సెంట్ టు సెంట్రల్ ఫ్రాడ్ మానిటరింగ్ సెల్ ఆఫ్ ఆర్బీఐ విత్ ఇన్ 3 weeks ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్. సో ఇది కరెక్ట్. సో ఎంప్లాయ్ చేసినప్పుడు విత్ ఇన్ 3 weeks లోపల మనం ఫ్రాడ్ని డిటెక్ట్ చేసిన విత్ ఇన్ 3 months లోపల మనం ఒక ఫామ్లో ప్రిస్క్రైబ్ ఫామ్లో సెంట్రల్ ఫ్రాడ్ మానిటరింగ్ సెల్ ఆఫ్ ఆర్బీఐకి సెండ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29th. ABC Limited is a company registered under the Companies Act 2013. The company is engaged in the business of loan and advances, acquisition of shares, stock, bond, debenture, securities by the government or local authorities for the year ended 31st March following are the sum of the extracts provided. సో ఏమేమి ప్రొవైడ్ చేసినారు, పేడ్ షేర్ క్యాపిటల్ ఉంది, నాన్ కరెంట్ అసెట్స్ ఉంది, కరెంట్ అసెట్స్, ఇవి లోన్స్ అండ్ అడ్వాన్సెస్. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అంటే ఏమివి, ఫైనాన్షియల్ అసెట్స్ అవుతుంది. సో 555.9 44.47 ఈ రెండు మనకి ఫైనాన్షియల్ అసెట్స్ అవుతాయి. టోటల్ అసెట్స్ ఎంత 530, ఇంటాంజిబుల్ అసెట్స్ ఎంత 530లో 3 తీసేస్తే 440 అనుకుందాంలేండి. 440లో హాఫ్ ఎంత అవుతుంది, 220 అవుతుంది. సో 220 ద హాఫ్. సో దీనికి హాఫ్ కంటే ఎక్కువ ఉంది, అంటే ఫైనాన్షియల్ అసెట్స్ యొక్క కండిషన్ని సాటిస్ఫై చేసింది ఫస్ట్ది. సెకండ్ది అండ్ ప్రాఫిట్స్ వచ్చేసి 7.25 అండ్ ఇన్కమ్ ఫ్రమ్ ఇంట్రెస్ట్ ఆర్ డివిడెండ్, అంటే దీనిలో నుంచి వచ్చిన అమౌంట్ 52 ఉంది. టోటల్ వచ్చేసి 102.5 ఉంది. 102.5 అంటే 102లో హాఫ్ అంటే 51. సో 51కి ఎక్సీడ్ ఉంది కాబట్టి ఈ అమౌంట్ ఫైనాన్షియల్ ఇన్కమ్ కండిషన్ కూడా సాటిస్ఫై చేసింది. సో రెండు కండిషన్ని సాటిస్ఫై చేసింది కాబట్టి ఇది ఎన్బిఎఫ్ ఫైనాన్సింగ్ కంపెనీ అని చెప్పొచ్చు. సో 45 రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి ఐఏ ప్రకారం, కండిషన్ని సాటిస్ఫై చేసింది కాబట్టి. సో ఇన్ ఆర్డర్ టు
identify a particular company has a NBFC, it will consider both assets and both చూసుకోవాలి. Financial assets and income pattern has evidence from the last audited balance sheet of the company to decide its principal business. The company will be treated as NBFC when a company financial assets constitute more than 50% of total assets net of intangible assets. So intangible assets net off చేయాలి. And income from financial assets constitute more than 50% of gross total income. A company which fulfill both these criteria shall qualify as NBFC and would require to be registered as NBFC by RBI. In the given case ABSE Limited, its financial assets వచ్చేసి 400.37 ఉంటాయి. బై 2 చూసుకుంటే 200 సంథింగ్ వస్తుంది. మన అసెట్స్ వచ్చేసి ఎక్కువనే ఉన్నాయి కాబట్టి సో 32 ఫైనాన్షియల్ అసెట్స్ 52 ఉన్నాయి కాబట్టి అండ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఉన్నాయి 102.57 ఉంది. ఫ్రమ్ ద ఇట్ ఈస్ క్లియర్ ఐబీసీ ఫైనాన్షియల్ అసెట్స్ కాన్స్టిట్యూట్ మోర్ దెన్ 50% ఉన్నాయి అండ్ టోటల్ అసెట్స్ వచ్చేసి మోర్ దెన్ 50% ఉన్నాయి ఆఫ్ ద గ్రాస్ టోటల్ ఇన్కమ్. సో ఏబీసీ లిమిటెడ్ వచ్చేసి ఫుల్ఫిల్ చేసింది బోత్ క్రైటీరియాస్ ఆఫ్ ఎన్బిఎఫ్సికి. దట్ ఏబీసీ లిమిటెడ్ కెన్ అప్లై ఫర్ రిజిస్ట్రేషన్ అండర్ సెక్షన్ 45I of RBI యాక్ట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫామ్ అలాంగ్ విత్ నెసరీ డాక్యుమెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. గయాన్ లిమిటెడ్ వచ్చేసి స్టాట్యుటరీ ఆడిటర్ ఆఫ్ కుంటూ ఎన్బిఎఫ్సికి ప్లానింగ్ టు ఆడిట్ ప్రొసీజర్. సో ఆడిట్ ప్రొసీజర్ని చేయాలనుకుంటున్నాడు కంపెనీకి. ఇప్పుడు ఆడిట్ ప్రొసీజర్లో మనం ఏమేమి చెక్ చేయాలి, ఒక ఎన్బిఎఫ్సిని చెక్ చేయాలి అంటే అనేది మనం ఇక్కడ చెప్పాలి. సో బ్రాడ్ ఏరియా దట్ షుడ్ బి మ్యాండేటరీ పార్ట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్ ఫర్ కండక్టింగ్ ఆడిట్ ఆఫ్ ఎన్బిఎఫ్సి. సో ఆడిట్ ఆఫ్ ఎన్బిఎఫ్సి చూస్తుంటే ఫస్ట్ ప్రిన్సిపల్ బిజినెస్ ఏమనేది చేసుకోవాలి. ప్రిన్సిపల్ బిజినెస్ చెక్ చేసుకోవడానికి ఏమి ఫైనాన్షియల్ అసెట్స్ ఫైనాన్షియల్ ఇన్కమ్ కండిషన్ని సాటిస్ఫై చేసి ఉండాలి. సో అసెటింగ్ ద బిజినెస్ ఆఫ్ ద కంపెనీ. ఫస్ట్ స్టెప్ ఆఫ్ క్యారింగ్ అవుట్ of the audit of NBFC he is to scan through MOA or AOA. MOA కానీ AOA ని మొత్తం MOA and AOA ని స్కాన్ చేసి so has to acquisite on oneself with the type of business that the company is engaged. ఏ టైప్లో ఉంది బిజినెస్ అనేది చెక్ చేసుకోండి. The task of ascertaining the principal business activity of any NBFC is of paramount importance since the very classification of company has NBFC and its further classification under all depend upon its principal business activity. Based on the classification of a company, it will be required to comply with the provisions relating to limit and acceptance of public deposit as contained in the NBFC public deposit directions. So public deposit directions ని చూసుకోవాలి. నెక్స్ట్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్. సో ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ఎవాల్యుయేషన్ చేసుకొని an auditor should gain an understanding of accounting system and related internal control adopted by the NBFC to determine the nature, timing and extent of its audit procedure. An auditor should also ascertain whether the internal controls put in place by the NBFC are advocate and are being effectively followed. సో ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్స్ అనేది ఉన్నవి ప్లేస్లో ఉన్నవి అండ్ ఎన్బిఎఫ్సి అనేది ఫాలో అవుతుంది అడ్వకేట్గా చూసుకోవాలి. నెక్స్ట్ ఇన్ పర్టికులర్ ద ఆడిటర్ షుడ్ రివ్యూ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ సిస్టమ్స్ ఆఫ్ recovery prevalent at the NBFC. He should ascertain whether the NBFC has effective system of periodical review advances in place which would facilitate effective monitoring and follow-ups. So NBFC అనేది periodical review చేస్తుంది అండ్ సిస్టమ్ ప్రివాలెంట్ చేస్తుంది అండ్ ఫాలోఅప్స్ అనేది ప్రాపర్గా చేస్తుంది, మానిటరింగ్ ప్రాపర్గా చేస్తుంది. ఒకవేళ ఆబ్సెంట్ ఉంటే పీరియాడికల్ రివ్యూస్ అనేది non detection of sticky advances at very inception, it ultimately results NBFC having alarming high level of NPS. సో NPS ఎక్కున్నట్లు మనకి అలారం వచ్చేస్తుంది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ విత్ ఆర్బీఐ సెక్షన్ 45IA ప్రకారం ఎన్బిఎఫ్సి అనేది ఎప్పుడైతే స్పెసిఫై చేసిన దాని ప్రకారం ఉంటే అప్పుడు కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. సో కంపెనీ అనేది రిజిస్ట్రేషన్ గ్రాంట్ తీసుకుంటే రిజిస్ట్రేషన్ తీసుకోలేదా, రిజిస్ట్రేషన్ తీసుకుంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ని తీసుకోండి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి లేకుంటే రీజన్ని తెలుసుకోండి. నెక్స్ట్ ద ఆడిటర్ మస్ట్ అసర్టైన్ వెదర్ ద కంపెనీ ప్రాపర్లీ క్లాసిఫైడ్ various regulations. So in case of NBFC has not been classified by the RBI, the classification of the company will have to be determined after careful consideration of various factors such as particularly earlier registration granted if any of particulars furnished the application. So company memorandum and financial MOA చూడండి ఫైనాన్షియల్ రిజల్ట్స్కి సంబంధించి. నెక్స్ట్ NBFC prudential norms directions. సో చెక్ కంప్లైన్స్ విత్ prudential norms. సో prudential norms ని కంప్లై అయినారా లేదా.
ఇన్కమ్ బేసింగ్, ఇన్కమ్ రికగ్నిషన్ చూడండి, ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ చూడండి, అకౌంటింగ్ స్టాండర్డ్ చూడండి, అకౌంటింగ్ ఇన్వెస్ట్మెంట్ చూడండి, అకౌంటింగ్ ఇన్వెస్ట్మెంట్, అసెట్ క్లాసిఫికేషన్ ఎప్పుడు ఉంది, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ అండ్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ ఉన్నాయి, క్యాపిటల్ అడ్వకేసీ నామ్స్, ప్రొహిబిషన్ ఆఫ్ గ్రాంటింగ్ ఆఫ్ లోన్స్ బై ఎన్బిఎఫ్సి అగేన్స్ట్ ఇట్స్ ఓన్ షేర్, ప్రొహిబిషన్ ఆన్ లోన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఫెయిల్యూర్ టు రీపే పబ్లిక్ డిపాజిట్ అండ్ నామ్స్ ఆఫ్ కన్సంట్రేషన్ ఆఫ్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ చెక్ చేయండి. నెక్స్ట్ ఇన్ ద గివెన్ సిచ్యువేషన్ గయాన్ అండ్ కో వచ్చేసి statutory auditor of Kuntu NBFC while planning audit procedure to be done during the audit of entity. There is difference of opinion between the Mathigan and his partner Sugutia regarding revolution of internal control and verification of registrations with RBI. సో రెండింటిని చూసుకున్నప్పుడు ఎన్బిఎఫ్సి అనేది నాట్ ఎంటైటిల్డ్ టు కమెన్స్ బిజినెస్ వితౌట్ ఫస్ట్ ఆప్టైనింగ్. సో కంపల్సరీగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆప్టైన్ చేసుకున్నాకనే ఎన్బిఎఫ్సి అనేది స్టార్ట్ చేయాలి. సో దీనికోసం మనం రెండు చూసుకోవాలి. ఒకటి కండిషన్స్ రిలేటింగ్ టు రిజిస్ట్రేషన్ విత్ ఆర్బీఐ. సో డ్యూయల్ చూసుకోవాలి, వెదర్ డ్యూయల్ కండిషన్స్. ఒకటి రిజిస్ట్రేషన్ విత్ ఆర్బీఐ ఉందా లేదా, అండ్ సెకండ్ వచ్చేసి మినిమం నెట్ ఓన్డ్ ఫండ్స్ మెయింటైన్ చేస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఈ రెండింటిని చెక్ చేసుకోండి. తర్వాత ఆడిటర్ షుడ్ గెయిన్ అండర్స్టాండింగ్ ఆఫ్ అకౌంటింగ్ సిస్టమ్ అండ్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్. అకౌంటింగ్ సిస్టమ్ ఎట్లుంది, ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ అడాప్ట్ చేసుకునేది ఏవి ఎన్బిఎఫ్సి అనేది టు డిటర్మన్ నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెన్స్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ చెక్ చేసుకోండి. అండ్ ఆడిటర్ షుడ్ ఆల్సో అసర్టైన్ వెదర్ ద ఇంటర్నల్ కంట్రోల్స్ పుట్ ఇన్ ప్లేస్. సో ఇంటర్నల్ కంట్రోల్ ప్లేస్లో పెట్టామా లేదా బై ద ఎన్బిఎఫ్సి ఆర్ అడ్వకేట్ అండ్ బీయింగ్ ఇది ఎఫెక్టివ్లీ ఫాలోడ్. అకార్డింగ్ కంటెన్షన్స్ ఆఫ్ మిస్టర్ సుగియా రిగార్డింగ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ విత్ ఆర్బీఐ షుడ్ నాట్ బి పార్ట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ యాజ్ ఇట్ పార్ట్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ ఆడిట్ ఓన్లీ ఈజ్ నాట్ కరెక్ట్. సో అది ఇంటర్నల్ కంట్రోల్ చూసుకుంటుంది, ఆడిటర్ చూడాల్సిన అవసరం లేదని చెప్పేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ 50:50 టెస్ట్ డిటర్మినేషన్ ఈజ్ పాపులర్లీ యూజ్డ్ ఇన్ ఎన్బిఎఫ్సిలో యూజ్ చేస్తాం, ఎన్బిఎఫ్సి కంపెనీలో. నెక్స్ట్ శ్రీనాథ్ ఏ అండ్ కంపెనీ ఎల్ఎల్పి ఏ ఫర్మ్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ వాజ్ అపాయింటెడ్ హ్యాజ్ అన్ ఆడిటర్ ఆఫ్ ఎన్బిఎఫ్సి. ద ఆడిట్ వర్క్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. ద ఆడిట్ టీమ్ విచ్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫీల్డ్ వర్క్ కమ్ అక్రాస్ వేరియస్ అబ్జర్వేషన్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఎన్బిఎఫ్సి లిమిటెడ్ అండర్స్టాండింగ్ ద ఎక్సెప్షన్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్. సో exceptions obligation of the auditor to submit exception report టు ఆర్బీఐ. ఎక్సెప్షన్ రిపోర్ట్ ఎప్పుడు ఇవ్వాలి, వేర్ ద నాన్ బ్యాంకింగ్ కంపెనీ ఉంటే. ఇవి నాన్ బ్యాంకింగ్ కంపెనీ కానీ మనం చేస్తుంటే స్టేట్మెంట్ రిగార్డింగ్ ఐటమ్స్ చూసినప్పుడు పేరా 3 అబోవ్ చూసుకోవాలి. అందులో అన్ఫేవరబుల్ ఆర్ క్వాలిఫైడ్ ఏమైనా ఉన్నవా, ఆర్ ద ఒపీనియన్ ఆఫ్ ద ఆడిటర్ కంపెనీ హ్యాస్ నాట్ కంప్లైంట్. సో కంపెనీ కంప్లైంట్ కాకుండా ఉంటే ద ప్రొవిజన్స్ ఆఫ్ చాప్టర్ 3B ఆఫ్ యాక్ట్. సో చాప్టర్ 3B ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ కన్నా కంప్లైంట్ కాకుంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ యాక్సెప్టింగ్ ఆఫ్ పబ్లిక్ డిపాజిట్స్ డైరెక్షన్స్ని కన్నా పబ్లిక్ డిపాజిట్ డైరెక్షన్స్ కానీ ఫాలో కాకుండా ఉంటే, చాప్టర్ 3 ప్రొవిజన్స్ని ఫాలో కాకుండా ఉంటే ఎన్బిఎఫ్సి కూల్ బడ్డీస్. సో ఎన్బిఎఫ్సి వచ్చేసి సిస్టమాటిక్ ఇంపార్టెంట్ నాన్ డిపాజిట్ టేకింగ్ కంపెనీ కానీ ఆర్ నాన్ సిస్టమాటిక్ డిపాజిట్ టేకింగ్ కంపెనీ కానీ వాటి యొక్క డైరెక్షన్స్ని ఫాలో అవుతుందా ఫాలో కాకుండా చూసుకోవాలి. ఇట్ ఈస్ షెల్ బి అప్లికేషన్ ఆఫ్ ద ఆడిటర్ టు మేక్ రిపోర్ట్ containing the details of such favorable or unfavorable qualified statement or about non-compliance కంప్లైంట్ కాకుండా రిపోర్ట్ని ప్రొవైడ్ చేయాలి. అండ్ ద కంపెనీ ఏదైతే ఆడిటర్ ఇస్తుందో ఆడిటర్ ఇచ్చిన తర్వాత ద కంపెనీ టు ద కన్సర్న్ రిజిస్టర్ ఆఫీస్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ నాన్ బ్యాంకింగ్ సూపర్విజన్ ఆఫ్ ఆర్బీఐ అండర్ హూజ్ జ్యూరిడిక్షన్ అండ్ రిజిస్టర్ ఆఫీస్ ఆఫ్ ద కంపెనీ లొకేటెడ్ ఇన్ ఫస్ట్ షెడ్యూల్ టు ద ఎన్బిఎఫ్సి ఆఫ్ ద కంపెనీ. ఆ రెండింటికి వాళ్ళు రిపోర్ట్ని సబ్మిట్ చేయాలి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ వీటికి సంబంధించి. సో ఆ ఆడిటర్ ఏదైతే రిపోర్ట్ ఇస్తారో అది. నెక్స్ట్ ద డ్యూటీ ఆఫ్ ద ఆడిటర్ అండర్ సబ్ పారా షెల్ బి రిపోర్ట్ ఓన్లీ ఆన్ కాంట్రవెన్షన్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ 1934 అండ్ డైరెక్షన్ గైడ్లైన్స్. సో ఎప్పుడైతే కాంట్రవెన్షన్ చేసినారో అప్పుడు మాత్రమే మనం రాయాల్సి ఉంటుంది. ఎవరు ఆడిటర్ డైరెక్షన్స్, గైడ్లైన్స్, ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నావో వాటికి. సచ్ రిపోర్ట్ షెల్ నాట్ కంటైన్ ఎనీ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు కంప్లైంట్స్ ఆఫ్ ఎనీ ఆఫ్ దిస్ ప్రొవిజన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33 ఏమి CA Seethal is conducting the statutory audit of Kuntu Limited NBFC. It has branches of various parts of India. The company with focusing housing finance. So నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఉంటున్నాయి 170 crores ఉన్నాయి వర్త్కి. కంపెనీ రిపోర్టెడ్ మిస్టేటెడ్ ఇంట్రెస్ట్ పేమెంట్ అనేది 17 crores మిస్టేట్మెంట్ చూపించింది బికాజ్ ఇన్అడ్వకేట్లీ లిక్విడేట్. హ్యాస్ ద రిజల్ట్స్ ఆఫ్ Kuntu Limited ఫేసెస్ సిరీస్ ఆఫ్ డౌన్ గ్రేడింగ్ బై రేటింగ్ ఏజెన్సీస్ ఆన్ ఇట్ డెట్ ఓవర్ ద పాస్ట్ 2 months. రేటింగ్ వాజ్ కట్ డౌన్ from A4, implying that the company was in default or expected to be default soon. So what aspects CA Seethal should look into relation of the activity mobilizing the public deposits. సో ఎప్పుడైతే మనకి క్రెడిట్ రేటింగ్కి కింద పడిపోతామో అప్పుడు కొత్త ఫండ్స్ని మనం యాక్సెప్ట్ చేయకూడదు, కొత్త డిపాజిట్ని ఆప్ చేయకూడదు, మెచ్యూర్
అనేటివి రెన్యూ చేయకూడదు. ఇట్లాంటివన్నీ పాయింట్స్ని చూసుకోవాలి. సో సిఏ శీతల్ హ్యాస్ టు అసర్టైన్ వెదర్ ద కంపెనీ హ్యాస్ కంప్లీట్ విత్ ద ఫాలోయింగ్ ఆస్పెక్ట్ ఇన్ రిలేషన్ టు ద యాక్టివిటీ ఆఫ్ మొబిలైజేషన్ ఆఫ్ ఫండ్స్. సో ఫండ్స్ని మొబిలైజేషన్ చేయాలి అంటే సిఏ శీతల్. సో సిఏ శీతల్ అంటే సీలింగ్ లిమిట్ ఆఫ్ క్వాంటమ్ ఆఫ్ పబ్లిక్ డిపాజిట్ హ్యాస్ బీన్ లింక్ టు ఇట్స్ క్రెడిట్ రేటింగ్. సో మనకి క్వాంటమ్ ఆఫ్ పబ్లిక్ డిపాజిట్ ఏదాన్ని లింక్ చేసుకొని ఉంటుంది, క్రెడిట్ రేటింగ్ లింక్ చేసుకొని ఉంటుంది. అప్రూవ్డ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ అప్గ్రేడింగ్ ఆర్ డౌన్గ్రేడింగ్ ఆఫ్ క్రెడిట్ రేటింగ్ ద ఆడిటర్ షుడ్ బేర్ ఇన్ మైండ్ దట్ ద ఎన్బిఎఫ్సి విల్ హ్యావ్ టు ఇంక్రీజ్ ఆర్ రెడ్యూస్ ఇట్స్ పబ్లిక్ డిపాజిట్ ఇన్ అకార్డెన్స్ విత్ రివైజ్డ్ క్రెడిట్ రేటింగ్ అసైన్ టు ఇట్ విత్ ఇన్ ఏ స్పెసిఫైడ్ టర్మ్ ఫ్రేమ్ అండ్ షుడ్ ఎన్ష్యూర్ దట్ ఎన్బిఎఫ్సి హ్యాస్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద సేమ్ టు ద ఆర్బీఐ ఇన్ రైటింగ్. సో ఆర్బీఐకి ఇన్ రైటింగ్లో తీసుకోండి. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డౌన్ గ్రేడింగ్ ఆఫ్ క్రెడిట్ రేటింగ్ బిలో ద మినిమం స్పెసిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఆర్ ఎన్బిఎఫ్సి బీయింగ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రెడిట్ కంపెనీ ఆర్ ఫ్యాక్టర్స్ షెల్ రెగ్యులైజ్ ద ఎక్సైజ్ డిపాజిట్స్. ఎప్పుడైతే మనకి ఎక్సైజ్ డిపాజిట్స్ ఉంటాయో వాటిని రెగ్యులరైజ్ చేసుకోవాలి. ఇమీడియట్ ఎఫెక్ట్ తీసుకోవాలి. ఏమి ఇమీడియట్ ఎఫెక్ట్? స్టాప్ చేయండి ఫ్రెష్ పబ్లిక్ డిపాజిట్ని, రెన్యూ చేయకండి ఎగ్జిస్టింగ్ డిపాజిట్ని. ఆల్ ఎగ్జిస్టింగ్ డిపాజిట్స్ అనేది రన్ ఆఫ్ చేసేయండి మెచ్యూరిటీకి. అండ్ రిపోర్ట్ ద పొజిషన్ విత్ ఇన్ 15 వర్కింగ్ డేస్ లోపల టు ద కన్సర్న్ రీజనల్ ఆఫీస్ ఆఫ్ ఆర్బీఐ వేర్ ద ఎన్బిఎఫ్సి రిజిస్టర్ అయ్యిందో దానికి రిపోర్ట్ చేయండి పొజిషన్ని. నో మెచ్యూర్డ్ పబ్లిక్ డిపాజిట్ షిల్ బి రిన్యూడ్ వితౌట్ ఎక్స్ప్రెస్ అండ్ వాలంటరీ కన్సెంట్ ఆఫ్ డిపాజిటర్స్. సో మెచ్యూర్ అయ్యే డిపాజిట్ని రెన్యూ చేయకూడదు వితౌట్ ఎక్స్ప్రెసింగ్ వాలంటరీ కన్సెంట్ ఆఫ్ డిపాజిటర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. మిస్టర్ వర్ధమాన్ అండ్ అసోసియేట్స్ హ్యాస్ అపాయింటెడ్ హ్యాజ్ అన్ స్టాట్యుటరీ ఆడిటర్. సో స్టాట్యుటరీ ఆడిటర్గా అపాయింట్ అయినారు. ఎవరు? వర్ధమాన్ లిమిటెడ్. కంపెనీ రిక్వైర్డ్ వచ్చేసి ఇండియా ఏస్ని కంప్లై కావాలనుకుంటుంది. ఫైనాన్షియల్ 21-22కి సంబంధించి కొత్త ఇది. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ audit, CEO Vardhaman found that the company has classified its assets and liabilities as financial assets and non-financial assets instead of current assets and non-financial. సో డివిజన్ 2 డివిజన్ 3 గురించి వచ్చేస్తుంది. డివిజన్ 3లో మనం ఇట్లానే చేసుకుంటాము, డివిజన్ 2లో ఇట్లా చేస్తుంటాము. వాట్ షుడ్ బి CEO Vardhan అడ్వైజ్ అబౌట్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎన్బిఎఫ్సి ఫర్ దిస్ కేసులో? సో ద మేనేజ్మెంట్ ఆఫ్ ఎన్బిఎఫ్సి UVW ఈజ్ కరెక్ట్. సో క్లాసిఫైయింగ్ the balance sheet items, financial and non-financial assets as per requirement of Division 3 of Schedule 3 of the Companies Act 2013. సో Division 3లో ఫైనాన్షియల్ అసెట్స్ నాన్ ఫైనాన్షియల్ అసెట్స్ అంటే అంటాము. సో ఒకవేళ Division 2 అయింటే అవి మనం కరెంట్ అసెట్ నాన్ కరెంట్ అసెట్స్ అంటుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. ఓమ్ అండ్ కో. సో ఓమ్ అండ్ కో ఈజ్ ద స్టాట్యుటరీ ఆడిటర్ ఆఫ్ అవుటాబేస్ ఎన్బిఎఫ్సి లిమిటెడ్ వైల్ ప్లానింగ్ ద ఆడిట్ ప్రొసీజర్ టు బి డన్ డూయింగ్ ద ఆడిట్ ఆఫ్ ద ఎంటిటీ. There was a difference of opinions between O and his partner Mr. M. So Mr. O is opinion that evaluation of internal control and verification of registration with RBI should not be form part of ఆడిట్ ప్రొసీజర్. సో రిజిస్ట్రేషన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఇంటర్నల్ కంట్రోల్ చెక్ చేయాల్సిన అవసరం లేదని ఒక పార్ట్నర్ చెప్తున్నాడు. అండ్ ఇంకొక పార్ట్నర్ ఏమంటున్నాడు అంటే అది మనకి మ్యాండేటరీరా బాబు, మనం కంపల్సరీ చెక్ చేయాలి అని ఇంకొక పార్ట్నర్ అంటున్నాడు. సో వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అనేది మనం చెప్పాలి. సో బారోయింగ్ ద బార్డ్ ఏరియాస్ దట్ షుడ్ బి మ్యాండేటరీ పార్ట్ ఆఫ్ ద ఆడిట్ ప్రొసీజర్స్ ఏవి అనేది మనం చెప్పాలి. సో మ్యాండేటరీనా కాదా అంటే ఎస్ మ్యాండేటరీనే, రిజిస్ట్రేషన్ చెక్ చేయాలి అనేది మ్యాండేటరీనే. అండ్ రిజిస్ట్రేషన్ తర్వాత ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ చెక్ చేయాలనేది మ్యాండేటరీనే. సో అండ్ తర్వాత ప్రుడెన్షియల్ నామ్స్ని చెక్ చేయాలనేది మ్యాండేటరీనే. సో యాక్సెప్టింగ్ ద బిజినెస్ ఆఫ్ ద కంపెనీ ద ఫస్ట్ స్టెప్, మనం ఫస్ట్ ఎంటర్ అయినప్పుడే ఫస్ట్ స్టెప్ ఏమంటే ఎన్బిఎఫ్సికి సంబంధించి స్కాన్ ఏఓఏని స్కాన్ చేసుకోవాలి ఆఫ్ ద కంపెనీకి టు ద అక్విడెంట్ వన్ సెల్ఫ్ విత్ ద టైప్ ఆఫ్ బిజినెస్. సో ఏ టైప్లో ఉంది బిజినెస్ అనేది టాస్క్ అసర్టైనింగ్ చేసుకోవాలి. అండ్ ద ప్రిన్సిపల్ బిజినెస్ యాక్టివిటీ ఆఫ్ ఎనీ ఎన్బిఎఫ్సి ఈజ్ పారామౌంట్ ఇంపార్టెంట్ సిన్స్ వెరీ క్లాసిఫికేషన్ ఆఫ్ కంపెనీ హ్యాజ్ ఎన్బిఎఫ్సి అండ్ ఇట్స్ ఫర్దర్ క్లాసిఫికేషన్. అంటే అది ప్రిన్సిపల్ బిజినెస్ ఏది అనేది చెక్ చేసుకోవాలి. ప్రిన్సిపల్ బిజినెస్ని బేస్ చేసుకొని, ప్రిన్సిపల్ బిజినెస్ యాక్టివిటీని బేస్ చేసుకొని అది ఎన్బిఎఫ్సినా కాదా, ఎన్బిఎఫ్సిలో యాక్సెప్టింగ్ పబ్లిక్ డిపాజిటర్, నాట్ యాక్సెప్టింగ్ పబ్లిక్ డిపాజిటర్, సిస్టమేటిక్ ఇంపార్టెంట్ పబ్లిక్ డిపాజిటర్, నాన్ సిస్టమేటిక్ ఇంపార్టెంట్ పబ్లిక్ డిపాజిటర్, ఇట్లా మనం వేరియస్గా క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫస్ట్ అది దానికోసం మనం ఏఓఏస్ని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎవాల్యూషన్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్స్. యాజ్ అన్ ఆడిటర్ షుడ్ గెయిన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ అకౌంటింగ్ సిస్టమ్ అండ్ రిలేటెడ్ ఇంటర్నల్ కంట్రోల్స్ అడాప్టెడ్ బై ఎన్బిఎఫ్సి టు డిటర్మైన్. ఏమేమి చేసుకోవాలి? ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ని అండర్స్టాండింగ్ చేసుకోవాలి, అకౌంటింగ్ సిస్టమ్ని అండర్స్టాండింగ్ చేసుకోవాలి, నేచర్ టైమింగ్ ఎక్స్టెండ్ని తెలుసుకోవాలి ఆడిట్ ప్రొసీజర్కి సంబంధించి. అండ్ ఆడిటర్ షుడ్ ఆల్సో అసర్టైన్ వెదర్ ద ఇంటర్నల్ కంట్రోల్స్ పుట్ ఇన్ ప్లేస్. సో ఇంటర్నల్ కంట్రోల్ అనేది మనం పెట్టినామా లేదా ఆ ఎన్బిఎఫ్సి ప్లేస్లో అనేది తెలుసుకోండి.
అడ్వకేటివ్ ఉన్నాయా లేదా, ఎఫెక్టివ్గా ఫాలో అవుతున్నాయా లేదా. ఇన్ పర్టికులర్ అండ్ ఆడిటర్ షుడ్ రివ్యూ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ రికవరీ ప్రివాలెంట్ అట్ ఎన్బిఎఫ్సి. ఈ షుడ్ అసర్టైన్ వెదర్ ద ఎన్బిఎఫ్సి యాజ్ అన్ ఎఫెక్టివ్ సిస్టమ్ ఆఫ్ పీరియాడికల్ రివ్యూ చేస్తున్నాయా లేదా అడ్వాన్స్కి సంబంధించి ఎన్బిఎఫ్సి అనేది చెక్ చేసుకోండి. ఇన్ ప్లేస్ విచ్ వుడ్ ఫెసిలిటేట్ ఎఫెక్టివ్ మానిటరింగ్ అండ్ ఫాలోఅప్. నెక్స్ట్, ద ఆబ్సెంట్ ఆఫ్ పీరియాడికల్ రివ్యూ సిస్టమ్ could result in non-detection of sticky advances at very inspection, which may ultimately result in the NBFC having alarm. ఒకవేళ ఎన్బిఎఫ్సి ఏవైతే మనకి అడ్వాన్సెస్ అనేది ప్రాపర్గా లేకుంటే అల్లారం అనేది రావాలి, ఎన్పిఎస్ అనేది ఎక్కువ వస్తున్నాయి అనేది. నెక్స్ట్, రిజిస్ట్రేషన్ విత్ ఆర్బీఐ. సెక్షన్ 45 IA ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ ప్రకారం కంపల్సరీగా ఆల్ ఎన్బిఎస్ అనేది కంప్లై కావాలి రిజిస్ట్రేషన్ రిక్వైర్మెంట్స్ అనేది. ఏవైతే రిజిస్ట్రేషన్ రిక్వైర్మెంట్ అండ్ మినిమం నెట్ ఓన్డ్ ఫండ్స్ అండ్ ఆడిటర్ షుడ్ అబ్టైన్ ఏ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ గ్రాంటెడ్ బై ద ఆర్బీఐ. ఇన్ కేస్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈజ్ నాట్ గ్రాంటెడ్, రీజన్ని తీసుకోండి ఎందుకోసం వాళ్ళు రిజిస్ట్రేషన్ తీసుకోలేదు అనేది. ఆఫ్టర్ 9th January 1997 ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు కమెన్స్ బిజినెస్ వితౌట్ ఫస్ట్ అబ్టైనింగ్ ద రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. సో 1997 తర్వాత నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకుండా బిజినెస్ని స్టార్ట్ చేయడానికి లేదు. So, and maintenance of minimum net owned funds have been duly complied with by concerned NBFC. The auditor should ascertain whether the investment is prescribed liquid assets have been made and whether quarterly returns have mentioned above have been regularly filed with the RBI by the concerned NBFC. The auditor must ascertain whether the company properly classified as per requirement of various regulations. In case of NBFC has not been classified by the RBI, ఒకవేళ క్లాసిఫై చేయకుంటే ప్రాపర్గా క్లాసిఫై చేయకుంటే ద క్లాసిఫికేషన్ ఆఫ్ కంపెనీ విల్ హ్యావ్ టు బి డిటర్మైన్డ్ ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్. సో వేరియస్ ఫ్యాక్టర్ని కన్సిడర్ చేసుకొని మనం ఎట్లా క్లాసిఫై చేయాలనేది తెలుసుకోవాలి. పర్టికులర్ ఆఫ్ ఎర్లీ రిజిస్ట్రేషన్ గ్రాంటెడ్ ఇఫ్ ఎనీ పర్టికులర్లీ ఫర్నిష్డ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఫర్ రిజిస్ట్రేషన్ కంపెనీ మెమోరాండమ్ ఆఫ్ ఆర్టికల్ అసోసియేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిజల్ట్స్. నెక్స్ట్, ఎన్బిఎఫ్సి ప్రుడెన్షియల్ నామ్స్ని డైరెక్షన్స్ని చూడండి. చెక్ కంప్లైంట్స్ విత్ ప్రుడెన్షియల్ నామ్స్ ఎంకంపాస్మెంట్ అనవైలబుల్. ఇన్కమ్ రికగ్నిషన్ అనేది ఎట్లుంది, ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లుంది, అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఎట్లా యూజ్ చేస్తున్నాం, అకౌంటింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లుంది, అసెట్ క్లాసిఫికేషన్ ఎట్లా చేస్తున్నారు, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ ఎట్లుంది, క్యాపిటల్ అడిఫికేషన్ నామ్స్ ఎట్లున్నాయి, ప్రొహిబిషన్ అండ్ గ్రాంటింగ్ లోన్స్ బై ఎన్బిఎఫ్సి అంటే ఓన్ షేర్స్ పైన ప్రొహిబిషన్ చేసింటే ప్రొహిబిషన్ లోన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఏమైనా ఫెయిల్యూర్ రీపేమెంట్ డిపాజిట్స్ ఉంటే ఫెయిల్యూర్ వాటిపైన మళ్ళీ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇవ్వకూడదు. కన్సర్నింగ్ కాన్సన్ట్రేషన్ ఆన్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్స్ వీటన్నిటిని చెక్ చేసుకోవాలి. ఇన్ ద గివెన్ సిచ్యువేషన్ Home and Co. is a statutory auditor of RTPS NBFC company. While planning the audit procedure to be done during the audit of the entity, there was difference of opinion between O and his partner M regarding the evaluation of internal controls also and verification of registration with RBI. Discussed with RBI, NBFC is not entitled to commence business without first registration certificate from RBI. So వితౌట్ హ్యావింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయకూడదు. సెకండ్ ఇది వెరిఫై ద డ్యూయల్ కండిషన్స్ ఏమి 2 కండిషన్స్ని చూడాలి. ఒకటి, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద ఆర్బీఐ అండ్ మెయింటైనింగ్ మినిమమ్ నెట్ ఓన్డ్ ఫండ్స్ హ్యావ్ బీన్ డ్యూలీ కంప్లీట్ విత్ బై ద కన్సర్న్ ఎన్బిఎఫ్సి. నెక్స్ట్, ఫర్దర్ auditor should gain an understanding of the accounting system and related internal control systems. So accounting system related internal control system ని అడాప్ట్ చేస్తుందా లేదా బై ఎన్బిఎఫ్సి టు డిటర్మైన్ ద నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఈజ్ ఆడిట్ ప్రొసీజర్. అండ్ ఆడిటర్ షుడ్ ఆల్సో అసర్టైన్ whether the internal controls put in place by the NBFC are advocate and are being effectively follow అవుతున్నాయా లేదా. సో ఎన్బిఎఫ్సి కంట్రోల్స్ని పెట్టినా లేదా, ఎన్బిఎఫ్సికి అడ్వకేటివ్గా ఉన్నాయా లేవా అండ్ ఎఫెక్టివ్గా ఉన్నావా లేదా చూసుకోవాలి. అకార్డింగ్లీ contentions of Mr. R regarding revaluation of internal control system and verification of registration with RBI should not be part of audit procedure as it part of internal auditor only is not correct. అది తప్పు. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పడము. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 36. యూఆర్ఏ ఫర్మ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఏ సెంట్రల్ స్టాట్యూటరీ ఆడిటర్ ఆఫ్ నేషనలైజ్డ్ బ్యాంక్. సో బ్యాంకుకు మనం ఆడిటర్గా అపాయింట్మెంట్ అవ్వం. ద బ్యాంక్ ఫాలోస్ ఫైనాన్షియల్ ఇయర్ హ్యాస్ అకౌంటింగ్ ఇయర్. యువర్ ఆడిట్ మేనేజర్ ఇన్ఫార్మ్ దట్ ద బ్యాంక్ హ్యాస్ రికగ్నైజ్డ్ ఆన్ అక్రూవల్ బేసిస్ ఇన్కమ్ ఫ్రమ్ డివిడెండ్ ఆఫ్ సెక్యూరిటీస్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ units funds at the end of financial year. The dividends on securities units of mutual fund were declared after end of financial year. So ఇట్లా చేయాలంటే ఈ ప్రుడెన్స్ నామ్స్ అనేది కరెక్ట్ కాదు. బ్యాంక్స్ మే బుక్ ఇన్కమ్ ఫ్రమ్ డివిడెండ్ ఆన్ షేర్స్ ఆఫ్ కార్పొరేట్ బాడీస్ ఆన్ అక్రూవల్ బేసిస్ ప్రొవైడెడ్. ఎప్పుడు వాళ్ళు బుక్ చేయొచ్చు అంటే అక్రూవల్గా. డివిడెండ్ ఆన్ షేర్స్ హ్యావ్ బీన్ డిక్లేర్డ్ బై ద కార్పొరేట్ బాడీస్ ఇన్ ఈచ్ యాన్యువల్ జనరల్ మీటింగ్. సో యాన్యువల్ జనరల్ మీటింగ్లో డిక్లేర్ చేసి ఉండాలి. యాన్యువల్ జనరల్ మీటింగ్లో డిక్లేర్ చేస్తే మనకి రైట్ టు రిసీవ్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. సో రైట్ టు రిసీవ్ ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాతనే మనం
కంపెనీ అనేది బుక్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ఆల్సో ఇన్ అకార్డెన్స్ విత్ AS 9 ప్రకారం. ఇన్ దిస్ కేస్ ద డివిడెండ్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ ఆఫ్టర్ ఫైనాన్షియల్ ఇయర్, దేర్ఫోర్ రికగ్నిషన్ ఆఫ్ ఇన్కమ్ ఆన్ అక్రూవల్ బేసిస్ ఈజ్ నాట్ ఇన్ ఆర్డర్. నెక్స్ట్ సెకండ్ ఇది ఇన్కమ్ ఫ్రమ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ బాండ్స్ అండ్ డిబెంచర్స్ కార్పొరేట్ బాడీస్ వేర్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ప్రీ డిటర్మైన్ చేసింటారు కాబట్టి ఈ ఇన్స్ట్రుమెంట్స్కి ఇన్కమ్ అనేది బుక్ చేసుకోవచ్చు. అక్రూవల్ ఇక్కడ కూడా ప్రొవైడెడ్ ఇంట్రెస్ట్ అనేది సర్వ్ చేస్తుండాలి రెగ్యులర్గా. అండ్ యాజ్ సచ్ ఈజ్ నాట్ ఎరియర్. ఇట్ వాస్ ఫర్దర్ హౌఎవర్ క్లారిఫైడ్ దట్ బ్యాంక్ మే బుక్ ఇన్కమ్ ఆన్ అక్రూవల్ బేసిస్ అండ్ సెక్యూరిటీస్ ఆఫ్ కార్పొరేట్ బాడీస్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ రీపేమెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ హ్యావ్ బీన్ గ్యారంటీడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 37? HF లిమిటెడ్ NBFC కంపెనీ. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా? ఐ థింక్ ఇదే లాస్ట్ క్వశ్చన్ అనుకుంటా, కొంచెం పెద్దగా ఉందంటే. సో 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. 2 క్వశ్చన్స్లో ఈ క్వశ్చన్ ఫస్ట్ చేసేద్దాం, చిన్నగా ఉంది కొంచెం. సో సుదర్శన్ లిమిటెడ్ వచ్చేసి ఒక కంపెనీ ఉంది, రిజిస్టర్ అయ్యి ఉంది అండర్ కంపెనీస్ యాక్ట్ 2013లో. కంపెనీ ఎంగేజ్ ఏదైనా ఉంది, బిజినెస్ లోన్స్ అడ్వాన్సెస్ అవి ఇస్తుంది, స్టాక్లో ఇస్తుంది, అవన్నీ ఓకే. అసెట్స్ పేడప్ క్యాపిటల్ ఇచ్చిన మనకి, పేడప్ షేర్ క్యాపిటల్ మనకి ఏం పనికిరాదు. నాన్ కరెంట్ అసెట్ లోన్స్ అండ్ అడ్వాన్స్, కరెంట్ అసెట్ లోన్స్ అండ్ అడ్వాన్స్. సో ఈ రెండింటిని యాడ్ చేసుకోండి ఎంత వస్తుందో. సో ఇవి మనకి ఫైనాన్షియల్ అసెట్స్ అవుతాయి. ఇన్ టోటల్ అసెట్స్ ఆఫ్ ద కంపెనీ 618. ఇంటాంజబుల్ అసెట్స్, సో దీన్ని తీసేయండి, నెట్ ఆఫ్ చేసేయండి. టోటల్ అసెట్ నుంచి ఇంటాంజబుల్ అసెట్ని నెట్ ఆఫ్ చేసిన తర్వాత ఎంత వస్తుందో చూసుకోండి. ఈ అమౌంట్, ఈ రెండింటి యొక్క నెట్ ఆఫ్ అమౌంట్, ఈ అమౌంట్ని చూసే ఈ అమౌంట్ అనేది మోర్ దెన్ 50% ఉండాలి. అంటే ఫైనాన్షియల్ అసెట్స్ అనేది మోర్ దెన్ 50% ఆఫ్ టోటల్ అసెట్లో మోర్ దెన్ 50% ఉండాలి. నెక్స్ట్ ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ ఇంట్రెస్ట్ ఆన్ డివిడెండ్, గ్రాస్ ఇన్కమ్. సో గ్రాస్ ఇన్కమ్లో మోర్ దెన్ 50% ఉంది. సో 2 కండిషన్ సాటిస్ఫై చేసింది కాబట్టి ఇది NBFCగా తీసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ తీసుకోవాలి కంపల్సరీగా. సో ఇన్ ఆర్డర్ టు ఐడెంటిఫై ఎ పర్టికులర్ కంపెనీ యాజ్ ఎ NBFC, it will consider both asset and income pattern as evidence for the latest audited balance sheet of the company to decide its principal business. The company will be treated as NBFC when company has financial assets constitute more than 50% of total assetలో more than 50% ఉండాలి. దట్ ఈస్ నెట్ ఆఫ్ చేసిన తర్వాత. అండ్ ఇన్కమ్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూట్ more than 50% ఉండాలి గ్రాస్ ఇన్కమ్ పైన. సో కంపెనీ విచ్ ఫుల్ఫిల్ ద బోర్డ్ క్రైటీరియా will qualify as NBFC would require to register as NBFC by RBFC. In the given case, applying the criteria financial assets constitute more than 50%, that is 2 అసెట్ని చూసుకుంటే టోటల్ అసెట్స్ చూసి more than 50% ఉంది. అండ్ ఇన్కమ్ నెట్ ఆఫ్ చేసుకున్నప్పుడు టోటల్ అసెట్స్ వచ్చేసి 618 లెస్ ఇంటాంజబుల్ అసెట్స్ వచ్చేసి 612. సో మోర్ దెన్ 50% ఉంది. 2 కేసులు 2 సాటిస్ఫై చేసినాయి కాబట్టి it is clear that Suzetion Financial Limited constitute more than 50% of total assets and income of constitute more than 50% of gross income, and Suzetion Limited fulfill both criteria to qualify as NBFC. So Suzetion Limited can apply for registration under section 45IA of RBI in Act 1997 in the prescribed form along with necessary documents. So chapter completed.